ఈ మధ్య కాలంలో అమెరికాలో అనేక ఏమంటారు హారిబుల్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే వీసా రిస్ట్రిక్షన్స్, H1B ఫీజులు, అట్లనే ఏమంటారు యొక్క వీసా రిజెక్షన్స్, అవన్నీ స్టూడెంట్ కానీ F1 కానీ విజిటర్ కానీ అవన్నీ జరుగుతున్నాయి. వాటితో పాటు ఈ మధ్య కాలంలో చాలా మనము ఏమంటారు క్రిమినల్ కేసులు వింటున్నాం కదా. డాలస్లో రెండో మూడో అయినట్టున్నాయి. తర్వాత ఈస్ట్ కోస్ట్లో అయినాయి, వెస్ట్ కోస్ట్లో అయినాయి, అనేకం జరుగుతున్నాయి. అంటే ఇండియన్స్ మీద యొక్క ఇది దారుణాలు, అది లోకల్లో ఉన్నటువంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న సామాన్యులు కానీ, లేకపోతే కొన్ని కేసులలో పోలీసులు కానీ, కారణం ఏదైనా సరే. సో అనేక ఇన్సిడెంట్లు భారతీయుల మీద జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకటి వింటున్నాం న్యూస్లలో. కాబట్టి దాంతోపాటు ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. దాంతోపాటు సామాన్యులు నిరసనలు తెలుపుతున్నారు. ఇవన్నిటితో పాటు విగ్రహాలు ఏది పెట్టుకున్నా సోషల్ మీడియాలో, అంటే కంటిన్యూస్గా ఈ వెస్టర్న్ దేశాల్లో, అమెరికాలో, అదేవిధంగా కెనడాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో భారతీయుల మీద ఒక ఏమంటారు నిరంతరం ఒక ప్రాపగండా కానీ, హేట్రెడ్ కానీ, అంటే అక్కడ ఇండియాలో ఎట్లయితే ఈ యొక్క బీజేపీ RSS చెత్తనా కొడుకులు, ఒక విద్వేష పురుగులు, ఇప్పుడు ఇండియాలో ఒక ఫారిన్ వస్తే ఎట్లా చూస్తారు? ఒక అప్పట్లో అయితే ఎన్నో గ్రాహం స్టెయిన్స్ ఎట్లా జరిగింది, గోవాలో యొక్క ఫారిన్ మహిళను ఎట్లా చేసిండ్రు. సో అట్లనే ఇక ముంబై ఎవరైనా ఫారిన్ తెల్లతోలు ఉన్న వాళ్ళు వచ్చి ఫోటో దిగుతుంటే వాళ్ళని కనీసం ఆ యొక్క ట్రిప్ కూడా చేయనియరు. ఫోటో 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 అంటారు. ఈ ఆఫ్రికన్స్ అయితే ఇంకా అధ్వానంగా చూస్తారు. సో కంపేర్, ఒక విదేశీయుడు భారతదేశానికి వస్తే ఒక సామాన్యులు వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారో, వైస్ వర్సా ఒక భారతీయుడు విదేశాలకు వస్తే ఎట్లా ట్రీట్ చేస్తారో చూడండి మీరు. అంటే మనం చేస్తే సంసారం, నేను వాళ్ళని సమర్థిస్తలేను, కానీ మన లోపల ఉన్న లోపాలను కూడా సరిదిద్దుకోవాలి కదా అని నేను అంటున్నా. చాలా దేశాలు, వెస్టర్న్ దేశాలు భారతదేశంకి పోకండి, వాళ్ళ మహిళలకు పోద్దని వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ శాఖ వెబ్సైట్లలో రాశారు. డేంజరస్ ఉంది, మీరు మళ్ళీ వస్తారో లేదో, ఎవడు రేప్ చేస్తాడో ఈ మనువాద అని. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరస్తుంది. అట్లా కంపేర్ చేసినప్పుడు భారతీయులకి ఆ దేశాల్లో ఇస్తున్న విలువ ఇంకా ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? అంటే ఇక్కడ ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంది అనేది మన ప్రవర్తన మార్చుకోవాలి. అర్థమైందా? వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. నువ్వు ఏది ఇస్తే నీకు అదే వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు పాకిస్తాన్కి ట్రంప్ ఇట్లా చేస్తున్నాడు, మనకి అట్లా చేస్తలేడు అంటే, సో హౌ మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం, మనం ఎట్లా మన దేశంలో ఉన్న యొక్క ముస్లిమ్స్ ని, క్రిస్టియన్స్ ని, బుద్ధిస్టులని, జైనిస్టులనే మనుషులు లెక్క ట్రీట్ చేయనప్పుడు వాళ్ళు కూడా ఏ కారణం చేతనో, వివక్ష చేతనో వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళని, మన దేశంలో ఉన్న వాళ్ళనే, మన దేశంలో పుట్టిన వాళ్ళనే మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే, ఇక విదేశాలలో అయితే మనం ఎట్లా ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి ఫారిన్ ఇన్కమ్ వస్తుంది. ప్రతి చోట వాళ్ళకి మనకు ఒక 10 times ఎక్కువ రేటు పెడతాము. ఇండియన్స్ కి తక్కువ రేటు ఉంటుంది. 30 రూపాయలు ఉంటే వాళ్ళకి 300 రూపాయలు పెడతాం ఎక్కడైనా ఎంట్రన్స్ లో టూరిస్టులకి. ఇవన్నీ చేసినా సరే, మళ్ళీ వాళ్ళ ఫారిన్ ఇన్కమ్ వచ్చినా సరే వాళ్ళని బతకనీయం భారతదేశానికి వస్తే. కానీ మనకి మాత్రం వాళ్ళు భూములు ఇవ్వాలి, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళన్నీ మంచిగా ట్రీట్ చేయాలి మనల్ని. దీస్ డబుల్ స్టాండర్డ్ డోంట్ వర్క్. ఓకే, భారతదేశానికి ఎవరు వచ్చినా ఓకే వాళ్ళని అతిథి దేవో భవ అని మళ్ళీ వీడే చెప్తాడు. స్త్రీని గుళ్ళల్లో పూజలు చేస్తారు, కానీ రోడ్ల మీద హత్యలు చేస్తారు, రేపులు చేస్తారు. దిస్ వోంట్ వర్క్. మన పూర్వీకులు అట్లా లేరు. ఈ లాస్ట్ 10-20 years నుంచి దరిద్రం ఎక్కువైంది. అంతకుముందు ఇంత అధ్వానం లేదు. అర్థమైందా? భారతదేశం ఇంత అధ్వానం లేదుగా. అది అతి మంచితనం వల్ల అప్పుడు వాళ్ళు అబ్యూజ్ చేశారు. ఏది ఇప్పుడు గలీజ్ అయిపోయింది. బీజేపీ RSS ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దగ్గర, అధికారం ఉన్న దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం అయినా బీజేపీ కేంద్రంలో వచ్చినాక వరస్ట్ అయిపోయింది. ఇండియాలో వరస్ట్ అయింది. ఇండియన్స్ పరిస్థితి వేరే దేశాల్లో కూడా వరస్ట్ అయింది. అర్థమైందా? పెట్రోల్ 35 రూపాయలు చేస్తా అని, డాలర్కి రూపాయి ఈక్వల్ చేస్తా అని ఇలా ఏమైంది? వరస్ట్ అడ్మినిస్ట్రేషన్, బ్రాహ్మిన్స్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళ ఇల్లు ఒకటి ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణుల తప్ప మిగతా అంతా వరస్ట్.
సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఇన్ని దేశాలు తిరిగిండు, ట్రంప్ తోటి నమస్తే ట్రంప్ అని ఒక ప్రోగ్రామ్ చేసిండు, ట్రంప్ గారు హౌడీ మోడీ అని చేసిండు. అవన్నీ ఎన్నికల లబ్ధి కోసం ఇక్కడున్న భారతీయులు ట్రంప్కి ఓటేయాలని, అట్లా అక్కడున్న ఇండియన్స్ మోడీకి ఓటేయాలని వాళ్ళ పాలసీ ఒక పార్టీ ఇది తప్ప, ఒక దేశ ప్రధానిగా పోయినప్పుడు, ఒక ప్రధాని హోదాలో పోయినప్పుడు ఒక పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ కాకూడదు. నువ్వు ఒక ప్రధాని పదవులు లేనప్పుడు నువ్వు పర్సనల్ గా పోతే నువ్వేమన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే నీ విదేశాంగ విధానాన్ని ఇంపాక్ట్ చేస్తున్నట్టు. సో కాబట్టి నువ్వు ఎక్కడ మన దేశానికి ఒక్కటన్నా మనకి ఇవాళ భారతీయులు అంటే అసహించుకునే స్థాయికి ఎవడు తెచ్చిండు? ఇన్ని దేశాలు తిరిగి విశ్వగురు అని చెప్పుకునేటోడు ఇవాళ విశ్వగురు అయిపోయాడు. చైనాకి మనంత టారిఫ్లు వేస్తలేరు, పాకిస్తాన్కి వేస్తలేరు, భారతదేశానికి 50% వేస్తున్నారు. భారతీయులను హైర్ చేసుకోవద్దని చెప్తున్నారు. ఒక స్థాయి ఏడికి వస్తుంది అంటే భారతీయులకి ఇంకా ఇల్లులు అమ్మము, జాగాలు అమ్మము, లేకపోతే కిరాయిలు ఇయ్యము అనే స్థాయికి వచ్చే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. మరి మోడీ ఏం బిక్తుండు? గడి బిక్తుండా? విశ్వగురువు కదా. ఇక్కడ ఇండియాలో కూర్చుండి అక్కడ ఏమంటారు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగిన వాడు మరి ఈ టారిఫ్లు ఆపలేడా? భారతీయుల మీద వస్తున్న హేట్రేడ్ ఆపలేడా? ఇలా బ్రిటన్ ప్రధాని వచ్చిండు, మరి మీ బ్రిటన్లో ఎందుకురా మా మీద ఇది చేస్తున్నారు, మాకు 300 ఏళ్ళు దోసుకున్నారు కదా అని అనలేడా? ఇప్పుడు వేస్ట్ నా కొడుకు. వాడు అదానికి కాంట్రాక్ట్ల కోసం తిరిగిండు తప్ప అంతకు మించి భారతదేశంకి ఎక్కడ ఏది ఒక 1% మంచిగా చేసిన లేనే లేదు. కేవలం వాట్సాప్ యూనివర్సిటీ ఉంది చెత్త నింపడానికి. చెడగొట్టాలి, వాడే గొప్పవాడని చెప్పాలి, ప్రెస్ కాన్ఫరెన్స్ రావద్దు, వచ్చినోని పప్పు అనాలి. వెరీ అన్ఫార్చునేట్. ఇండియా ఈస్ గోయింగ్ బికాస్ ఆఫ్ దిస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ వేస్ట్ ఫెలోస్ వల్ల ఇండియా ఒక బ్యాడ్ ఫేజ్ లో పోతున్నది. వీళ్ళని ఎప్పుడు దింపుతామో అప్పుడు మళ్ళీ మన యొక్క పునర్వైభవం వస్తుంది. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇక్కడ అమెరికాలో జరుగుతున్న ఇన్సిడెంట్లు అనేది ఒక్కొక్కడు చెప్తున్నాడు. ఇక ఎవరిని దోషిన రామాయణం వాడు చెప్పుకుంటున్నాడు. ఆడవాడు రాహుల్ రెడ్డి అనేటోడు, వాడు ఇమిగ్రేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దరిద్రులు, ఈ బాపనోడు ఏం చేస్తాడు, అది లేని భయాన్ని క్రియేట్ చేసి ఆ భయాన్ని క్యాష్గా చేసుకుంటాడు. ఇప్పుడు నీకు భయాన్ని క్రియేట్ చేస్తేనే వాడు చెప్పినట్టుగా ఇన్ని పూజలు చేయి, అన్ని పూజలు చేయి, ఈ యంత్రం కట్టుకో, ఆ మంత్రం కట్టుకో అని మనం భయపెట్టిస్తే మనం వింటాం. అరే అయితే అవుతుందేమో, ఉద్యోగం వస్తుందేమో. వాడికి ఉద్యోగం లేక వాడు మనకి చెత్త నింపేటోడు, వాడు మనకి ఉద్యోగం తెరుస్తాడు. వాడికి రోగం వస్తే హాస్పిటల్లో ట్రీట్ చేసుకునేటోడు, వాడు మన రోగాలు తగ్గిస్తా అంటాడు. అంటే ఇదొక టెక్నిక్, భయాన్ని క్రియేట్ చేసి ఆ భయాన్ని క్యాష్గా చేసుకోవడం. ఏది బాపనోడు చేసే పని. ఇక్కడ న్యాయవాదులు, ఇప్పుడు ఇమిగ్రేషన్ అటార్నీ వాడు రాహుల్ రెడ్డి కానీ ఎవడన్నా కానీ, వాడు ఏంది వాళ్ళకి ఇష్టం ట్రంప్ స్ట్రిక్ట్ చట్టాలు తెస్తే మనం భయపడి ఫీజులు కట్టి, ఈ లాయర్ ఫీజులు కట్టి మనము వానికి బతుకు రుజువు పడతాం కాబట్టి ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు. లేదంటే ట్రంప్కు వీళ్ళే చెప్పి చట్టాలు చేయిస్తారు. అర్థమైందా? సో చట్టం స్ట్రిక్ట్ ఇప్పుడు లూజ్ ఉన్నది అనుకో, ఇండియాలో న్యాయవాదులకు అంత వాల్యూ లేదు. అమెరికాలో బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు ఎక్కువ మంది న్యాయవాద వృత్తి ఎందుకు చదువుకున్నారు? ఎందుకంటే వాడు కఠినమైన శిక్షలు పెట్టే వరకు ఆ శిక్షల కంటే ఈ న్యాయవాద ఫీజు తక్కువ అని చేసిర్రు. ఇప్పుడు అంత కఠినమైన శిక్షలు లేకపోవడం వల్ల న్యాయవాదులకి అంత విలువ లేదు భారతదేశంలో. మరి ఈ దేశాల్లో ఎందుకు ఉంది అంటే కఠినమైన శిక్షలు పెట్టేసరికి, చట్టాలు కఠినం చేసేసరికి ఏమవుతుంది, ఆ శిక్ష పడితే మన జీవితమే విక్తుంది. కాబట్టి ఎంత ఫీజు అయినా కట్టి మనము ఆ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం. అంటే ఇక్కడ న్యాయవాదులను బతికేయడానికే కఠిన చట్టాలు ఉన్నాయి. అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ దరిద్రులు 4 పైసలు సంపాదించడానికి ప్రతి ఇమిగ్రేషన్ లాయరు యొక్క భయోత్పాతాన్ని క్రియేట్ చేస్తారు. భయపెట్టించి అది ఏమంటారు బొమ్మ పాము అయినా సరే నిజంగా వచ్చేసింది, కరిచేసింది అని చెప్పి భయపెట్టిస్తారు. భయపెట్టిస్తే నువ్వేం చేస్తావు? వాని దగ్గరికి పోతావు, వాని ఫీజు కడతావు, నువ్వే చూడు, నువ్వే ఏమైనా చేయంటారు. ఆ పరిస్థితి. ఓకే. సో ప్రెసిడెంట్ గా డే టు డే ప్రభుత్వాన్ని నడిపే హక్కే ఉంటుంది ప్రధానమంత్రికైనా ప్రెసిడెంట్కైనా. ఎగ్జిక్యూటివ్ అంటారు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఫోర్ డివిజన్స్ ఉంటాయి కదా, ఎగ్జిక్యూటివ్ అండ్ ఈ యొక్క ఏమంటారు ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ కానీ, కాంగ్రెస్ కానీ, ఆ తర్వాత ఈ యొక్క పోలీసు వ్యవస్థ, ఇట్లా ఉంటాయి కదా. సో ఈ సిస్టమ్స్, అందులో ఎగ్జిక్యూటివ్ అంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వాన్ని నడపడం వరకే, చట్టాలు చేయడము ఇక మిగతాయని గతంలో చెప్పిన. ఓకే. ఆ క్రమంలో ప్రెసిడెంట్ కి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి.
అర్థమైందా? ఆయన ఇష్టం ఉన్నట్టు ఏది పడుతుంది చేసే హక్కు ఉండదు. ఆ ఇష్టం ఉన్నట్టు చేయాలంటే చట్టం పాస్ కావాల్సిందే, కాంగ్రెస్ చేయాల్సిందే, ఇక్కడైతే అక్కడైతే పార్లమెంట్ చేయాల్సిందే. అంటే మెజారిటీ ప్రజాప్రతినిధులు ఆమోదించాల్సిందే. అది H1B ఫీజు ఇంక్రీజ్ కావచ్చు, ఇమిగ్రేషన్ కొత్త చట్టం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి ప్రెసిడెంట్ కి ఆయన ఇష్టం ఉన్నట్టు చేయక అధికారాలు లేవు. ఓకే, కాకపోతే యుద్ధ సమయంలో, ఎమర్జెన్సీ టైంలో, అత్యవసర సమయంలో ఆయనకు విశిష్ట అధికారాలు ఉంటాయి. అప్పుడు ప్రభుత్వం ఉండదు. ఓకే, కాబట్టి ఆ యొక్క లేని ఎమర్జెన్సీని క్రియేట్ చేసి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళని ఎన్నుకోరు. ప్రజలు పక్క పెడతారు. నువ్వు అధికారాన్ని నీకు ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేస్తే అప్పుడు నీకు నెక్స్ట్ టైం ఎన్నుకోరు నిన్ను కానీ నీ పార్టీని కానీ. సింపుల్. ఓకే, సో ఆ క్రమంలో భారతీయుల మీద జరుగుతున్న దాడులు, దాంట్లో ఉన్న భారతీయులు చేస్తున్న తప్పేంది, లేకపోతే ఇక్కడ నిజంగానే హేట్రేడ్ ఉందా, లేకపోతే ఇక్కడ ఒక ఏమంటారు అదే విద్వేషం కానీ భారతీయుల మీద ఒక నెగిటివ్ అభిప్రాయం కానీ ఉందా అనేది మనము పరిశీలిద్దాం. దీనికి ఏమైనా నివారణ చర్యలు తీసుకోవచ్చా అని ఆలోచిద్దాం. మీ కామెంట్స్ ఉంటే పెట్టండి, లాస్ట్ చదువుతా. ఓకే, సో ఆ క్రమంలో ఒకటి భారతీయులని ఏంటి అంటే సౌత్ ఇండియన్స్ అయితేనేమో H1B అంటే వర్క్ పర్మిట్ కానీ, సాఫ్ట్వేర్లు కానీ, లేకపోతే డాక్టర్ కానీ, అంటే ఎడ్యుకేటెడ్. ఇప్పుడు H1B కాన్సెప్ట్ ఏంది? స్పెషల్ స్కిల్డ్ వర్కర్. అంటే ఆ పని తెలిసిన వాడు ఈ దేశంలో లేడు కాబట్టి నేను వేరే దేశం నుంచి తీసుకొస్తున్నా అనే కాన్సెప్ట్ లో వచ్చిందే. ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రకాలుగా ఆ హైలీ స్కిల్డ్ లేబర్ ఉంటేనే మేము రీసెర్చ్ చేయగలుగుతాము, ఆయుధాలు తయారు చేయగలుగుతాము, ఇంకో నాసాకి ఇంకోటి స్పేస్ లకి ఇంకోటి పంపించగలుగుతాము. కాబట్టి అవి తయారు చేసి వాటి పేటెంట్లను పెట్టుకొని వాటిని అమ్ముకొని మనం డబ్బులు సంపాదించుకుంటాం. మన దేశం నంబర్ 1 గా ఉండాలంటే ఆ స్కిల్డ్ వాళ్ళు ఉండాలి. ఆ స్కిల్డ్ లేబర్ మన దేశం లేరు కాబట్టి వేరే దేశం నుంచి తెచ్చుకోవడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థనే H1B కాన్సెప్ట్. ఓకే, దాని పేరే స్కిల్డ్ లేబర్. అంటే అత్యంత టాలెంట్ ఉన్నటువంటి లేబరు అని అర్థం. లేబర్ అంటే మొదలు పని చేయడం. ఓకే, సో అంటే బ్రెయిన్ తోటి చేసే పని చేసేది ఈ H1B. అదే ఇక ఈ సౌత్ ఇండియన్స్ ఎక్కువ అట్లనే వస్తారు, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఇంకోటైనా. ఓకే, అది కాకుండా నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఎట్లా వస్తారంటే ఈ అడ్డదారులలో, ఏది యొక్క డింకి అంటే అడ్డదారులలో బేసికల్ గా ఆ యొక్క బార్డర్ దాటి, కంచె దాటి అడ్డదారులలో వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి ఆడ్ జాబ్ చేసుకొని కొన్నేళ్ల తర్వాత వాళ్ళ చుట్టపోవడం, లేదంటే గుజరాత్ లో అయితే వాళ్ళ చుట్టపోలో అప్పుడెప్పుడో యొక్క ఏమంటారు అమెరికా గ్రేట్ డిప్రెషన్ పోయినప్పుడు ఇక్కడ మోటల్స్ గీట అన్ని వ్యవస్థలు కుప్పగూలిపోయి తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న రోజులలో ఏది ఇక్కడికి వచ్చి మీరు బతకొచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు అని ఆ మోటల్స్ గీటల్స్ ఆల్మోస్ట్ ఫ్రీగా ఇస్తే గుజరాత్ నుంచి చాలా మంది, ఈ గుజరాత్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు ఏడ వ్యాపారం ప్రపంచంలో ఎక్కడున్నా, ఈ రోజు కాదు ఆనాడు గాంధీ గారు సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు ఇంతకుముందు ఎందుకు పోయేటోళ్ళు అంటే ఆ బ్రిటిష్ వాడే అలవాటు చేసిండు ఈ కల్చర్. ఓకే, బ్రిటిష్ వాడు వీళ్ళని ఇండెంచర్ లేబర్ కింద వీళ్ళందరి ఆర్మీ, పంజాబ్ లో అయితే ఆర్మీ కింద, ఈ మిగతా కమ్యూనిటీస్ ని ఈ యొక్క ఏమంటారు ఇండెంచర్ వెట్టి చాకరి కింద తీసుకుపోయింది అన్నట్టు. అంటే ఆ వేరే దేశాలు ఎట్లుంటాయి, ఆడ కల్చర్ ఏంది, అక్కడ బతకొచ్చా లేదా అని వీళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎక్కడైనా ప్రపంచంలో ఈ స్వతంత్రం రాకముందైనా బ్రిటిష్ కాలంలో కూడా వీళ్ళు అనేక దేశాల్లో వ్యాపారం చేసే కల్చరు నాటి నుంచి ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కడ అవకాశం దొరికినా పోతారు. అట్లా ఈ యొక్క గ్రేట్ డిప్రెషన్ జరిగినప్పుడు ఈ యొక్క గుజరాత్ వాళ్ళు వచ్చారు అన్నట్టు. గుజరాత్ వాళ్ళు వచ్చి మోటల్ స్టార్ట్ చేసినాక అలా పని చేయడానికి కావాల్సిన లేబర్ని గీబర్ని, ఎందుకంటే వెట్టి చాకరీ చేసుకోవడానికి. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ లోకల్లోనే హైర్ చేసుకుంటే రూల్స్ పాటించాలి. ఇక్కడ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఏమంటారు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి అని చెప్పి వీడికి అంత పెద్ద మోటల్ పెట్టుకోవడానికి మిలియనో 10 మిలియనో ఎన్ని మిలియనో డాలర్స్ పెట్టడానికి వీనికి అక్కడ ఉన్న, నాకు తెలిసినవాడు అక్కడ మేము స్టూడెంట్ ఉన్నప్పుడు అక్కడ గుజరాత్ నుంచి వాళ్ళ నాయన ఆడున్న ఆస్తులన్నీ అమ్ముకొని ₹1 పట్టుకొని అమెరికాకు వచ్చి ఒక చిన్న ఊర్లో పెన్సిల్వేనియాలో ఒక మోటల్ కొనుక్కొని ఆ మోటల్స్ ని ఇప్పుడు 3 మోటల్స్ చేసిండు. అలా పని చేసేటోళ్ళని వాళ్ళ చుట్టాలని ఇండియా నుంచి ఆ యొక్క ఏమంటారు స్పాన్సర్ చేయొచ్చు. నీ దగ్గర అన్నదులకి, తమ్ముళ్ళకి ఇట్లా స్పాన్సర్ చేసి అలా తెచ్చుకొని వాళ్ళని ఎల్లకాలం అలా వెట్టి చాకరీ చేసుకుంటారు. ఈడుందానికి $5,000 ఇచ్చేది ఉంటే అక్కడ వాళ్ళకి $1,000 ఇచ్చే మొగుడు పిల్లలకి కథం మొత్తం మొదటి పని అంతా చేస్తారు. ఇక బట్టలు ఉతికించుడు, ఆ యొక్క బెడ్ షీట్లు తీసుడు, ఆ బెడ్లు మళ్ళీ వేసుడు, ఇవన్నీ పనులు అన్నట్టు లేబర్ పని. అంటే ఈ మెక్సికన్స్ వీళ్ళు చేస్తారు కదా అట్లా. సో అంటే వీనికి అదనంగా $3,000 అదనంగా ఇవ్వడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి వీనికి మనసు ఒప్పుతలేదు. వాడు ఉన్న ఆస్తులన్నీ తెచ్చి ఆ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇక్కడ ఖర్చు పెట్టడానికి వీనికి ధైర్యం ఉంది, కానీ వాళ్ళకి జీతం ఇంకో అదనంగా 2,000 3,000 ఇవ్వడానికి వీనికి ధైర్యం వస్తలేదు.
అట్లా ఇల్లీగల్ గా చాలా మంది తెచ్చుకొని చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా న్యూజెర్సీలో ఒక డాక్టర్ హస్బెండ్ అండ్ వైఫ్ డాక్టర్ ఇద్దరు మిలియన్స్ సంపాదిస్తారు. వాళ్ళకి ఇంట్లో పని మనిషి తెచ్చుకోవడానికి ఇల్లీగల్ గా ఇండియా నుంచి తెచ్చుకొని వాళ్ళకి రోగం వస్తే హాస్పిటల్ చూసుకోలేకుండా వాళ్ళకి ఏది ఇల్లీగల్ గా అట్లా చేసినందుకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫైన్ వేసారు. అంటే ఏమంటున్నా, మనము యొక్క ఉచ్చలాల చేపలు పడతారు అంటారు కదా, అది మన మెంటాలిటీ. ఎన్ని పైసలు ఉన్నా ఎంత ధనం ఉన్నా అయినా సరే ఇట్లా చేస్తాం మనం. ఏది రెస్టారెంట్ పోతాం, ఇండియాలో కూడా రెస్టారెంట్ పోతాము, వాడి 1000 రూపాయలైనా 500 ఎంతైనా బిర్యానీ ఏదైనా సరే మనం దానికి ఇస్తాము, మళ్ళీ మీదికెళ్ళి టిప్ ఇస్తాం. అదే ఆ రైతు బజార్లో రైతు అమ్మే పచ్చిమిరపకాయలు టమాటాల మీద బేరం ఆడతాం. పావు కిలోకి లేకపోతే కొత్తిమీర కట్ట 10 రూపాయలు ఉంటే 2 రూపాయలకి అని పేద రైతు దగ్గర బేరం చేస్తాం. బలిసినకేమో పోయి టిప్ ఇచ్చేసి వస్తాం. ఈ సైకాలజీ ఏందో, పేదవానికి కదా సాయం చేయాల్సింది, ధనవంతుడికి అవసరం లేదు కదా. సో ఈ మెంటాలిటీ ఉన్నది మనకి, ఎందుకుందో నాకు తెలియదు. కానీ మనము ఎక్కడ ఖర్చు పెట్టాలనో పెట్టాము. ఓకే, పైసలు లేనోడు అంటే అర్థం చేసుకుంటా, లేనోడు పెట్టకపోతే ఓకే, ఉన్నోడు పెట్టాడు. ఈ పీసుడుతనంతో మనల్ని లేని కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఏది ఒక ఆమె ఏంది ఆమె ఇండియాలో డాక్టర్ అంట. ఓకే, ఆమె ఇంటికి వచ్చింది, ఇంట్లో విజిటింగ్ వస్తారు కదా 6 నెలలకి, వచ్చి ఏం చేసింది, ఆమె దగ్గర వేరే వాళ్ళ పిల్లల్ని డే కేర్ పెట్టింది. డే కేర్ పెట్టాలంటే డే కేర్ ఓపెన్ చేయాలంటే నీకు లైసెన్స్ ఉండాలి. ఎందుకంటే పిల్లల యొక్క హెల్త్, మెంటల్ స్టేటస్, పిల్లల యొక్క ఎమోషనల్, పిల్లలకి ఏమంటారు, పిల్లల్ని చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అమెరికాలో పిల్లల రిలేటెడ్. ఎందుకంటే వాళ్ళు మైనర్స్ కాబట్టి వాళ్ళకి ఈ ఏమంటారు స్టెప్ ఫాదర్, స్టెప్ మదర్ అంటే సౌతి తండ్రులు వాళ్ళని రేప్ చేయడము, వాళ్ళని మీద చంపడము, వాళ్ళ మీద అబ్యూజ్ చేయడం, ఇవన్నీ చరిత్రలో జరిగినాయి. కాబట్టి పిల్లల రిలేటెడ్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చారు అన్నట్టు. సో కాబట్టి పిల్లల రిలేటెడ్ వాళ్ళకి అలర్జీ అయినా, పీనట్స్ పడకపోయినా, అంటే పల్లీలు పడకపోయినా, రకరకాల కారణాల వల్ల ఏదైనా పిల్లల రిలేటెడ్ చాలా కాంప్లికేటెడ్. ఓకే, పిల్లలని హ్యాండిల్ చేయడము, దానికి లైసెన్స్లు ఉంటాయి, ట్రైనింగ్లు ఉంటాయి, వాళ్ళకి ఏ ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎమోషనల్గా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ఈ బామ్మ దగ్గర పోయి డే కేర్ కింద ఆడికి పోతే 2000 అయితే అని చెప్పి, ఈడైతే 500కి అయిపోతుంది అని చెప్పి ఇట్లా పెట్టేస్తే, ఓ పిల్లగాడు అది ఆమె సరిగ్గా హ్యాండిల్ చేయలేదో, లేకపోతే ఆయనకి న్యాచురల్గా ఏమైనా ప్రాబ్లం ఉందో ఆ పిల్లగానికి, చచ్చిపోయాడు. ఆమె ఇచ్చింది, చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ బామ్మకి 60 ఏళ్ళ ముసలామెకి, రిటైర్డ్ అయిన ఆమెకి, మనవరాలతో ఆడుకునే ఆమె 4 పైసల కోసం కక్కుర్తి పడ్డదో ఏమైందో మనకు తెలియదు. సో మొత్తం మీద అయితే ఆమె ఇప్పుడు 16 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. హరే రామ హరే కృష్ణ అనుకునే వయసులో. ఎందుకని? ఈ ఇద్దరు తప్పు ఉంది. వాళ్ళ డే కేర్లో లైసెన్స్డ్ పర్మిషన్ ఉన్న డే కేర్లో పెట్టకుండా ఈమె ముసలామ్మ దగ్గర పెట్టడము వాళ్ళు చేసిన తప్పు. ఎందుకు చేసిర్రు? వాళ్ళు 5 రూపాయలు మిగులుతాయని. ఈ ముసలామ్మ ఎందుకు చేసింది? 5 రూపాయలు వస్తాయని. కానీ ఇప్పుడు ఎవరికి నష్టమైంది? వాళ్ళకి బిడ్డ చచ్చిపోయినరు, ఈ ముసలామ్మకి జైలు శిక్ష పడ్డది. ఏం అవసరమైంది? పోతాయి, నీ బిడ్డకే కదా. ఇద్దరు మొగుడు పిల్లలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు, ఇద్దరు మంచిగానే సంపాదిస్తారు. తక్కువలో ఒక 60K నుంచి 100K 200K సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఒక్కరు. అటు ఇద్దరు కలిస్తే 200K దాకా కూడా 200,000 ఇంటూ 90 రూపాయలు, 8890. అంటే అన్ని పైసలు అంటే తక్కువ నెలకి ఒక $7,000 $10,000 నీకు వస్తే, నీ కొడుకు 1000 2000, అది కూడా ఎన్నేళ్ళు చేడతావు? వాడు జర పెద్దగా దాకా బడికి పోయేదాకా. అంటే వాడు ఎప్పుడు పోతాడు బడికి? ఫస్ట్ క్లాస్ 1వ తరగతికి పోతాడు. 1వ తరగతి అంటే 5 ఏళ్ల లోపల నేను ఖర్చు పెట్టేది. 5 ఏళ్ల తర్వాత నువ్వు ఏమంటే బడి ఫ్రీ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా. వాడు 5వ తరగతి నుంచి మళ్ళీ 12వ తరగతి దాకా బడి ఫ్రీ అయినా. సో 5 ఏళ్ళు అంటే నువ్వు ఎన్ని ఖర్చు పెడుతున్నావు? హార్డ్లీ 5 ఏళ్ల కోసమే కదా, నీ కొడుకే కదా, నీ బిడ్డకి నువ్వు సంపాదించేది నీ కొడుకు నీ బిడ్డకే కదా. ఆడ పీసుడు చేస్తారు. ఈ పీసుడు తనంతో సంఖ నాకించుకుంటున్నారు. వాడు తాగుతాడు, ఎప్పుడో ఒకసారి మన రోజు తాగంగా రెస్టారెంట్లో పోయి తాగుతారు. తాగినాక అట్లా ఆడి ఏంది ఊబర్ వన్కి కడితే పైసలు అవుతాయి అని చెప్పి పోయేటప్పుడు ఏం కాదు, వచ్చేటప్పుడు తాగి నడిపితే డేంజర్ కదా. ఊబర్ వన్కి $40 $20 $10 కట్టాల్సి వస్తుందని వీడు తాగి నడుపుతాడు. వాడు అరెస్ట్ చేస్తాడు. డ్రంక్ అండ్ డ్రైవ్, డిఐ అయితే నీకు లైసెన్స్ 90 రోజులు ఇది వీక్తుంది. తర్వాత నీకు నీ యొక్క ఎక్స్టెన్షన్ కావు, H1 కానీ గ్రీన్ కార్డు కానీ రావు.
మళ్ళీ నీ క్రిమినల్ హిస్టరీలు ఉంటుంది, నీ ఇన్సూరెన్స్ కాస్ట్ పెరుగుతుంది. అంటే ఇక్కడ చిన్నదా పెద్దదా తప్పైనా సరే ఇండియాలో ఎవరినో ఒకరిని మేనేజ్ చేయొచ్చు, లేకపోతే ఆడ కఠినమైన శిక్షలు లేవు. కానీ ఇక్కడ అట్లా లేదు పరిస్థితి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజల మెంటాలిటీకి వీళ్ళకి మంచిగా తినొస్తలేదు. ఎన్నిసార్లు ఈ చిన్న చిన్న శిక్షలు వేసి వదిలేస్తే మళ్ళీ అట్లనే చేస్తారు, వీళ్ళకి మెల్లగా చెప్తే అర్థం కాదని కఠినమైన శిక్షలు పెట్టిరు అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ తప్పు చేస్తే ఇక అంత ఈజీ కాదు, ఇక మనం కోలుకోలేని దెబ్బలు పడతాయి. ఇవన్నీ తెలిసినప్పుడు ఆ ఊబరానికి $10 $20 పెడితే ఏమైందిరా అయ్యా, నువ్వు రోజు పోవు కదా, ఎన్నడో ఒక నాడే పోతావు కదా, వాడు కూడా బతాడు కదా. గిట్లా చిన్న చిన్న పీసుడు చేసి నాశనం చేసుకుంటారు మా వాళ్ళు, అర్థమైందా? సో ఆ క్రమంలో ఏది ఇప్పుడు డాలస్ ఇన్సిడెంట్, ఇప్పుడు ఏమాత్రం నేను ఈ బయట థర్డ్ పర్సన్ వచ్చి చేసే క్రైమే కాదు, భార్యాభర్తలు కొట్టుకునేటివి. ఇప్పుడు నిజాముద్దీన్ ఆ పిల్లగాంది పోలీసు వచ్చి కాల్ చేసింది, ఆ సిక్కులు ఆయన అయితే ఆయన తాగిండో ఏందో, ఆయన డ్రంక్, ఆయన ఏందో, ఆయన డిఫరెంట్ కేసు. కానీ బట్ ఏది ఈ నిజాముద్దీన్ ఏ కేసులో అయినా ఇద్దరి మధ్యలో నేను ఒకటే చెప్తున్నా, సింపుల్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫిలడెల్ఫియా అనేది ఒకటి ఉన్నది. ప్రతి ఊర్లో కొన్ని ఏరియాలు ఎట్లున్నాయంటే, ఇప్పుడు మన హైదరాబాద్ ని తీసుకుందాం, కొన్ని ఏరియాలు ఎప్పుడు పడితే అప్పుడు ఒంటరిగా పోవాలంటే జర ఆలోచించాలి మనం. ఎక్కడికి పడితే అక్కడికి క్యాజువల్ గా పోలేము కొన్ని ఏరియాలకి. నాట్ బికాస్ అక్కడ ప్రభుత్వాలు చేస్తలేవో, అక్కడ పోలీసులు మంచిగా లేరు అని కాదు. కొన్ని ఏరియాలు ఏంటంటే చదువుకోనోళ్ళు, ఆ నేర ప్రవృత్తుల్లో, అక్కడ డ్రగ్స్ వ్యాపారమో, లేకపోతే ఈ కాంట్రాక్ట్ కిల్లర్సో, రౌడీ షీటర్లో, రకరకాల కారణాల చేత ముఖ్యంగా పేదరికం. 2 కారణాలు ఎక్కడైనా క్రైమ్ కావడానికి ప్రధాన కారణాలు, ఒకటి పేదరికం, రెండోది చదువు లేకపోవడం. ఈ 2 ఉన్నప్పుడు వాళ్ళకి ఇక ఏ పని చేయడం, వాళ్ళకి ప్లస్ మూడోది బ్యాడ్ హ్యాబిట్స్, వాళ్ళకి అనేక రకాలైన డ్రగ్స్ అలవాట్లు, లేకపోతే మత్తు మందు, ఎనీ ఇంటాక్సికేషన్స్, లేదంటే ఆల్కహాల్, ఏదో ఒక వ్యసనం. ఓకే, సో లేకపోతే వ్యభిచారము, ఇవన్నీ ఎందుకైతున్నాయి? వాళ్ళకి చదువుకోకపోవడము, వాళ్ళ కోరికలు పెద్దగా ఉండడము, లేకపోతే చెడు వ్యసనాలు ఉండడము, వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా, వాళ్ళ వ్యసనాలకు తగ్గట్టుగా ఆర్థిక పైసలు లేకపోవడం వల్ల వాళ్ళు అడ్డదారులు వెతుక్కొని క్రిమినల్ యాక్టివిటీ చేయడము. అడ్డదారులు ఎక్కువ పైసలు వస్తాయి తక్కువ టైంలో కష్టపడకుండా. కాబట్టి అట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరిగే దగ్గర అది ప్రతి ఊర్లో ఉంటాయి. ప్రతి ఊర్లో కొన్ని ఏరియాలకి పోలేం మనం, రోజు షూట్అవుట్స్ అవుతుంటాయి. ఇప్పుడు న్యూయార్క్ లో అది ఉంటుంది, బ్రాంక్స్ గింగ్స్ ఏదో కొన్ని ఒక ఏరియా ఉంటుంది. ఓకే, సో అక్కడ కష్టం. డీసీలో అట్లనే ఉంటుంది, షికాగోలో ఉంటుంది, ఇప్పుడు మా మినియాపోలిస్ లో సౌత్ మినియాపోలిస్ ఏరియా అట్లనే ఉంటుంది, అక్కడ సౌత్ షికాగోలో అట్లనే ఉంటుంది. కొన్ని ఏరియాలు ఉన్నాయి. సో అట్లా ఇండియాలో కూడా ఉన్నాయి, అమెరికాలో కూడా ఉన్నాయి. సో అట్లా ఇప్పుడు ఫిలడెల్ఫియా ఉన్నది. సో అట్లాంటి చోట్ల ఏం చేస్తారు వాళ్ళు, మొత్తం ఏమంటారు ఆడ మోటల్స్ కానీ, గ్యాస్ స్టేషన్, మోటల్స్ అంటే లాడ్జింగ్లు, గ్యాస్ స్టేషన్ అంటే పెట్రోల్ బంకులు. సో అవన్నిట్లలో కూడా ఎట్లా డోర్లు ఓపెన్ ఉంటాయి, ఓన్లీ ఆ కిందికి వెళ్ళి క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది, బుల్లెట్ ప్రూఫ్ అవన్నీ ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజల ఎవరైతే చదువుకోనోళ్ళు, డ్రగ్ అడిక్ట్స్, ఈ ఇంటాక్సికేటెడ్ పీపుల్, ఎస్పెషల్లీ నైట్ టైం, డే టైం కంటే నైట్ టైం ఎక్కువ ఉంటుంది యాక్టివిటీ, ఏది ఇల్లీగల్ యాక్టివిటీస్ అని. సో అట్లాంటప్పుడు అక్కడ ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్, ఎక్కువ ప్రికాషన్స్ వాడాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఇప్పుడు ఈ డాలస్ లో జరిగిన 2 ఇన్సిడెంట్లు, ఒకటేమో 2 మోటల్లో జరిగినాయి కదా, గ్యాస్ స్టేషన్ లో ఒకటి జరిగింది, పెట్రోల్ బంక్ లో ఇంకోటి మోటల్లో జరిగింది. సో ఇప్పుడు ఆ మోటల్లో జరిగిన ఇన్సిడెంట్ లో ఏంది, ఆ యొక్క మేనేజర్ క్యూబన్ ఆయన హైర్ చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఇల్లీగల్ లోనే ఎందుకు హైర్ చేసుకున్నావు? వాడు తక్కువ రేటుకు పని చేస్తాడని. ఇక్కడ లీగల్ లోనే హైర్ చేసుకుంటే తేడా ఉండేది కదా, వాడికి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందని. నువ్వు ఆ కక్కుర్తి వాడి ఇప్పుడు హైర్ చేసుకునేటప్పుడు వాళ్ళకి హిస్టరీ ఉంటుంది, మనకు అన్ని రిపోర్ట్లు తెప్పించుకోవచ్చు, ఇండిపెండెంట్ ఉంటాయి, నీ SSN కానీ, నీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటే ఆధార్ సంఖ్య, ఇట్లాంటి ఇస్తే నువ్వు ఎవడు, నీ చరిత్ర ఏంది, నీ వర్క్ హిస్టరీ ఏంది, నువ్వు క్రైమ్ చేసినావు ఆ గతంలో, అన్ని నీ హిస్టరీ వస్తుంది మొత్తం. సో ఆ హిస్టరీ ఇప్పుడు రెంట్ ఇవ్వాలన్నా అన్నిటికీ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి ఇట్లా నువ్వు గతంలో క్రైమ్ చేసినావు, ఇంకోటి చేసినావు అంటే ఇయ్యరు నీకు. ఓకే, క్రెడిట్ కార్డ్ ఒడియాడు, లేకపోతే నీకు కిరాయి ఒడియాడు, నీకు ఉద్యోగం ఇయ్యాడు, ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి నీకు అవన్నీ రిపోర్ట్ లీగల్గా హైర్ చేసుకుంటే నువ్వు అవన్నీ రిపోర్ట్లు తెచ్చుకొని వాడి బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ ఉంది, వాడి నేరస్తుడు కాదు, నేర ప్రవృత్తి లేదు అని ఇవన్నీ నీకు కన్ఫర్మ్ అయినప్పుడు ఇస్తే ఇప్పుడు ఇట్లాంటి జరిగేది కాదు కదా. సో ఆ క్యూబా వ్యక్తి వాడు గతంలో చాలా నేరాలు చేసిండు, ఎన్నో స్టేట్స్ వారిపోయిండు. సో వాడిని నువ్వు ఎలాంటి హిస్టరీ తెలుసుకోకుండా వాడిని హైర్ చేసుకున్నావు.
సో నీ కల్చర్ వేరుంది, వాని కల్చర్ వేరుంది, వాని భాష వేరుంది, నీ భాష వేరుంది. భాష రానోని, వాని కల్చర్ నీకు తెలియనోని, వాని నేర ప్రవృత్తి తెలియకుండా వాడిని ఐరి చేసుకుంటేవి. నువ్వు మాట్లాడింది వానికి అర్థం కాకపోయాయి, నువ్వు మొరటగా మాట్లాడినావో, నువ్వు ఆ అమ్మాయి వాడు వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే నువ్వు వాని కాన్వర్జేషన్ వాడిని చిన్నగా చేసినట్టు చేసినావో, వాళ్ళిద్దరిని మాట్లాడకుండా చేసినావో, వానికి ఏదో తిక్కలేసింది. ఎందుకంటే ఎస్పెషల్లీ అమ్మాయి రిలేటెడ్ వస్తే సెన్సిటివ్ మ్యాటర్ అవుతుంది. కాబట్టి అది వాడు గర్ల్ ఫ్రెండ్ గా ట్రై చేస్తుంటే వీడు అడ్డుపడుతున్నాడు, వీడి మీద కోపంతో వాడు ఆయనతో వచ్చిండు, వాడు యొక్క కత్తి తీసిండు, చంపేసి తలకాయ ఇది చేసిండు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే. సో ఈ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నావు, ఎందుకు చేసినావు నువ్వు, వాడిని ఎందుకు ఐర్ చేసుకున్నావు? ఒకటే కారణం, 4 పైసలు మిగులుతాయని. గంటకు $5 పని చేసేవాడు అదే లీగల్ గా అయితేనే $10, $15, $20 ఇవ్వాల్సి వస్తుంది. వీడైతే తక్కువ పని చేస్తాడని కదా. కానీ ఒకటి చట్ట ప్రకారం నువ్వు నేరం చేస్తున్నావు. ఏది వానికి వర్క్ ఆథరైజేషన్ ఇల్లీగల్ అని ఐడి చేసుకుంటే నువ్వు కూడా నేరం చేసినట్టే. ఫస్ట్ గవర్నమెంట్ ప్రకారం నీకు శిక్షలు పడతాయి, లేకపోతే నీ పర్మిషన్ రద్దు చేయొచ్చు నీ మోటల్ది. ఓకే, సో అక్కడ చట్ట ప్రకారం శిక్ష అనుభవిస్తున్నావు. దాంతో పాటు వీనికి బ్యాక్గ్రౌండ్ నువ్వు తెలియకుండా ఒక నేరస్తుని ఐడి చేసుకుంటే మరి ఇవాళ ఏమైంది, నీ పిల్లలకి తండ్రి లేకుండా అయిపోయినావు. అర్థమైందా? సో ఎందుకు నువ్వు కక్కుర్తి పడుతున్నావు? లీగల్లోని హైర్ చేసుకుంటే పని అయిపోయేది కదా, వాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని. రెండోది, నువ్వు అందరికి చెప్తున్నా, ఇండియాలో అంటే ఇది వేరే సిస్టము, అక్కడ సమాజం వేరుంది, అక్కడ ప్రజలు వేరున్నారు. సో అక్కడ అందరి దగ్గర గన్నులు లేవు కాబట్టి అక్కడ హ్యాండిల్ చేసే విధానం వేరుంది. దాని గురించి మనం రోజు చర్చిస్తున్నాం. సో అమెరికా గురించి చెప్తున్నా. సో నేను ఒకటే చెప్తున్నా, అది కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, ఒక థర్డ్ పర్సన్ తోటి కానీ, ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఎలాంటి ఆర్గ్యుమెంట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ఇంకో లెవెల్, ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో చర్చ చేసినట్టుగా లేకుండా ఒక యుద్ధ వాతావరణంకి అది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అనిపిస్తే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫ్లిక్టింగ్ గా చర్చలు చేయకండి. ఏమాత్రం కొంచెం అనుమానం వచ్చినా ఓకే, పోలీసు వాళ్ళకి కాల్ చేయండి. 911 ఇండియాలో 100. సో 911 అని ఒక నంబర్ ఉంటుంది. ఓకే, ఎమర్జెన్సీకి కాల్ చేస్తే అవన్నీ నెట్వర్క్ కనెక్టెడ్ అయి ఉంటుంది. ఆ కాల్ చేస్తే అది డైరెక్ట్ గా నియర్ బై లోకల్ పోలీస్ స్టేషన్ కి పోతుంది. సో పోయిన తర్వాత వాళ్ళు నీవు చెప్పిన దాన్ని బట్టి అలా ఎమర్జెన్సీ ఉంటేనేమో ఇమ్మీడియట్ గా వస్తారు, ఎట్లయినా వస్తారు. అంటే అది ఒక లెవెల్ కి దాటితే వాళ్ళ పరిధిలో ఎమర్జెన్సీ ఉంది, ఒకరినొకరు ఏమంటారు ఫిజికల్ గా హార్మ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది అంటే వస్తారు. లేదు అది అంత ఎమర్జెన్సీ లేదు, అది మనము అంటే ఆ సంబంధించిన శాఖ వాళ్ళకి నీకు ఏమంటారు వాళ్ళ నంబర్ ఇచ్చి వీళ్ళతో మాట్లాడు, నీకు హెల్ప్ చేస్తారని చెప్తారు. అది కాబట్టి ఆ యొక్క ఏమంటారు సోషల్ సర్వీసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన దగ్గర ఏమంటారు ఉంటాయి కదా ఈ యొక్క అన్ని వెల్ఫేర్ ఉంటాయి కదా. సో అట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి నీకు ఎనీ హెల్ప్ దొరుకుతుంది. నేను అనేది ఒక మెడికల్ హెల్ప్ కావచ్చు, షెల్టర్ కావచ్చు, లేకపోతే ఒక నీకు నువ్వేం కష్టపడుతున్నావో దానికి పరిష్కారం చూపెట్టడానికి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ చదువుకున్న వాళ్ళు పొద్దుగాలు వేస్తే అట్లాంటి ఇష్యూస్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళ యొక్క హెల్ప్ దొరుకుతుంది. ఫిజికల్ గా ఒకరినొకరు హార్మ్ చేసుకునే అవకాశం ఉందంటే పోలీసు వాళ్ళు వస్తారు. మిగతా ఆ ఫిజికల్ గా హార్మ్ చేసుకునేది లేకపోతే ఆ సంబంధించిన ఒక సైకియాట్రిస్ట్ కానీ ఎనీ హెల్ప్ ఓకే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అర్థమైందా? సో భార్యాభర్తలు కొట్లాడుకుంటారు అనుకో, ఇప్పుడు అందుకే అంటున్నా ఆర్గ్యుమెంట్ దాకా ఒక లెవెల్ 1-2 సార్లు చెప్పుకోవాలి. ఇక అది వర్కౌట్ అయితలేదు, థింగ్స్ ఎస్కలేట్ అవుతున్నాయి అన్నప్పుడు దయచేసి ఇద్దరిట్లో ఒకరు దూరం వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి పోలీసులకు కాల్ చేయండి. వాళ్ళు మీకు పరిష్కారం చూపెడతారు. సింపుల్. అట్లనే కొట్లాడుకుంటూ ఉండకండి, ఒకరినొకరు ఫిజికల్ గా అటాక్ చేసుకోకండి. అది కుటుంబ సభ్యులైనా సరే, బయట వాళ్ళైనా సరే. అర్థమైందా? సో ఇది మనోళ్ళు చాలా తప్పు చేస్తారు. క్యాజువల్ గా ఒకరినొకరు కొట్టుకుంటారు మొగుడు పిల్లలు, కొంతమంది పిల్లల్ని కొడుతుంటారు. ఇక పిల్లల గురించి ఇక్కడ చట్టాలు అందరికీ అవగాహన వచ్చింది కాబట్టి పిల్లల్ని కొట్టకపోవచ్చు. కానీ ఇప్పుడు ఒక డాక్టర్, ఇప్పుడు ఒక ఆమె నేహా గుప్తా, ఆమె డాక్టర్, ఆమె చైల్డ్ పీడియాట్రిషియన్, మళ్ళా భార్యాభర్తలు యొక్క మళ్ళీ మంచి ఇల్లు కార్లు. ఆమె పెద్ద డాక్టర్ అంటే అమెరికాలో మంచి జీతమే వస్తుంది కదా, అర్కాన్సాస్ ఇక్కడ అర్కాన్సాస్ అనుకోండి.
సో భార్యాభర్తలు విడిపోయారు అంటే సపరేట్ అయ్యారు. సో ఆ డైవోర్స్ చిన్నపిల్ల ఆమె 5 years ఉందో 3 years 2 years 3 years 5 years లోపలనే ఉన్నట్టు నడుస్తుంది, కానీ అరౌండ్ 5 years ఉందో. సో 3 years. ఓకే. సో ఆ నేహా గుప్తా డాక్టర్ ఏంది వాళ్ళిద్దరు విడిపోతున్నారు. ఆమె వాళ్ళకి మెంటల్ మరి చిన్న చిన్న డ్రెస్సులు అయితే వేసుకున్నది, అంటే టిపికల్ అంటే అమెరికన్ కల్చర్ కి అలవాటు పడ్డ ఆమె. సో ఆమె వాళ్ళు ఇంకా కొట్లాడుతున్నారు కోర్టుల ద్వారా. ఈ డైవర్స్ అప్లై చేసుకున్నారు. అప్లై చేసినాక ఆ చైల్డ్ కస్టడీ కానీ చైల్డ్ ఇవన్నీ రిలేటెడ్ వాళ్ళకి ఇంకా చర్చలు నడుస్తున్నాయి, వీళ్ళ న్యాయవాది వాళ్ళ న్యాయవాది. ఓకే. ఆమె ఇంకా డాక్టర్ గా స్పీచ్లు ఇవ్వడము అన్ని నడుస్తున్నాయి. ఆమె ఏం చేసింది, వేరే రాష్ట్రానికి తీసుకుపోయింది సెలవుల కోసం, ఫ్లోరిడాకి తీసుకుపోయి అక్కడ 2 రోజులు ఉన్నది. సో ఉన్న రోజు మంచిగానే ఉంది. నెక్స్ట్ డే మిడిల్ ఆఫ్ ద నైట్ తన కూతురు ఏమంటారు ఆ స్విమ్మింగ్ పూల్ నైట్ 2 గంటలకి స్విమ్మింగ్ పూల్ పడి నాకు స్విమ్మింగ్ వస్తలేదు, ఆమెను తీయలేకపోయినా ఆ స్విమ్మింగ్ పూల్ పడి చనిపోయింది అని పోలీసులకు కాల్ చేసింది. పోలీసులు వచ్చిర్రు. తర్వాత ఇక చనిపోయినాక చేస్తారు కదా వాళ్ళ ఏమంటారు పోస్ట్ మార్టం అంటారు కదా, అటాప్సీ అంటే పోస్ట్ మార్టం. సో పోస్ట్ మార్టం అవన్నీ చేస్తే ఈమె చెప్పిన వర్షన్ కి అక్కడ జరిగిన దానికి అక్కడ లోపల ఎలాంటి వాటర్ మింగిలేదు ఆమె ఆ పాప. ఓకే. సో అట్లనే ఈమె భోజనం తినిపించింది. తిన్నాక ఇద్దరం పడుకున్నాక మిడిల్ ఆఫ్ ద నైట్ పాప అట్లా పోయింది, పోయి అట్లా పడ్డది, యాక్సిడెంట్ అయిందని ఏడుస్తూ చెప్తుంది. కానీ యాక్చువల్ గా ఈమె చెప్పిన వర్షన్ ప్రకారం ఆ పొట్ట కోసి చూస్తే అలా తిండి లేదు. ఓకే. నాలుక మీద అన్ని ఘాట్లున్నాయి. ఓకే. సో అట్లనే ఆ పాప కడుపులో నీళ్లు లేవు. ఓకే. సో అంటే ఈమెనే చంపింది అనేది సో ఆ కేసు నడుస్తున్నది. సో ఆ క్రమంలో ఇప్పుడు రీసెంట్ గా అంటే లోపల జరిగిన దానికి వీడియోలు లేవు, కానీ బయట ఇద్దరు మళ్ళీ తల్లి బిడ్డలు మంచిగా ఉన్నట్టే ఉన్నారు. కానీ ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఆమె ఇంట్లో ఉండి పోలీసులు వచ్చి డోర్ తీయమంటే తీయలేదు. సో అరెస్ట్ వారెంట్ తీసుకొస్తే మళ్ళీ పోలీసులు ఇల్లు వలగొడితే ఇల్లు మొత్తం ఎత్తితే దొరకలేదు. ఒక చిన్న ఏమంటారు లాండ్రీ రూమ్ చిన్న అర్రల త్వరలో దాచుకొని ఉంటే అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇప్పుడు ఫ్లోరిడా జైల్లో ఉన్నది. సో ఆ క్రమంలో ఇప్పుడు ఆమె డాక్టరు. ఓకే. సో మేబీ ఐఎమ్ రాంగ్, నాకు అనిపించింది అంతకుముందు ఉన్న వీడియోలు చూస్తే ఆ పాప మీద అట్లా చేసే మెంటాలిటీ ఉందా అనిపించలేదు. కానీ ఈమెకు మెంటల్ స్ట్రెస్ వల్లనో లేకపోతే డాడీ అని ఆ పిల్ల గుర్తు చేసిందో మళ్ళీ వాళ్ళ డాడీకి చెప్పకుండా తీసుకుపోయింది. ఓకే. సో ఏమైందో తెలియదు, కానీ వాళ్ళ డాడీ మీద కోపాన్ని ఈ పాప మీద తీర్చుకుందేమో అని అనిపించింది నాకు. ఓకే. సో ఏం అవసరం వచ్చింది. ఓకే. విడిపోతున్నారు. ఓకే, దట్స్ గుడ్. ఓకే. నేనేం తప్పు పట్టను, ఎందుకంటే రోజు కొట్టుకునే వాతావరణ పిల్లల్ని పెంచడం తప్పే. ఓకే. సో ఏముంది, నువ్వు ఒక 5 weekdays నువ్వు ఉంచుకో, ఒక వీకెండ్ నీ దగ్గర ఉంటారు, ఒక వీకెండ్ మీ హస్బెండ్ దగ్గర ఉంటారు, అయిపోయింది కదా సమస్య పరిష్కారం. ఆస్తులు ఉంటే ఎవరికి ఎంత వస్తాయో దాని ప్రకారం ఎంతో కొంత ఒక కామన్ సెన్స్ తోటి అగ్రిమెంట్ తోటి అది కథం చేసుకుంటే అయిపోయింది కదా. ఇప్పుడు నీ బిడ్డని చంపేసినావు, ఇప్పుడు నువ్వు జైలుకు పోయినావు, ఏం సాధించినావు? భారతీయులకు చెడ్డ పేరు వచ్చింది. అంటే సింపుల్ గా పోయే వాటిని ఇంత కాంప్లికేటెడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇట్లా ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇట్లా ఒకడైతే వానికి ఉద్యోగం పోయిందంట, వాడు కర్ణాటకుడు. వానికి ఉద్యోగం పోతే ఇక పిల్లలు పెద్దగా అయ్యారు, 3 పిల్లలు. ఓకే. భార్యకి ఆరోగ్యం బాగాలేక ఆమె మంచం మీద ఉన్నది. సో ఇక వీళ్ళని ఎట్లా పెంచాలని చెప్పి వాడు భార్యని 3 పిల్లల్ని చంపేసిండాడు. వాడే మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి పోయాడు. అరే నీకు నీతోటి కాకపోతే అనాథ ఫాస్టర్ కేర్ ఉంటది. ఇప్పుడు ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు పెంచుకోవడానికి ఇవ్వచ్చు. సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే ఇప్పుడు ఆ షెల్టర్ అప్పచెప్తే నాతో అయితలేదు అంటే గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఇస్తుంది, వాళ్ళని చదివిపిస్తుంది, ఆ ఫాస్టర్ కేర్ కింద వాళ్ళు పెంచుకుంటారు. తర్వాత నీకు మళ్ళీ పైసలు వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ బయాలజికల్ ఫాదర్ అప్పుడప్పుడు పోయి కలవచ్చు. ఒక 18 ఏళ్ళు దాటినాక వాడికి ఫ్రీ అయిపోతాడు. నీకు ఎన్నో రకాల హెల్ప్ ఉంది కదా, ఎందుకు చంపడం? వాళ్ళందరినీ చంపేసి మళ్ళీ వీడు ఇలా పోయి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ జైల్లో గడుపుతున్నాడు. అంటే నాకేమనిపించింది అంటే ఈ నా భాషలో వీళ్ళని సిక్ పీపుల్ అంట. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఆ సిచ్యువేషన్ కాదు, అది ఏదో పగబెట్టుకొని ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ లేకుండా చేసే పిచ్చి చేసాలంట ఇవన్నీ. అర్థమైందా? సో ఇట్లా రకరకాల మనుషులు ఉన్నారు.
ఇది ఇక్కడ తయారైంది మనోళ్ళు, మన ఇండియన్స్. ఓకే, సో అది కాకుండా ఇవి అన్ని క్రైమ్ రిలేటెడ్. ఈ క్రైమ్ రిలేటెడ్ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఓకే, అరే నాయన, ఓకే, ఏదైనా ఆర్గ్యుమెంట్ దాకా తీసుకురాకండి. పర్సనల్ మ్యాటర్స్ చర్చించకండి, ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే. పాలిటిక్స్ చర్చించకండి. ఓకే, పిట్ట ఇలా షర్టు పచ్చగా ఉంది, పక్షి ఎగురుతుంది, ఇట్లాంటి ఎండ కొడుతుంది, వాన కొడుతుంది, చర్చ చేయండి. ఓకే, నీ ఆస్తులు చర్చ చేయకండి. ఓకే, నీ బంగారం గురించి చర్చ చేయకండి. ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, దయచేసి మనమే కాదు, వాళ్ళ అమెరికన్స్ కూడా, ఓకే, వాళ్ళ ఇంటికి ఒక దోస్తుని కానీ చుట్టంని కానీ ఇంట్లో లోపలికి రానియరు, పిలువరు. ఇంట్లో లోపలికి వస్తే నీ ఇంట్లో నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, నీ ఇంట్లో మంచి ఏ సోఫా ఉంది, నువ్వు ఏ రకం డ్రెస్సులు వేస్తున్నావు, ఏ బ్రాండ్ వేస్తున్నావు, ఈ చెత్త అంతా నడుస్తుంది. ఓకే, కాబట్టి నీ గురించి నువ్వు ఆయనకి తెలియనోనికి లేనిది ఎక్స్పోజ్ చేస్తున్నావు. మన ఇండియన్స్ యొక్క ఏది మన కల్చర్, అది బంగారం వేసుకోవడము, బంగారము అనేది మన కల్చర్. అది మనం కావాలని డిస్ప్లే కోసం చేస్తలేం, కానీ వాళ్ళకి అర్థం కాదు కదా, మన కల్చర్ తెలియదు కదా వాళ్ళకి. అప్పుడు వీడు నా కింద పని చేసిన దగ్గర ఇంత బంగారం ఎక్కడిది అని వాడు అనుకుంటాడు. అది మేము అప్పు చేసిన బంగారం కొనుక్కుంటామని మనకి తెలియదు కదా. ఇప్పుడు నా ఫ్రెండ్కి ఆయనకు మంచి కారు ఉంది అని చెప్పి ఆ పార్కింగ్ లాట్లో అందరి లోపల ఈయనదే బెస్ట్ ఎక్స్పెన్సివ్ కారు ఉందని చెప్పి ఆ కారు ఉందంటే ఫలానా ఉందని తెలుస్తుంది కదా. అరే ఆ మేనేజర్ ఏమంటాడు, నా కింద పని చేసడానికి దగ్గర నాకంటే మంచి కారు ఉందని దాని మనసు పట్టక ఏం చేసిండు, మా ఫ్రెండ్కి ఆయనకు వచ్చే రేట్ కట్ చేసాడు. కొందరు పిచ్చినా కొడుకులు అయితే ఉద్యోగం కూడా తీసేస్తారు అట్లా. ఇప్పుడు సో అంటే ఈ సోషల్ బిహేవియర్ అనేది వెన్ యూఆర్ ఇన్ ఏ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అని అంటారు కదా. సిచ్యువేషన్ తగ్గట్టుగా మెలగాల్సిన అవసరం ఉందా లేదా? మనలో ఏంది తెలిసో తెలియకో ఇది వాళ్ళ సంపద, ఇప్పుడు పెద్ద పెద్ద ఇండియా లెక్కనే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి రోడ్ల మీద ఫంక్షన్లు చేయడం. ఓకే, అందరు కళ్ళలో పడుతున్నావు కదా నువ్వు, మరి వాళ్ళు చేస్తలేరు కదా. నీ ప్రైవేట్లో ఒక హాల్ హైర్ చేసుకో, ఏం చేసుకుంటావు? ఇప్పుడు వాడిలేమో గతి లేకుండా రోజు ఏడుస్తుంటే, నువ్వేమో లగ్జరీగా ఎంజాయ్ చేస్తుంటే, మంచి మంచి కార్లలో తిరుగుతుంటే వాళ్ళకి ఈర్ష్య ఉండదా? మా దేశంకి వచ్చి మమ్మల్ని మా ముందటనే ఇట్లా అని ఒక ఈర్ష్య ఉండదా? ఈర్ష్య ఉన్నప్పుడు నీకు వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారా? నిన్ను నాశనం చేయాలని చూస్తారా? మరి ఎందుకు ఎక్సెసివ్గా చూపెడుతున్నావు? మిగతా వాళ్ళకి లేవా కమ్యూనిటీలకి? వాళ్ళ రిచ్ వాళ్ళు లేరా? మరి వాళ్ళు చూపెడతలేరు కదా. అంటే అన్ని ఉన్న ఆకు అనిగి ఉంటుందంట, ఏం లేని ఇస్తారాకు ఎగిరెగిరి పడుతుందంట. అట్లున్నది మనల్ల పరిస్థితి. గతి లేక వచ్చారు కదా. సో ఇక వాళ్ళకి ఇక కొంచెం చూడంగానే ఆగుతలేరు. మనకంటే ఎక్కువ లేరురా చైనీస్ వాళ్ళకి, ఇంకా వేరే దేశ వాళ్ళకి, జర్మన్ వాళ్ళకి, ఇంకోళ్ళకి మనకంటే ఎక్కువ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు పొద్దుగా లేసి చూపెట్టుకుంటారా, ఎగురుతుర్రా? ఇట్లా మన అంటే నేను అనేది ఉన్నది, వాళ్ళకి ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. మనల్లో తెలివి కళ్ళల్లో ఉండి అన్ని ఉన్నత స్థానాల్లో ఉండి అన్ని రకాలుగా మన స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్లీ అది న్యాచురల్ గా ఆ యొక్క ఈర్ష్య అనేది ఉంటుంది. కానీ దాన్ని డబుల్ రెట్టింపు చేస్తున్నాం మన ప్రవర్తనతోటి, అవునా కాదు? సో ఇది ఒకటి తప్పులు చేస్తున్నారు మనోళ్ళు. ఓకే, సో ఒకటి ఇంట్లకి నేను అనేది నాట్ ఓన్లీ యొక్క వేరే కమ్యూనిటీసే కాదు, అంటే ఇంకా వేరే రంగున్న వాళ్ళే కాదు, ఈవెన్ మన ఇండియన్స్ ని కూడా ఇంట్లో లోపలికి వాళ్ళు కూడా చేయరు అట్లా. వాళ్ళని కూడా వాళ్ళు రానియరు ఇంట్లో లోపలికి, అర్థమైందా? సో కాబట్టి ఎవరినైనా కలిసేది ఉంటే పబ్లిక్ ప్లేస్లో కలువు, పార్క్లో కలువు, హోటల్లో కలువు, ఒక థర్డ్ ప్లేస్లో కలువు. నీ ఇంట్లో లోపలికి రానియకు ఎవరినైనా సరే. సింపుల్, అర్థమైందా? సో ఆ తర్వాత ఏది, సో ఎందుకంటే ముఖ్యంగా మనకి ఎక్కువ నష్టం జరిగేది ఈ ఎడ్యుకేటెడ్, ఈ జాతి వివక్ష చూపెట్టేటోళ్ళేమో వాళ్ళు చట్టాలు చేస్తారు, వాళ్ళు మీడియాలో ఇది చేస్తారు, మన చెడ్డలు చూపెడతారు. కానీ చదువుకోని వాళ్ళు, ఈ పేదవాళ్ళు, ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ఈ ఇంటాక్సికేటెడ్ ఉన్న వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో నేరం చేస్తారు. మొన్న ఏదో అది ఎక్కడ పిట్స్బర్గ్ లో మోటల్లో అదేంది ఏదో ఒక ఆమెని ఎవరినో చంపేసిండాడు నల్లోడు. ఓకే, ఆ వీడియో కూడా ఉంది. ఓకే, సో నల్లోడు చంపేసినాక వీడు ఏం చేయాలి? మోటల్ మేనేజర్ ఓనర్ ఏం చేయాలి? వీడు పోయి వాట్సాప్ డ్యూడ్ అంటే అడుగుతున్నాడు, వీని కూడా ఈడ కాల్చేసాడు, చచ్చిపోయాడు. నువ్వేం చేయాలి? తెలుగు కల్లోడు అయితే ఏం చేయాలి? డోర్లు లాకేసి పోలీసులకు కాల్ చేయాలి. పోలీసులు వస్తారు, వాడిని అన్నే అరెస్ట్ చేస్తారు, లేకపోతే అన్నే వాడిని చంపేస్తారు.
నువ్వు పోయినావు వాట్సాప్ డూడ్ అంటావు వాడిని గన్ను పట్టుకుని వచ్చినావు, ఆల్రెడీ ఒకరిని చంపేసినావు. తెలివి ఉందా వీనికి? సో ఈ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఓనర్ ఉన్నోడు నువ్వెందుకు పని చేస్తున్నావు అయ్యాల? హైర్ చేసుకుంటే అయిపోయింది లోకల్ వాళ్ళని అంటే 5 రూపాయలు ఖర్చు కావద్దు. మన వాళ్ళు చెడగొట్టుకుంటుంది గీ పీసుడితనంతో. అర్థమైందా? సో అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న వాటిలలో ఒకటి, తాగితే తాగు, ఇంట్లో ఉండి తాగి పండుకో, లేదు అంటే తాగినాక సచ్చినా నడపకు. ఓకే, ఊబరో గీబరో హైర్ చేసుకో, పోతే వీకెండ్ పైసలు. ప్రాణం కంటే ఎక్కువ కాదు, నీ ప్రాణము వేరే వాళ్ళ ప్రాణము. తర్వాత తాగి దొరికితే చట్టాలు, నీ ఉద్యోగము అన్నిటికీ ముడిపడి ఉంది. కాబట్టి తాగితే నువ్వు ఇంట్లో వండు, లేదు తాగినాక నడపాల్సిన పరిస్థితి వస్తే హైర్ చేసుకో, ఊబర్లో. సింపుల్. తర్వాత ఇంకోటి, మన ఈ దక్షిణాదులు ఇక నార్త్ ఇండియన్స్ ఏమో ఈ షాపులలో దొంగతనాలు అవి చేస్తున్నారు, దొరుకుతున్నారు. ఓకే, ఇక్కడ ఇక తప్పించుకునే అవకాశం లేదు. ఇప్పుడు అన్ని కెమెరాలు వచ్చినాయి, డిజిటల్ అయిపోయింది. కాబట్టి నేరస్తుడైనా సరే, ఈ చిన్న పెట్టి దొంగతనాలైనా సరే తప్పించుకోలేవు. ఓకే, సింపుల్. ఓకే, కాబట్టి సచ్చినా సరే దొంగతనాలు చేయకండి. నీ దగ్గర లేదు, నీకు ఆ వస్తువు కావాలి, అడుక్కో, వాడిస్తే తీసుకో, కానీ దొంగతనం చేయకు, దొరికిపోతావు. ఓకే, దొరికిపోతావు, భారతీయులందరూ చెడ్డ పేరు వస్తుంది. నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఈ దొంగతనాలు చేస్తారు. సౌత్ ఇండియన్స్ ఏం చేస్తారు, అరే సెక్స్ కావాలంటే ఓకే ఆన్లైన్లో వెతుక్కోకండి రా అయ్యా. ఆన్లైన్లో డిజిటల్గా డేటింగ్ యాప్లలో కానీ లేకపోతే ఈ ఆన్లైన్ వెబ్సైట్లలో కానీ నీకు సెక్స్ ఆడ దొరకదు. ఓకే, అవన్నీ ఫేకే అలా 99% ఆఫ్ ద ఫేక్. అవి కాకుండా పోలీసు వాళ్ళే అమ్మాయిల లెక్క అవన్నీ ట్రాప్ చేస్తున్నారు. మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ దొరుకుతుంది ఈ సెక్స్ వాటిలలో దొరుకుతున్నారు. ఆన్లైన్ పోర్నోగ్రఫీ కానీ ఆన్లైన్ సెక్స్ వాటిలలో దొరుకుతున్నారు. ఈ ఎవతో నీకు టెక్స్ట్ కొడుతుంది, సో అది పోలీసు వాళ్ళే కొడతారు, లేకపోతే కొట్టిస్తారు, ఏదో ఉంటుంది దాని కథ. ఓకే, సో అన్నోన్ పర్సన్ తోటి సెక్స్ కోరుకోకండి. ఓకే, ఒకవేళ నిజంగా చేసినా కానీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ అన్నోన్ పర్సన్తో సెక్స్ చేయకండి. ఎందుకంటే కారణం ఒకటి, అందుకెళ్ళి ఇక ఫ్లూయిడ్స్ గీడ్స్ అదంతా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అది కాకుండా ఎమోషనల్ కూడా నువ్వు ఆ సెక్స్ చేసినప్పుడు ఆ వ్యక్తితోటి నీ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నావు. ఓకే, కాబట్టి నీ సైకలాజికల్ గా నీకు ఫిజికల్ గా అనేకంగా నువ్వు ఏమంటారు డిస్టర్బెన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది అన్నోన్ పర్సన్ తో సెక్స్ చేయడం. రెండోది, మోస్ట్ ఆఫ్ ద ఆన్లైన్లలో మోస్ట్లీ మోసమే ఉన్నాయి. ఓకే, ఈ మధ్య కాలంలో అయితే పోలీసు వాళ్ళే ట్రాప్ చేస్తున్నారు. మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ దొరుకుతున్నారు వీటిలలో. ఇంకా ఇంట్లో పెళ్ళాం ఉండి దొరికింది ఇంకా వరస్ట్, మళ్ళీ పెళ్ళాన్ని చూపెడతా అంటే భయపడుతున్నారు. సో కాబట్టి నేను ఏం కోరుకుంటాను, నీకు సెక్స్ కావాలని ఉంది. ఓకే, పో, ఎక్కడ చర్చకు పో, ఒకవైపు షాపింగ్ మాల్కు పో, ఎక్కడైతే నలుగురు జనాలు అమ్మాయిలు ఉండే జిమ్కు పో, ఎక్కడైతే నీకు ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉందో పోయి ఫిజికల్గా మాట్లాడి ఆ ఒకరికి అట్రాక్షన్ అయినప్పుడు నంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు అది వర్కౌట్ అయితే అది ముందుకు పోతుంది, లేకపోతే లేదు. మోస్ట్లీ మాల్లు బెస్ట్ ఆప్షన్. ఇండోర్ మాల్లు ఉంటాయి, మాల్లలో పోయి కూర్చోండి. అంటే వెనకట్ లెక్క ఒక వ్యక్తిని ఫిజికల్ గా చూసి అట్రాక్టివ్ అయితే మీకు ఆ యొక్క ఎనర్జీ అన్ని కలిస్తే అప్పుడు దాన్ని ముందుకు పోతుంది. కాబట్టి నేను ఏమంటున్నా, ఓల్డ్ ఫ్యాషన్ లో ఫిజికల్ గా ఇన్ పర్సన్ పోయి అట్లా రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకో. అర్థమైందా? ఈ ఆన్లైన్ వెతుక్కోకు, ఈజీ ప్రాసెస్ వెతుక్కోకు. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ అండర్ ఏజ్ అంటే బిలో 15 or 16 ఐ థింక్. బిలో 16 ఉన్న వాళ్ళని నువ్వు వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా చేయకూడదు. ఆ సెక్స్ కావాలని సెక్సువల్ గా మాట్లాడకూడదు. సో మన వాళ్ళు 16 పోలీసులే ట్రాప్ చేస్తారు అట్లా. సో నీవు సెక్స్ చేయకున్నా సరే, ఆ ఇంటెన్షన్ ఉన్నా సరే నిన్ను ఆ కేసులో ఇరికిస్తున్నారు. అట్లా మన ఇండియన్స్ చాలా మంది దొరుకుతున్నారు. మా ఇప్పుడు మినసోటాలో ఒక సెనేటర్ అంటే ఇప్పుడు సెనేటర్ అంటే ఎమ్మెల్యే లెక్క. ఓకే, ఆ సెనేటర్ కూడా అట్లా పట్టించారు. ఆయన బాగా ప్రశ్నిస్తుండే అన్ని చేస్తానని చెప్పి అండర్ ఏజ్ దాంట్లో కేసులో ఇరికిచ్చి ఆయన సెక్స్ చేయలే, కానీ ఆయనకి ఆ ఇంటెన్షన్ ఉంది. అండర్ ఏజ్ ఆమెతో మాట్లాడిండు, ఇంటరాక్షన్ చేసిండు. ఈయన వాళ్ళకి అవకాశం ఇస్తే నిజంగా అండర్ ఏజ్ ఆమె వస్తే ఈయన చేసేవాడు అన్నది ఇంటెన్షన్ తోటి ఆయనకు శిక్ష చేసారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైలు. సో అర్థమైందా? సో కాబట్టి
దయచేసి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంది? నువ్వు ఫిజికల్గా డైరెక్ట్ పోయి కలిస్తే ఈ సమస్య రాదు కదా, నువ్వు ముందే చూస్తావు కదా, అవసరమైతే వాళ్ళ ఐడి వెరిఫై చేస్తావు కదా. కాబట్టి అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్లకు మీరే పోండి, ఫిజికల్గా పోయి వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా కొంచెం టైం పడుతుంది, కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, కానీ నీకు కరెక్ట్ ఉంటుంది అది మెథడ్. ప్లస్ వాళ్ళకి రోగాలు ఉన్నాయా, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, వాళ్ళ క్రిమినల్ హిస్టరీ ఏంది అవన్నీ తెలుసుకుంటావు కదా. లేకపోతే అన్నోన్ పర్సన్ వాళ్ళు నీ ఇంట్లోకి వచ్చి నిన్ను అన్ని ఎత్తుకుపోవచ్చు, లేకపోతే నీ ఉన్న ప్లేస్కి వచ్చి నిన్ను ఆడనే చంపేసిపోవచ్చు, అది మొగాడైనా ఆడామైనా, వీ డోంట్ నో. సో డోంట్ డూ సెక్స్ విత్ అన్నోన్ పర్సన్. ఓకే, మేక్ ఫ్రెండ్ ఫస్ట్. ఓకే, know each other first. Okay, then eventually it happens. So for that you need to meet, ఒక ఫిజికల్ గా కలవాలి, ఒకరినొకరు చూసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అట్లా ఒక ప్రాసెస్ లోగా ముందుకు పోతుంది. అది ఆ ప్రాసెస్ ను కూడా నువ్వు ఎంజాయ్ చేస్తావు. అట్లా ఉంటది. కానీ సడన్ గా ఆన్లైన్ లో అన్నోన్ తోటి పోయి ఫట్ వేసేస్తే 2 నిమిషాలు అయిపోతుంది పని. యూ డోంట్ ఎంజాయ్ ఎనీ ఆఫ్ ద ప్రాసెస్. దానికి తోడు చెత్త అంతా తెచ్చుకుంటున్నావు. సో యూ కెన్, అది నమ్మకంతో కూడుకున్న వ్యవహారం కదా. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ యాక్ట్. మన లెక్క ఓపిక ఉండదు, సింపుల్ అయిపోవాలి, పైసలు వారేస్తా పని కావాలి. నో, దట్స్ నాట్. దానితో బాత్రూంలో కొట్టుకో, సింపుల్. సో నెవర్ డిస్ప్లే చెప్పిన. ఓకే, ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెప్పిన, ఎవరిని ఇంటికి రావద్దని చెప్పిన. ఓకే, తర్వాత కాంట్రవర్షియల్ టాపిక్స్ చర్చించవద్దు. ఓకే, సింపుల్. తర్వాత ముఖ్యంగా పాలిటిక్స్, రిలీజియన్, మతము, అట్లనే పర్సనల్ మ్యాటర్స్ అంటే డబ్బులు, సంపద, ఇల్లులు గిల్లులు. ఓకే, అట్లనే సెక్స్. ఈ 4 టాపిక్స్ సచ్చిన ఎవరితో చర్చించవద్దు. సింపుల్. సో ఎవడన్నా డోర్ కొడితే డైరెక్ట్ ఓపెన్ చేయకు. సాధారణంగా మన నిజంగా వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయితే ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, కాల్ చేస్తారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏందో చెప్తారు. కాబట్టి అన్నోన్ పర్సన్ డోర్ కొడితే తీయకు. సింపుల్. కొట్టి ఆడ వెళ్ళిపోతాడు. ఇంకా అనుమానం వస్తే పోలీసులకు కాల్ చేయి. వానికి నిజంగా మనతో మాట్లాడేది ఉంటే వాళ్ళకి మన ఫోన్ నంబర్ ఉంటుంది, ఫోన్ నంబర్లో కాల్ చేసి మాట్లాడవచ్చు, లేదా టెక్స్ట్ కొట్టవచ్చు. కాబట్టి అన్నోన్ పర్సన్ ఎవడు కొట్టినా డోర్ తీయకు. సింపుల్. సో ఫిజికల్గా ఎవరిని, పిల్లలైనా సరే, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరైనా సరే కొట్టుకోకండి. సమస్య ఉంటే ఒకరు పారిపోయి పోలీసులకు కాల్ చేయండి. ఓకే, సింపుల్. ఇక తర్వాత ఎనీ క్రైసిస్ ఉన్నా, అది ఆర్థికం కావచ్చు, మెడికల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు. ఫుడ్ షెల్టర్స్ ఉంటాయి, ఫుడ్ బ్యాంక్స్ ఉంటాయి. ఆడికి పోతే నీకు ఫుడ్ ఫ్రీగా ఇస్తారు. ఫుడ్ అంటే వండుకున్నది కాదు, వండుకొని. ఓకే, ఏమంటారు, టమాటాలు, ఆలుగడ్డలు, మొక్కజొన్న, కార్ను, ఇట్లా పెరుగు, చికెన్, అన్ని ఎనీ మనం డే టు డే వండుకోవడానికి నీకు నెల రోజులకు సరిపోయే ఫుడ్ కూడా ఇస్తారు ఫ్రీగా. దర్ ఆర్ సో మెనీ ఫుడ్ బ్యాంక్స్ ఇన్ ఎవ్రీ సిటీ. కాబట్టి నీ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే నీకు అనేక సహాయాలు చేస్తారు. అనేక సంస్థలు ఉన్నాయి దానికి, సోషల్ సర్వీస్, గవర్నమెంట్ సంబంధించినవి. కాబట్టి నీ కష్టం ఉంటే సీక్ హెల్ప్. కానీ ఈ కష్టం ఉందని నీ కుటుంబ సభ్యులు చంపడము, కొట్టుకోవడము, లేకపోతే యుద్ధ వాతావరణం అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి ఎవ్రీ టైం ఒకటే తీరు ఉండదు. కాబట్టి దానికి ప్రభుత్వాలు, అట్లనే సోషల్ ఏమంటారు, మంచి మనసు ఉన్న మనుషులు, ఓకే, అనేక సహాయాలు చేస్తున్నారు. అడగండి, సహాయం తీసుకోండి. ఓకే, సింపుల్. తప్పేం కాదు. ఇక నాకు ఇంకోటి, ఈ తెలుగు అసోసియేషన్ చూస్తే చాలా ఎక్కడి నుంచో మండుతుంటది. దొంగ బాడగావులు 50-60 ఏళ్ళు దాటిన ముసలి నా కొడుకులు అందరు కలిసి ఈ తెలుగు అసోసియేషన్ వానికి ఏం చేయమంటావో అర్థం కాదు. ఏంది, మీరు ఎక్కడ చూడండి, ఈ తెలుగు కానీ తెలంగాణ కానీ అసోసియేషన్ చూడండి, ఈ లంబడి కొడుకులు వీళ్ళు కొట్టుకోవడానికే ఉంటది. కానీ ఒక్క డే టు డే ఏమైనా పనికొచ్చేది ఏముండదు. ఆ ఇండియా నుంచి ఎవరైనా హీరోయిన్లని, మోడల్స్ తేవాలి, వాళ్ళని నాట్యం చేపియాలి, లేకపోతే స్పీచ్లు ఇప్పియాలి, తర్వాత వాళ్ళతోటి సెక్స్ చేపియాలి. అట్లా సెక్స్ చేపించి దొరికి జైల్లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు అసోసియేషన్లు, తెలంగాణ అసోసియేషన్లు దొంగలు ఎక్కున్నారు. ఓకే, వానికి ఏమైపోయిందంటే ఒక 50-60 దాటినాక వీనికి చేతిలో పైసలు బగ్గైనాయి. ఓకే,
వాడు వ్యాపారం చేసో లేకపోతే పెళ్ళమ్మడు ఉద్యోగాలు చేసో పీసుడు చేసో పైసలు బగ్గున్నాయి. ఇక వానికి ఏం చేయమంటే పిల్లలు వెళ్ళిపోయారు ఇంట్లోకి వెళ్ళి. వాళ్ళు ఏమంటారు ఒక ఏజ్ దాటిర్రు, వాళ్ళంతటా వాళ్ళు బతకడము, వాళ్ళ జాబ్లు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళు 16 ఏళ్ళు దాటిందంటే వెళ్ళిపోతారు. హై స్కూల్ అయిపోయిందంటే కాలేజ్ కాగానే ఇంట్లోకి వెళ్ళిపోతారు పొరగాను. సో పొరగాలు వెళ్ళిపోయినాక వీనికి ఏం చేయమంటావు, చేతికి నిండా పైసలు ఉన్నాయి, పని లేదు, ఓకే, పొరగాను లేరు, బోర్ కొడుతుంది దీనికి. ఏం చేయమంటావు, వీనికి ఏదో వ్యాపకం కావాలి, నలుగురు లోపల పేరు రావాలి. ఇంట్లో ఖాళీ కూర్చుంటే మనసు పడుతుంది. అందుకని అసోసియేషన్ పెట్టుకుంటాం. ఈ అసోసియేషన్ పెట్టుకొని చేయని దరిద్రం లేదు. అదేంది కాలిఫోర్నియాలో అక్కడ యాపిల్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులకి ఈ అసోసియేషన్ కింద ఎన్జిఓ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో దాని పేరు మీద వాళ్ళు యాపిల్ కంపెనీ నుంచి పైసలు వసూలు చేస్తే ఆ యాపిల్ ఎంప్లాయీస్ అందరినీ తీసేసారు. అంటే మన వాళ్ళు ఏడికి పోయినా ఈ అడ్డదారులు వెతుక్కోవడం చేసేయడం వల్ల చెడ్డ పేరు వస్తుంది, అసలుకే మోసం జరుగుతుంది. అట్లా వాళ్ళ మీద క్రిమినల్ ఎన్జిఓకి వచ్చిన పైసలు వాళ్ళు సొంతానికి వాడుకోకూడదు. నువ్వు పెట్టిందే పేరు నాన్ ప్రాఫిట్ కదా, నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టినావో దాని మీద వసూలు చేసిన ప్రతి రూపాయి నువ్వు లెక్క చూపెట్టాలి గవర్నమెంట్కి. చూపెట్టకుండా వీళ్ళు జేబులు వేసుకుంటారు. 10 రూపాయలు ఖర్చు పెడతారు, 90 రూపాయలు జేబులు వేసుకుంటారు. అట్లా FBI ఇన్వెస్టిగేషన్ చేసి, CBI ఎట్లుంటుందో మన దగ్గర ఇక్కడ FBI అని ఉంటుంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటారు, రెండు ఒకటే. ఓకే, సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం FBI CBI లాగా FBI విచారణ చేస్తే వీళ్ళందరూ దొంగతనం చేసిన వాళ్ళందరూ పారిపోయారు, ఇండియాకి వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ వస్తారా వాళ్ళు, వస్తే FBI వాడు అరెస్ట్ చేయడా? అంటే ఏడికి పోయినా చెడగొట్టు ఇట్లా మన వాళ్ళు నంబర్ 1 ఉన్నారు. ఇక దీనికి తోడు కులం పేరు చెప్పి కొట్టుకదచ్చుడు. వీళ్ళందరూ మళ్ళీ మిలియనీర్స్, పేదోళ్ళు కాదు, బలిసిన వాళ్ళు, కోటీశ్వర్లు, కోట్ల బాడుకోవాలి. సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టో, మొగుడు పిల్లలు ఇద్దరు జాబ్ చేసో, డాక్టరు, ఏదో ఒకటి. ఓకే, పెద్ద బిగ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, బిగ్ సంపద ఉన్న వాళ్ళు, బరువు బాధ్యతలు తీరిపోయిన వాళ్ళు, పొరగాళ్ళు వాళ్ళంతా వాళ్ళు బతుకుతున్న వాళ్ళు, వీళ్ళు అడ్డదారులు వెతుక్కుంటారు. 80 ఏళ్ళ ముసలిది ఉంటుంది, దానికి కొడుకులు లాయర్లు అన్ని సెట్ అయిపోయి ఉంటుంది. ఈ ఆడపిల్లలతోటి వీళ్ళతోటి వ్యభిచారం చేయిస్తుంది ఎన్జిఓ పేరు మీద. ఎందుకంటే ఆ ముండ కొడుకులు ఫ్రీగా ఇయ్యారు పైసలు, వ్యభిచారం చేస్తేనే ఆ ముండ కొడుకులు ఫ్రీగా వీళ్ళకి డొనేషన్ ఇస్తారు. ఈ 80 ఏళ్ళ ముసలి దానికి ఏం అవసరం ఇవ్వది, దాని బతికేదో బతుకోవచ్చు, అయిపోయింది కదా, దాని మీద ఎవరు డిపెండ్ అయ్యి బతుకుతలేడు కదా. ఇట్లా ఉంటాయి మనల్ని చేసే పనులు. ఓకే, సో ఆ క్రమంలో ఈ బాడుకోలు ఇప్పుడు ఒక శవం చచ్చిపోయినా, లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కష్టం ఉన్నా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమైనా, ఇక్కడ ఉన్న ఎవరెవరు కష్టాలు పడుతున్నారో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయరు. ఓకే, వాళ్ళకు మంచి న్యాయవాదిని పెట్టి వాళ్ళ తరఫున కొట్లాడరు. ఓకే, వాళ్ళ డెడ్ బాడీని ఇండియాకి పంపడానికి సహాయం చేయరు. కానీ అది నాటాలు, ఆటాలు, తోటాలు అని చెప్పి డాన్సులు చేయడము, మీడియాలో చూపెట్టడం, డిస్ప్లే తప్ప, ఎంజాయ్ చేయడం తప్ప, కష్టం వచ్చినప్పుడు వీడెవడు ఉంటాడు బాడుకో. ఎందుకు మరి ఎందుకు ఆర్గనైజేషన్స్ ఎందుకు? ఓ పిల్లగాడు అండర్ ఏజ్ పోర్నోగ్రఫీ దానిలో దొరికితే ఆయనను జైల్లో పెట్టి ఆయన మూడేళ్ళు ఆయనకు కాళ్ళకి పట్టీలేసి ఆయనకు మొత్తం రిస్ట్రిక్షన్ చేసి ఆయన కాలేజ్ మొత్తం రద్దు చేసి ఇక ఆయనను జీవితాంతమో 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైల్లో వేస్తారంటే నేను మళ్ళీ ఒక న్యాయవాదితో మాట్లాడించి ఇండియా గవర్నమెంట్ ద్వారా లెటర్ ఇప్పించి ఆ పిల్లగానికి ఆ కేసును మొత్తం మీద వేరే మంచి న్యాయవాదితో మాట్లాడు. వీళ్ళ న్యాయవాది ఇక నాతోడు కాదు, ప్లీ డీల్ ఒప్పుకో, 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష వాడు తీసుకో అని చెప్పేసిండు వాళ్ళ న్యాయవాది కూడా. ఆటాలు, తాటాలు, నాటాలు కూడా అవే చెప్పేసినాయి. ఇక నాటాలు తెలుగు అసోసియేషన్ అయితే తానా అయితే వీళ్ళతో ఈ పిల్లగాంతో మాట్లాడే పని చేసింది. సో అట్లాంటి సమయంలో నాకు ఒక ఈయన కష్టం ఉంది అని అంటే ఆ పిల్లగాంతో మాట్లాడి సిచ్యువేషన్ అర్థం చేసుకుని వేరే న్యాయవాది ద్వారా అట్లా మొత్తం కొట్లాడిస్తే తర్వాత ఒక 6 months, ఒక 1 year లోపల అది కేసు కొట్టేయబడ్డది. ఇప్పుడు ఆ పిల్లగాడు ఇండియాకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ సంతోషంగా ఉంది, తన కొడుకుని చూసుకున్నది. సో అంటే నేను ఏం చెప్తున్నా, నాకున్న లిమిటెడ్ రిసోర్సెస్, నాకున్న ఆ మాత్రం కొంచెం నాలెడ్జ్ తోటి నేను ఏదో సాయం చేయగలిగిన. కానీ ఈ బాడుకోలు ఇక్కడ వాళ్ళకి $millions ఉన్నాయి. మంచి అటార్నీని హైర్ చేసుకోవచ్చు, క్రిమినల్ అటార్నీని కానీ ఇమిగ్రేషన్ అటార్నీని హైర్ చేసుకొని ఇట్లాంటి కేసులకు వెళ్ళిపోయచ్చు కదా. ఎక్కడ కూడా ఎంతసేపు ఎంజాయ్ చేయాలి, వాడు టీవీలలో వచ్చి గొప్పగా ప్రచారం చేసుకోవాలి తప్ప అందరు దొంగలే.
ఓకే, అక్కడ ఉన్న ఇండియా గవర్నమెంట్లతో ఏమైనా కోఆర్డినేషన్గా పనిచేసి ఇట్లాంటి కేసులలో ఏమన్నా ఏదైనా ఏమంటారు ఒక స్ట్రిక్ట్గా మనము మన భారత ప్రభుత్వం తోటి పనిచేసి మన ప్రభుత్వం తరఫున ఎక్కడ కూడా ఒక స్టాండ్ తీసుకొని కొట్లాడి ఏడ ఉండదు, ఎంతసేపు ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఆ హీరోయిన్ తెప్పియాలి, దాంతో వీళ్ళు వండుకోవాలి, వేరే నలుగురు దగ్గర పండబెట్టాలి. ఎందుకంటే ఇక్కడ పైసలు బగ్గున్నాయి కదా, ఈ పైసలు కన్వర్ట్ చేస్తే అది లక్షలు అవుతాయి కదా ఇండియాకి తీసుకుపోతే. అట్లా వ్యభిచారం చేపిస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈజీ మనీ కదా, వారం 10 రోజులకి నెల రోజులకి నీకు సంవత్సరానికి జరిపే పైసలన్నీ వస్తున్నాయి కదా. వాళ్ళు ఆడైనా అదే చేస్తారు, ఈడ కూడా అదే చేస్తున్నారు. ఈడ ఎక్కువ పైసలు వస్తాయి అంతే. అట్లా శ్రీరెడ్డి ఆడ దొరికితే ఆడున్న వాళ్ళ పిల్లలు ఏం చేసిర్రు, ఈ ఎన్ఆర్ఐల పిల్లలు దాన్ని తరిమేసారు, ఎక్కడి నుంచి వెళ్ళిపోయాముండా అని చెప్పి మా కుటుంబాల సంసారం చెడగొడుతున్నాం. అర్థమైందా? ఇట్లాంటి పరిస్థితి. అదేం చెప్తుంది, అది ఫోటోలు తీసి అవి H1B పొరగాళ్ళ దగ్గర ఎక్స్ట్రా పైసలు ఎక్స్ట్రాక్షన్ చేయడం, వసూలు చేయడం. ఇక్కడ ఇన్ని చట్టాలు ఉంటాయి, స్ట్రిక్ట్ ఉంటాయని తెలియదు. ఇది ఇల్లీగల్ కాబట్టి సెక్స్ని ఎంజాయ్ చేయొచ్చు, కానీ పైసలు ఇచ్చి అట్లా చేయకూడదు కాబట్టి ఆ చట్ట ప్రకారం నేరం కాబట్టి వాడు కంప్లైంట్ చేయలేడు, ఇది కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ చేస్తే ఇద్దరు లోపలికి పోతారు కాబట్టి. సో ఇది పరిస్థితులు. ఓకే, సో ముండా కొడుకులు తెలుగు అసోసియేషన్స్, తెలంగాణ అసోసియేషన్ అందరూ దొంగ ముండా కొడుకులు. వానికి టైం పాస్ కాక ఏం చేయాలో అర్థం కాక పెట్టుకున్న ఆర్గనైజేషన్స్ తప్ప డే టు డే మనకి యూజ్ అయ్యేది ఏమీ లేదు ఆర్గనైజేషన్స్ తోటి. అందుకే నేను ఈ ఒక్క ఆర్గనైజేషన్స్ కూడా స్టార్టింగ్ లేదని ఈవెంట్స్ చూద్దామని పెట్టాను, కానీ ఈ దొంగ బాడకవులు ఇలా మళ్ళీ కుల రాజకీయాలు ఇలా అన్ని లంగ చేష్టలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక నేను అన్నిటికీ బంద్ చేసిన ఆర్గనైజేషన్స్కి. ఓకే, ఇంకా తర్వాత నెవర్ హైర్ రాంగ్ పీపుల్. పైసలు పోతావా వాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి లీగల్గా హైర్ చేసుకొని రాయ్యా. ఓకే, 4 పైసలు పోయినా సరే పీసుడుతనం చేయకండి. ఓకే, నీకు పీసుడుతనం చేసే బదులు చట్టాల ప్రకారం పాటుగా ఇంకా నీకు పైసలు ఎక్కువ ఖర్చు అనిపిస్తే నువ్వు వ్యక్తిగతంగా పీసుడు చేసుకో, ఆ యొక్క హోటళ్ళలో హైరింగ్లో కాదు. ఓకే, నీ ఖర్చు పెట్టే దగ్గర 4 ట్రిప్పులు తక్కువ చేసుకో, కానీ ఆ యొక్క చట్టాలను పాటించు. ఓకే, ఇల్లీగల్ వాళ్ళని హైర్ చేసుకుంటే ఇబ్బందులు ఎక్కువైతాయి. సింపుల్. వాళ్ళ నేర చరిత్ర మనకు తెలియదు కదా. సో అది చెప్పిన ఇది ఏ దేశంలో చట్టాలు ఆ దేశాన్ని మనం పాటించాలి, గౌరవించాలి అంతే. అది కరెక్టా తప్ప, చట్టం తప్పు ఉంటే కొట్లాడి ఆ చట్టాన్ని మార్చుకునే ప్రయత్నం చేయి, కానీ ఇక చట్టానికి విరుద్ధంగా మనం ప్రవర్తించవద్దు. సింపుల్. సో అంటే ఒక దేశం పోతే ఆ దేశం కల్చరు ఇది మన ఇండియాలో ఎక్కడ ఉంచినా తప్పు కానప్పుడు ఇక్కడ ఉంచితే తప్ప అనేది తెలుసుకొని రావాలి. ఇండియాలో ఎక్కడ ఉత్సవం కరెక్ట్ అంటే ఇక్కడ పోస్తే తప్ప రైట, ఇండియాలో ఎడబడితే చెప్తే ఆడ కూడా తప్పే, కానీ ఆడ మనం శిక్షిస్తలేం. మరి ఈ దేశంలో శిక్షలు ఉన్నాయా లేదా తెలుసుకొని రావాలి. అర్థమైందా? అరే నేను ఏం లేదు, నేను రోజు అన్నం తింటా, ఈడ కూడా తింటా అంటే పబ్లిక్ ఇంట్లో తిను. పబ్లిక్లో వచ్చినప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది. శిక్ష లేకపోయినా కానీ మనకి వీళ్ళకి కామన్ సెన్స్ లేదు, వీళ్ళకి సివిక్ సెన్స్ లేదు, సమాజంలో ఎట్లా ప్రవర్తించాలో తెలియదు అన్న ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పోతుంది. అంటే ఇట్లాంటి వాళ్ళు మా దేశంకి వద్దు అన్న ఇంప్రెషన్ వస్తుంది. అట్లా వాళ్ళు కావాలని కొంతమంది కావాలని చేసే వాళ్ళని వాళ్ళని అనవచ్చు, కానీ కావాలని చేయని వాళ్ళని మనం అనకూడదు. ఓకే, అంటే వాళ్ళకి చెప్పాలి, మనం వీసా ఇచ్చేటప్పుడే వాళ్ళకి చెప్పాలి కదా, ఇట్లా ఉంటుంది అయ్యా, ఈ దేశంకి రావాలంటే ఇవన్నీ మా రూల్స్ ఉంటాయి, ఇవి పాటించితేనే కరెక్ట్ ఉంటుంది, లేకపోతే అది బాగుండదు, శిక్షలు లేకున్నా సరే కానీ. బట్ ఇట్ కామన్ సెన్స్ అనేది వాళ్ళకి అర్థమయ్యేది చెప్తే మెజారిటీ ప్రజలు వింటారు. సో ఇది ఇంకోటి ఇండియాలో అన్నిటికంటే పెద్ద విషయం నేను చెప్పాలనుకున్నది. ఓకే, అమెరికాకే రావాలి, అమెరికాని ఏదో ఉన్నది. నేను ఇప్పుడు కొత్తగా చెప్తలే, నేను చదువుకునేటప్పుడు నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నా క్లాస్మేట్ ఒక ఆమె ఉండే, ఒక రోషిని జైన్ అని ఒక ఆమె ఉండే, తెల్లగా ఉండేది ఒక పిల్ల. సో వాళ్ళ అన్న అమెరికాలో ఉండేటప్పుడు ఈమె వాళ్ళ అన్న దగ్గరికి వీళ్ళ అమ్మ కానీ ఈమె కానీ నేను 3rd ఇయర్ ఉన్నప్పుడు కూడా సమ్మర్ ఏదో బ్రేక్ ఇస్తారు కదా ఇండియాలో కాలేజ్ చదువుకునేటప్పుడు. సో ఆ బ్రేక్ టైంలో అమెరికాకు పోయి వచ్చిన గొప్పగా చెప్పుకునేది. మనకేమి అమెరికా అంటే మనకేమి అదొక అన్ని దేశాల లెక్క అదొక దేశం. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అమెరికా అంటే కాలు కోసుకుంటా ఏలు కోసుకుంటా అదేదో గొప్ప దేశము. మా డాడీ అయితే అది భూతల స్వర్గం అనేటోడు, భూతల స్వర్గం అని ఇంకొక రాంగ్ ఇంప్రెషన్ ఉండేది. ఏది ఏమంటారు అమెరికాలో అట్లా పైసలు ఆకాశంలోకి వెళ్ళి షెట్ మీదకి వెళ్ళి అందరు తెంపుకొని వచ్చుకుంటారన్న భావన ఉన్నది చాలా మందికి, నేటికి ఉన్నది. ఓకే, సో అందుకని మన ఇండియన్స్ ఏంది అమెరికాలో పోయిండు అంటే చాలు, నా కొడుకు మా డాడీ ఎన్నోసార్లు అంటాడు వాళ్ళ కొడుకు ఇన్ని పంపించిండు, వాళ్ళు 10 ఎకరాలు కొనుక్కున్నారు, వీడు ఇది చేసిండు, నువ్వేం పంపవు, ఇదే లొల్లి. అరే మా నాయనమ్మ ఏమన్నది అడిగింది ఒకసారి, కొడుక నీకు ఏమంటారు ఎంత వస్తుంది ఏంది ఇట్లా అడుగుతారు కదా పెద్ద మనుషులు.
సో కిరాయి ఎంత కడతావు అని అడిగింది. నేను ఎంత నా కన్వర్ట్ చేసి చెప్పిన. ఓకే, ఆమె ఒకటే మాట అన్నది, ఎంత చెట్టుకి అంత కాదు బిడ్డ అన్నది. 80-90 ఏళ్ళ వయసున్న మా నానమ్మ, డాడీ వాళ్ళమ్మ. ఓకే, సో గా ముసలమ్మకి అర్థమైన ముచ్చట ఈ మా నాయనకి ఎందుకు అర్థం కాలేదు అనిపిస్తుంది నాకు. ఈ మా నాయన లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు. ఓకే, అమెరికాలు ఉన్నారంటే అది భూతల స్వర్గము, ఆడ ఆకాశంలోకి వెళ్ళి పైసలు రాలుతుంటాయి అన్న భావన ఉన్నది. కాదు కాదు కాదు, ఇక్కడ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నది. వచ్చిన పైసల కంటే ఆ ఖర్చు పెట్టేది కూడా అంతే ఉన్నది. ఇప్పుడు ఊర్లో ఉన్నవాడికి ఇప్పుడు హైదరాబాద్ ఉన్నట్టు తేడా చెప్పు. హైదరాబాద్లో మస్తు ఎక్కువ జీతం వస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వు అడుగు, నీ కిరాయి హైదరాబాద్లో ఎంత కిరాయి కడతావు, ఊర్లో ఎంత కిరాయి కడతావు. ఊర్లో వాళ్ళు చాలా మందికి సొంత ఇళ్ళలే ఉంటాయి, కిరాయి కూడా కట్టరు. మరి నీకు ఇక్కడ ఎంత జీతం వచ్చినా వాట్ ఈస్ ద యూస్? ఓ చిన్న రోగం వచ్చినా, ఇన్సూరెన్స్లో అయినా అన్ని ఖర్చులు తీసేసినాక ఆ పైసలు, మిగిలిన పైసలకి మళ్ళీ ఇండియా కన్వర్ట్ చేసి చెప్తారు. నాకు ఎంత తిక్కలేస్తుంది అంటే, అరే నువ్వు డాలర్లో సంపాదించిన డాలర్లు లెక్క పెట్టరా అయ్యా, ఇండియాకి ఎప్పుడు లెక్క పెట్టు. వాళ్ళు ఇండియాకి డైరెక్ట్గా ఆ పైసలు అట్లనే తీసుకొని పర్మనెంట్గా ఇండియాకి వచ్చితే లెక్క పెట్టు. అర్థమైందా? సో H1 మీద వచ్చిర్రు వాళ్ళు, 3 ఏళ్ళకో ఎంతకో వచ్చిర్రు. ఆ 3 ఏళ్ళ లోపల వాళ్ళు ఏంది వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి తెలుసు వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లాంటప్పుడు వాళ్ళు షేరింగ్లో ఉండి 10 మందితోటి ఉండి పీసుడు చేసి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా, ఒక ట్రిప్కి పోకుండా, అప్పుడు 4 రూపాయలు సంపాదించి అవి ఇండియాకి తీసుకొస్తే దాని వాల్యూ పెరుగుతుంది. నువ్వు ఇక్కడనే పర్మనెంట్గా ఉండి ఇక్కడ లైఫ్ స్టైల్ అలవాటు ఇక్కడే ఉంటే నువ్వు ఎట్లా కన్వర్ట్ చేసినా అది వాట్ ఈస్ ద యూస్? మా బాబాయ్ ఉంటాడు, సో ఇక ప్రతి దానికి లెక్కలు ఎత్తాడు, ప్రతి దానికి ఇంటూ 88 ఎత్తాడు. నువ్వు ఏది చెప్తే అది. కూరగాయల రేటు చెప్పినా అంతే. ఇప్పుడు మా చెల్లె ఆమె రీసెంట్గా ఇది లండన్ పోయినరు వాళ్ళు 3 yearsకి, మళ్ళీ వస్తారు. సో అయితే ఇప్పుడు ఆమె ఏ వస్తువు కొనుక్కున్నా ఇంటూ 120 ఎంత ఉంది, పౌండ్ ఎంత ఉంది, 100-110. సో దానికి కరెక్ట్ లెక్కలు వేస్తారు. అరే నేనంట అట్లా లెక్కలు వేయొద్దు అంట. అయ్యో దీనికి ఇంత రేటు ఉండే, దానికి అంత రేటు ఉంది. కరెక్టే, నువ్వు కన్వర్ట్ చేస్తే అట్లా అనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చే సంపాదనకి ఇక్కడ ఖర్చు లెక్క పెట్టాలి, అక్కడ వచ్చే సంపాదనకి అక్కడ లెక్క పెట్టాలి కదా. నువ్వు ఎందుకు కన్వర్ట్ చేస్తున్నావు? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏం చేస్తారంటే ట్యాక్సులు తీసేయకుండా లెక్క పెడతారు. మా వాడికి ఇన్ని లక్షలు వచ్చినాయి, అన్ని లక్షలు వచ్చినాయి, ఇన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి. ట్యాక్స్ ఎవడు కడతాడు? నీ అయ్యం ఇండియాడు కడతాడా? 100K వస్తే అరౌండ్ 30K గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టాలి. అంటే 70K మన జేబులోకి వస్తాయి, మిగిలిన 30K గవర్నమెంట్కి ట్యాక్సులు పోతాయి. ట్యాక్సులు ఎవడు కట్టకపోతే ఊరుకుంటాడు ఆడు. గవర్నమెంట్ నువ్వు ఆల్రెడీ నీకు కట్ చేసినాకనే నీకు వస్తుంది చేతికి. సో గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినాక మరి ట్యాక్స్ మొత్తం కలిపి చెప్తాడు, మా వానికి ఇంత వచ్చాయి, మీ వానికి అంత వచ్చాయి అంటాడు. అంటే మనోళ్ళకి అవగాహన లేదు. వాడెవడో ఈడేం చేస్తారు, ఈ దొంగముండ కొడుకులు ఇక్కడి నుంచి పోయేటోళ్ళు ఈడ పీసుడు చేసి ఆడికి పోయి 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టి ఓ బర్త్డే ఫంక్షన్ చేస్తారు. లేకపోతే కార్లనే రెంట్ చేసుకుని 4 రోజులకు కార్లో తిరుగుతారు, అద్దాలు పెట్టుకుంటారు. ఇక వాడికి లేని చూపెట్టే వరకు ఏమనిపిస్తుంది, అరే ఆడ అంత మంచిగా ఉంటుందా, ఇట్లా పైసలు నీళ్ళ లెక్క వారవస్తారా అనే భావన క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఈడికి వచ్చి చూడు అని ఇంట్లో ₹1 అదనంగా ఖర్చు పెట్టాడు వాడు. ఇక్కడ నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళ లెక్క, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించినా సరే ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ లెక్క వాడు ఇక్కడ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడు. ఈడ పీసుడు చేసి ఆడ కావాలని వీడు డిస్ప్లే చేస్తాడు. ఆడ మొత్తానికి పర్మనెంట్గా మూవ్ అయితే వీడు మళ్ళీ అట్లా చేయడు. ఆ నెల రోజులు స్వర్గం చూపెడతాడు. మొత్తానికి ఆడ మొత్తానికి మూవ్ అయినా ఈడ మొత్తానికి మూవ్ అయినా వీడు ఖర్చు పెట్టాడు. ఆ నెల రోజుల వీడు కృత్రిమ చూపెట్టేసరికి అగో వాడు అట్లా అయింది, వీడు ఇట్లా అయింది. ఓ ఇక మన ముసలి ఈ చదువుకోని పేరెంట్స్కి తెలియదు కదా, పొద్దుగా లేస్తే కంపేర్ చేస్తారు. నాయన ఓకే, ఎక్కడి కష్టం నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎక్కడ కష్టాలు అక్కడ ఉంటాయి. ప్రతి దేశంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఓకే, ఇక్కడ అమెరికాలో సోషల్ లైఫ్ చాలా తక్కువ, ఇల్లు దూరం ఉంటాయి, ఎవరి పనులలో ఆడుంటాడు. ఓకే, సో సోషల్ లైఫ్ అంటే డే టు డే నీ కష్టానికి ఎవడు రాడు, వాని కష్టానికి నువ్వు. ఓకే, ఎవరిని బతుక అందే. ఓకే, సో మనమే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒంటరితనంతో లోన్లీనెస్ గా అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే నేను ఏం చెప్తున్నా, ఇక్కడ లైఫ్ స్టైల్ మార్చిపోయింది, ఒకప్పటి లెక్క లేదు ఇక్కడ పరిస్థితి. ఓకే, సో ఒకప్పుడు ఈ కారు సిస్టమ్ రాకముందు అందరూ ఇల్లులు దూరం ఊరవతలు కట్టుకోకముందు సోషల్ లైఫ్ ఉండేది ఒకటే. ఇప్పుడు యూరోప్ లో కొంతవరకు ఉంది,
కానీ ఇక్కడ ఇట్లా అమెరికాలో అట్లా లేదు. ప్లస్ దీనికి తోడు వాతావరణం కూడా సరిగ్గా ఉండి సావది. మెజారిటీ అమెరికాలో వాతావరణము ఈ చలికాలంలో కంఫర్టబుల్ గా బయటకు పోలేము. ఓకే, ఆ జాకెట్లు గీకెట్లు వేసుకుని ఆ కార్లో పోతేనే పోగలుగుతాం, కానీ నార్మల్ గా నడుచుకుంటే రోడ్ల మీద పోలేం. ఓకే, దానికి తోడు ఈ రోడ్ల మీద క్రిమినల్స్ ఇవన్నీ ఇట్లా అనేక రకమైన అడ్డమైన వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవడొచ్చి ఎక్కడి నుంచి గన్ను కాలుస్తాడో తెలియదు కాబట్టి ఇక్కడ సోషల్ లైఫ్ తక్కువ. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇన్ అమెరికా. కానీ ఇండియాలో అట్లా లేదు. ఎప్పుడైనా ఇయర్ లాంగ్ ఎక్కడికైనా కంఫర్టబుల్ గా ఎలాంటి జాకెట్లు బోకెట్లు లేకుండా ఒక వాన పడితే తప్ప మిగతా అన్ని టైంలలో ఎండాకాలమైనా వానకాలమైనా కంఫర్ట్ గా పోవచ్చు. రోడ్డు ఎవరు కనబడ్డా వాళ్ళతోటి హాయో హలోనో నమస్తేనో అక్క అవ్వ పెద్ద అని మాట్లాడవచ్చు. ఓకే, కాబట్టి నీ కష్టానికి నువ్వు దెబ్బ తగిలినా హాస్పిటల్ ఉన్నా నీకు నలుగురు వస్తారు. నువ్వు ఎవరికైనా అంటే మంచికి చెడుకు 10 మంది చుట్టూ ఉంటారు. ఓకే, నువ్వు డిప్రెషన్లకు పోవు, సోషల్ లైఫ్ ఉంటుంది, నలుగురితో మాట్లాడొచ్చు, నీకు ఎవరు పరిచయం లేకుండా రోడ్డు మీద కూడా వాళ్ళని దోస్తు చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ సోషల్ లైఫ్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఓకే, రెండోది ఫ్రెష్ ఫుడ్ దొరకదు. ఫ్రెష్ ఫుడ్ అంటే ఓకే నెల రోజుల కిందయో ఎప్పుడో తెంపినవి దొరుకుతాయి ఆ స్టోర్లలో, కానీ బట్ ఇండియాలో వచ్చిన ఆ ఫ్రెష్ నిన్న కోసినయో ఇవాళ కోసినయో తెచ్చి ఆ ఫ్రెష్గా రైతు బజార్లో దొరికినట్టుగా అయితే దొరికాయి. ఏదో దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఫ్రీ ఆ యొక్క ఏమంటారు కోల్డ్ స్టోరేజ్ వాటిలో పెట్టినాయి దొరుకుతాయి, స్టోర్లలో దొరుకుతాయి. కానీ బట్ ఇండియాలో వచ్చిన ఆ ఫుడ్ టేస్ట్ ఇక్కడైతే వస్తుందని నేను అనుకోవట్లేదు. ఆ అథెంటిక్ టేస్ట్, ఆ యొక్క ఫ్రెష్ టేస్ట్ అనేది రాదు. ఓకే, ఆ ఫ్రెష్ ఫుడ్ దొరకదు. సో ఫ్రోజన్ ఫుడ్ అనేకం దొరుకుతాయి, కానీ బట్ దట్ అంటే ఆ ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ తినాలంటే ఫుడ్ని ఎంజాయ్ చేయాలంటే ఇండియానే. అన్ని వెరైటీలు అంత అథెంటిక్ గా అంత ఫ్రెష్ ఫుడ్ ఆ టిపికల్ స్టైల్లో ఫుడ్ని ఎంజాయ్ చేయాలంటే ఇండియా స్వర్గం. నేను అది మాత్రం ఘంటాపదంగా చెప్తా. ఓకే, మనకని కాదు, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకైనా చేస్తారు, కానీ బట్ ఇప్పుడు ప్రతి దేశంకి వాళ్ళ యొక్క అథెంటిక్ ఫుడ్ ఉంటుంది కదా. సో ఆ క్రమంలో రిలేటివ్లీ ఇక్కడ పంటలు ఫ్రెష్ గా వింటర్లో అయితే వండవు, సమ్మర్లో కొంచెం వండుతాయి, కానీ బట్ మంచి టిపికల్ ఇండియన్ ఫుడ్, అథెంటిక్ ఫుడ్, మంచి టేస్టీ ఫ్రెష్ ఫుడ్ తినాలంటే అమెరికాలో సాధ్యంగా. ఆ ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఇండియాకి రావాలి. ఓకే, ఫుడ్ కోసమన్నా రావాలి, మిగతా అన్ని విషయాలు పక్క పెట్టినా కానీ. సో కాబట్టి ఆ ఫుడ్ అనేది ఇక్కడ డిసడ్వాంటేజ్ ఉంది, అక్కడ మంచి అడ్వాంటేజ్ ఉంది. ఓకే, సో అట్లా నేనేమంటున్నా అంటే ప్రతి దాంట్లో కొన్ని ఇక్కడ రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రాఫిక్ ఇట్లాంటి నీ పని నువ్వు చేసుకోవచ్చు. ఈ అధికారులకు కాళ్ళు దండం పెట్టుడు ఇట్లాంటివి లేవు కొన్ని. సో కాబట్టి ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇండియాలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇట్లా నువ్వు ఏ దేశం అన్న తీసుకో, కొన్ని మనకు నచ్చినవి ఉంటాయి, కొన్ని మనకు నచ్చని ఉంటాయి. కాబట్టి అంటే నేనేమంటున్నా అంటే ఓకే ఏ దేశం కన్నా అక్కడ వాతావరణం ఎట్లుంది, అక్కడ ప్రజలు ఎట్లున్నారు, అక్కడ జీవన విధానం ఎట్లుంది తెలుసుకోవాలన్న కుతూహలంతో ఉత్సాహంతో పోతే ఏమి కాదు. కానీ ఇక అది తప్ప నాకు వేరే లేదు. ఓకే, అదొక్కటే నాకు అన్న దానికోసం ఏమైనా కోసుకుంటా అన్న భ్రమల పోయి జీవితాలను నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడే పిలిచి వీసా ఇచ్చి మనకి రావాలి, మనని పిలవాలి, మన వల్ల మన టాలెంట్ మనకి అవసరము అని వాడు అడుక్కునే స్థాయిలో మనం ఉండాలి తప్ప మనము అరే నన్ను తీసుకో నాకు రూల్స్ పెట్టకు, నాకు ఇచ్చేయకు అని మనం అడుక్కునే స్థాయిలో మనం ఉండకూడదు. వాడు నిజంగా మన వర్త్ వానికి అనిపిస్తే వాడే నువ్వు అడిగిన ఇన్ని పైసలు ఇచ్చి వాడే తీసుకోవతాడు. ఆ స్థాయిలో మనం ఉండాలి. కానీ ఇప్పుడు మన ఇల్లు మంచిగా లేకపోతే మన ఇల్లు మంచిగా చేసుకోవాలి, కానీ పక్కన ఇంట్లో పోయి ఉంటా అంటే అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి మన భారత ప్రభుత్వాలతో కొట్లాడి, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా కొట్లాడి మనము మన యొక్క రోడ్లు మంచి అమెరికా లెక్క చేసుకుంటా, మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికా లెక్క చేసుకుంటా, లేకపోతే ఇంకో అభివృద్ధి చెందిన దేశం లెక్క చేసుకుంటా అని ఉండాలి. కానీ మన ఇంట్లో చెత్త అట్లనే ఉంచుకొని దీన్ని ఇంకా అట్లనే చెత్త లెక్క చేసుకొని పక్కన ఇంట్లో పోయి ఉంటా అంటే వాడు ఎందుకు రాణిస్తాడు? కాబట్టి మన ఇల్లుని మనం మంచిగా చేసుకునే ప్రయత్నం చేయాలి. మన దగ్గర ఇప్పుడు మన టాలెంట్ మనకి వాళ్ళ దేశాలకు యూజ్ అవుతున్నప్పుడు మన టాలెంట్ మనకెందుకు యూజ్ కాదు? మన దేశము మరి ఇప్పుడు భారతీయులు పేదోళ్ళు అయితే మరి ఏమంటారు ధనవంతుల టాప్ 10 టాప్ 100 లిస్ట్ లో భారతీయులు ఎందుకుంటారు? నేను అనేది వేరే దేశంలో ఉన్న భారతీయులు కాదు, ఇండియాలో ఉన్న భారతీయులు ఉంటారు కదా. ఇదే అదాని అంబానీ రిచెస్ట్ పీపుల్ ఉన్నారు కదా. అంటే మన దగ్గర సంపద ఉంది, ఓకే, మన దగ్గర మేధస్సు ఉంది, మన దగ్గర లేనిది ఏంది? చిత్తశుద్ధి లేదు. మనం ఆ దేశాల లెక్క అభివృద్ధి చేసుకోవాలన్న చిత్తశుద్ధి సామాన్యులకు లేదు, మనని పరిపాలించే పాలకులకు లేదు, అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా. సో కాబట్టి మనం ఏం చేయాలి? సామాన్యులం కొట్లాడి
ఆ దేశాల లెక్క నా దేశాన్ని అభివృద్ధి చేయమని, మా పైసలు మేము కట్టిన ట్యాక్స్ డబ్బులు కానీ ఈ న్యాచురల్ రిసోర్సెస్ కానీ మాకు యూజ్ కావాలి చేయమని మన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం తోటి నిరంతరం కొట్లాడి ఆ ఎవడో దోసుకునే గాడిద కొడుకులంతా అన్ని తరిమేసి ఆ పైసలు మనకు చెందేటట్టు చేయాలి. ఆశ ఉంటుంది కాబట్టి 10 రూపాయలు తింటే తినరా పాడుకో, కానీ 70 నుంచి 80 రూపాయలు మాకు ఖర్చు పెట్టు. ఓకే, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయి, అర్థమైందా? మంచి రోడ్లు కట్టు, పార్కులు కట్టు. ఓకే, పాత ఏమన్నా ఈ యొక్క పురాతనమైన ఏమన్నా ఉంటే వాటిని గులగొట్టి వాటి స్థానంలో అట్లాంటి రెప్లికాలు కట్టు. అట్లనే ఈ ఓల్డ్ సిటీలు, గిల్డ్ సిటీలు ఉంటే అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇచ్చి, లేకపోతే మళ్ళా వాటిని కూల్చిన స్థానంలో పెద్ద మళ్ళా కట్టినప్పుడు అందులో అపార్ట్మెంట్లు వాళ్ళకి ఇచ్చేసి దాని స్థానంలో వాటిని పునరుద్ధరించు. చైనా అట్లే చేసింది కదా. పాత ఓల్డ్ ఇయర్ ఉంటే అవన్నీ కూలగొట్టేసి వాటి స్థానంలో కొత్తవి కట్టి ఆ కొత్త వాటిలో నీకు అపార్ట్మెంట్ ఇస్తారు. నువ్వు ఉన్న దానికంటే ఎక్కువనే ఇస్తారు నీకు కాంపెన్సేషన్. సో అట్లా మనం మన దేశాన్ని అన్ని రకాలుగా మంచిగా చేసుకోవాలి కదా. విశాలమైన రోడ్లు, పార్కులు, లేకులు, చెరువులు ఇవన్నీ చేసుకుంటే ఆ దేశం లెక్కనే అవుతుంది కదా. సో అదంత పెద్ద కష్టమైన పనా? ఇండోర్ మాల్లు, ఓకే, ఈ యొక్క ఇప్పుడు 10,000 షాపులు పెట్టి అవన్నీ భూమి కబ్జా అవుతుంది కదా, భూమి అనవసరంగా మిస్యూజ్ అవుతుంది కదా. అట్లా కాకుండా ఒక పెద్ద ఇండోర్ మాల్ కట్టినాం అనుకో, సో ఈ చిన్న చిన్న వెండర్స్ అందరూ అలానే చేసుకున్నాం. లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్ లో ఏర్పాటు చేసినాం అనుకో, ప్రతి రామ్ నగర్ లో ఒకటి కట్టినాం, ఇంకో నగర్ లో ఒకటి కట్టినాం, అయిపోయింది కదా. అందరూ ఆ వెండర్స్ అందరూ అక్కడికే పోతారు, ప్రజలు కూడా అక్కడికే పోతారు. మంచి పార్కింగ్ లాట్ పెట్టేసి అందరు పోతారు. అక్కడనే అందరు వాళ్ళ రామ్ నగర్ లో ఉన్న వాళ్ళందరూ ఒక పర్టికులర్ ప్లేస్ లో కొనుక్కుంటారు. మిగతా ప్లేస్ అంతా కుల్లా అవుతుంది కదా. ఆ కుల్లా అయిన ప్లేస్ లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పైకి లేపితే మనకు జాగా కుల్లా అయితే దాన్ని చెరువులు కట్టుకోవచ్చు, పార్కులు కట్టుకోవచ్చు, ఎంత మంచి సుందరంగా డిజైన్ చేసుకోవచ్చు మన సిటీని. పెద్ద కష్టం కాదు. ప్లస్ అందరు హైదరాబాద్ లో ఉండి రావాల్సిన అవసరం లేకుండా ఖమ్మం గాని, వరంగల్ ని గాని ఒక హైదరాబాద్ లాంటి నగరంగా తీర్చిదిద్దవచ్చు కదా. అప్పుడు ఈ కంజెషన్ కాదు కదా సిటీ. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ. దానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న బడ్జెట్లు, లిమిట్లు ఉన్నాయి కాబట్టి ఒక అద్భుతాలు ఇట్లా చిటికలేసినట్టు అయిపోవు. కాబట్టి గతంలో మనం ఈ మాత్రం జరిగిందంటే కేంద్రం సహాయం చేసింది కాబట్టి కేంద్రం యొక్క సహాయం తీసుకొని మనం ఆ కేంద్రం తోడు కొట్లాడి మనం అభివృద్ధి అమెరికా లెక్క చేసుకోవడం, దుబాయ్ లెక్క చేసుకోవడం పెద్ద. వాడు ఎడార్లు చేయగలిగినప్పుడు వానికి వెదర్, ఇప్పుడు ఇక్కడేమో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉన్నది, దుబాయ్లో ఎక్స్ట్రీమ్ హీట్ ఉన్నది. వాడు ఇల్లు కట్టాలంటే ఇంత పెద్ద ఏమంటారు అది మొత్తం తవ్వాలి కదా. అది పునాది రావాలి కదా, గట్టిగా భూమి రావాలి కదా. మీద ఉన్నదంతా ఇసుక కదా. ఆ ఇసుక కిందికి ఎంత లోతు తవ్వి నువ్వు పునాదులు వేయాలి, పిల్లర్స్ వేయాలి అంటే కట్టడం ఎంత కష్టం. ఇప్పుడు ఇక్కడ చలికాలంలో కట్టలేరు, మొత్తం గడ్డగట్టిపోతుంది భూమి. సో చలికాలంలో ఏమే యాక్టివిటీ ఉండదు, ఎండాకాలమే ఉంటుంది. 4 నెలలే ఉంటుంది, 4 నెలలు 6 నెలలు ఉంటుంది ఏమైనా చేయాలంటే. మిగిలిన 6 నెలలు ఏం చేయలేం. సో కాబట్టి మనకు వాతావరణం మంచుకున్నది, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, మేధావులు ఉన్నారు, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఓకే, సంపద ఉన్నది. లేనిదేంది? చిత్తశుద్ధి మనకు లేదు. మనం కొట్లాడి చేయించుకునే చిత్తశుద్ధి మనకు లేదు. సామాన్యులకి వాళ్ళు చేయాలన్న చిత్తశుద్ధి ఆపాడుకోలేదు. అన్ని చేస్తామని అధికారంలోకి వస్తారు, కానీ వాని కోసం చేసుకోవడానికి వస్తాడు తప్ప మనకి చేస్తలేడు. అందుకే నేను 10 ఏళ్ల నుంచి నెత్తి నోరు కొట్టుకుంటుంది. కాబట్టి ఏదైనా దేశాన్ని చూడడానికి పోవాలి కానీ బతకడానికి పోకూడదు. సింపుల్. ఏ దేశంలో ఏది మంచిగుంటే, ఏ సిస్టమ్ మంచిగుంటే ఆ దేశాన్ని మన దేశంలో ఎట్లా చేసుకోవాలని ఆలోచించాలి. అందుకోసం మన ప్రభుత్వాలతో కొట్లాడి గల్లా పట్టుకొని చేయించుకోవాలి. సింపుల్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ద డే మనం ఒకరోజు చచ్చిపోతాం. చచ్చిపోయేటప్పుడు చిల్లి గవ్వ కూడా తీసుకోం. కాబట్టి ఉన్న రోజులు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా సంతోషంగా బతుకడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, కాబట్టి ప్రతి దేశంలో మంచి ఉంది, చెడు ఉంది. ఓకే, కాబట్టి మన దేశంలో అన్ని దేశాల్లో ఉన్న మంచిని మన దేశంలో ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని వాడు వీసా అయ్యలేదు, వాడు $100,000 $1,00,000 చేసిండు, చేసుకొని మాకేంది, మాకు ఆడ వచ్చి బతకాలి, ఆడ అడుక్కోవాలని మాకు అవసరం ఏంది? నీళ్ళకి $1,00,000 కట్టి మాకే ఈడ లేనిది ఆడ ఏమున్నది? ఎవడొచ్చి ఎక్కడ గన్ను చంపుతాడో తెలియదు. బెస్ట్ ఫుడ్ నువ్వు ఎంజాయ్ చేయవు. ఓకే, సో సోషల్ లైఫ్ లేదు. నీకు ఏమన్నా అయితే ఎవడు రాడు. ఓకే, అన్నీ మంచిగా నడిచినప్పుడు, జాబ్ ఉన్నప్పుడు నువ్వు కింగ్వి. ఓకే, జాబ్ పోయినా, నీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం వచ్చినా, పెద్ద రోగం వచ్చినా నీకు ఇక వాళ్ళకెళ్ళి కోలుకోవడం నీతోటి కాదు. అర్థమైందా? ఎందుకంటే ప్రతిదానికి పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి, ప్రతిదానికి కఠినమైన శిక్ష. ఏదైనా బై మిస్టేక్, తెలియక చిన్న మిస్టేక్ చేసినా పెద్ద శిక్ష పడుతుంది, నీ జీవితం సంకనాకపోతుంది.
ప్లస్ ఏదైనా అయితే ఇప్పుడు పెద్ద రోగం వస్తే ఇన్సూరెన్స్ వాడు మొత్తం కవర్ చేయడు, ఏడికెళ్ళి తెచ్చి కడతావు? ఇండియాలో అట్లా కాదు పరిస్థితి. గవర్నమెంట్లు హెల్ప్ చేస్తాయి, ప్లస్ ఏదైనా మనం అఫోర్డ్ చేసే స్థాయిలో ఖర్చులు ఉంటాయి. ఈడ అట్లా ఉండవు ఖర్చులు. ఎంత పెద్ద రోగమైనా సర్జరీకైనా మనం ఎట్లా అట్లా అప్పు చేసో ఇంకోటి ఏదో రకంగా కట్టుకోవచ్చు. ఇక్కడ అప్పు చేసి కడదామన్నా కానీ సరిపోవు పైసలు. సో కాబట్టి ప్రతి దేశంలో మంచి ఉంది, చెడు ఉంది, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. కాబట్టి మనము ఓకే నీకు అవకాశం వచ్చింది పోతా అండి, ఒకవేళ ఒక టెంపరీగానో లేకపోతే నీకు నచ్చితే పర్మనెంట్ గానో పోతా అంటే పోగాని దానికోసమే ఇక అది లేకపోతే నాకు ఇక లైఫ్ లేదు అన్న భావనకి ఉండకూడదు. మన దేశంలో కూడా చాలా మంచిగా ఉన్నది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా మేధావులు ఉన్నారు, చాలా మంచి వాతావరణం ఉంది. కాబట్టి అమెరికా కోసమో ఇంకో దేశం కోసమో కాళ్ళు ఎల్లు కోసుకోకండి రా అయ్యా, అవసరం లేదు. ఓకే, ఇల్లీగల్గా అయితే అసలే పోకండి, సింపుల్. ఇంకోటి అమెరికాలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఇండియాలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, కుక్కలను పెంచుకోండి. వీధిలో ఉన్న కుక్కలు వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి, వాటికి ప్రాపర్గా ఏమంటారు వ్యాక్సినేషన్ చేయాలి, వాటిని మెయింటైన్ చేయాలి. చేయకపోవడం వల్ల అవి అగ్రెసివ్గా అవుతున్నాయి, వాటికి ఫుడ్ దొరకక అట్లా అవుతున్నాయి. కానీ ఇంట్లో పెంచుకునే కుక్కలు అట్లా చేయవు. ఓకే, వాటిని కూడా ప్రాపర్గా తెచ్చి వాటిని ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఒక 6 months అది కష్టపడితే అవి కూడా మంచి డాగ్స్ అవుతాయి. అది కూడా ఒక బ్రీడ్, అన్ని డాగుల లెక్క. కాబట్టి కుక్కను పెంచుకుంటే నీకు సెక్యూరిటీ కెమెరాలు తర్వాత అయినాక నీకు ఏమంటారు శిక్షలు వేయడానికి పనికి వస్తుంది తప్ప జరగకుండా కాపాడడం కుక్క యొక్క సెక్యూరిటీ కెమెరాలు చేయవు. మన దేశంలో పోలీసు వాడు ఈడ అంటే 5 నిమిషాలు వస్తాడు, కానీ మన దేశంలో పోలీసు వాడు గంట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు కేసే తీసుకోడు, అది పుట్టిదే అంటాడు. సో కొన్ని అట్లా అవుతుంది. ఒకవేళ మనం కన్విన్స్ చేసి వాడిని అట్లా చేసినా వాడు గంటకు వస్తాడు, ఆ వచ్చే లోపల పుణ్యకాలం దాటిపోతుంది. కాబట్టి కుక్క ఇంట్లో ఉంటే అది దానికి మనం పండుకున్నప్పుడు కూడా అది దానికి మనకంటే ఎక్కువ 200 రెట్లు ఎక్కువ వినగలుగుతుంది, 200 రెట్లు ఎక్కువ వాసన చూడగలుగుతుంది. కాబట్టి అది వాసనతోటే దూరం ఉన్న మనిషిని పసిగట్టగలుగుతుంది. ఒకవేళ వాడు తప్పించుకొని పారిపోయినా వాడిని ఏడున్నాడు గుర్తుపట్టే శక్తి కుక్కకు ఉంది. కాబట్టి కుక్కలను పెంచుకుంటే నీకు బిగ్గెస్ట్ లాభం సెక్యూరిటీ, భద్రత కల్పిస్తుంది. రెండోది ఏం చేస్తుంది అంటే నీకు ఎమోషనల్ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. అంటే ఇంట్లో 4 చిన్నపిల్లలు ఉంటే నీ స్ట్రెస్ అంతా పోతుంది కదా, కుక్కలు ఉంటే అట్లా పోతుంది. కాబట్టి కుక్కకి ఇంత తిండి పెడితే ఒరిగేది ఏం లేదు. కుక్కకి ఇంత తిండి పెడతావు, ఒక వ్యాక్సినేషన్ ఇస్తావు, అంతే. నువ్వు చేయగలిగింది ఏం లేదు. అది డీవార్మింగ్ రోడ్ మీద తింటే ఆ అడ్డమైన తిన్నప్పుడు డీవార్మింగ్, ఆ పురుగులు లోపల నులి పురుగులు వస్తాయి. కాబట్టి ఆ డీవార్మింగ్ వేయాలి, కానీ ఇంట్లో పెంచుకునే కుక్కలకు అంత అవసరం ఉండదు. ఓకే, కాబట్టి నువ్వు హార్డ్లీ ఇంత ఫుడ్ పెడతావు, వ్యాక్సినేషన్ ఇస్తావు, అంతే. ఓకే, అది కూడా బెస్ట్ ఫుడ్ ఏం అవసరం. బెస్ట్ ఫుడ్ అంటే దానికి ప్రోటీన్ అవసరము, ఆ ప్రోటీన్ ఏదో ఇస్తావు. ఆ షాప్లలో పోతే ఆడు పారేసేటి కాళ్ళు ఏళ్ళు తెచ్చిచ్చినా అవి బొక్కలతో సహా తింటాయి. కాబట్టి నువ్వు దానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కుక్క వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి కుక్కలు ఈ అమెరికాలో ఉన్న వాళ్ళకైనా ఇండియాలో ఉన్న వాళ్ళకైనా, అమెరికాలో చాలా మంది పెంచుకుంటారు. ఎందుకంటే కారణం ఇదే, ఇంతకు చెప్పినట్టే, ముఖ్యంగా భద్రత. ఓకే, అట్లనే ఒంటరిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సోషల్ లైఫ్. ఓకే, సో స్ట్రెస్ రిలీఫ్. కాబట్టి కుక్కలను పెంచుకోండి, మీకు చాలా లాభాలు ఉంటాయి. ఓకే, సో ఇంకోటి అన్ని నేనే చేయాలి, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు హ్యాండిల్, నో లెవరేజ్. ఓకే, వేరే ఎవరైతే ఆ రంగంలో ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సలహాలు తీసుకోండి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళకి 4 పైసలు ఖర్చు అయినా సరే, బట్ డోంట్ డూ ఎవ్రీథింగ్ బై యువర్ సెల్ఫ్. ఓకే, నీకు మెంటల్ స్ట్రెస్ అవుతుంది, ఫిజికల్ స్ట్రెస్ అవుతుంది, ప్లస్ నువ్వు అన్నిట్లో ఎక్స్పర్ట్ కావు. కాబట్టి నువ్వు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. తప్పులు చేస్తే దానివల్ల పర్యవసనాలు పెద్దగా ఉంటాయి. కాబట్టి సీక్ హెల్ప్. ఓకే, 4 పైసలు పోతే సీక్ హెల్ప్, సింపుల్. మనల్ని ఎక్కువ ఇది చాలా వరకు చెప్పినట్టున్నా, మీ కామెంట్స్ చదవండి. తెలియదు ఎవడు పడితే వాడు ఏది పడుతుంది. ఓకే, పూర్తి అవగాహన లేకుండా ఓకే వస్తున్నారు, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు. 13 కామెంట్స్ ఉన్నాయి, చదువు. ఏమంటుండు బ్రదర్ రాజేష్ మామిడిపల్లి ఏమంటుండు, భారతదేశంలో మన కింద పనిచేసే వాడంటే చిన్న చూపు, వాడికి ఆర్డర్లు వేయడం. ఇంకోటి ఏంటంటే వేరే దేశాల్లో ఇప్పుడు ఊబరో లేకపోతే ఈ యొక్క డోర్ డాష్ అంటే ఇట్లా డెలివరీ పనులు ఇవి చేస్తుంటే గిగ్ వర్కర్స్ అంటారు కదా అక్కడ. సో ఇట్లాంటి తప్పు అన్న భావన చాలా మందికి ఉంది. నేను టెంపరీగా మీ ఖర్చుల కోసము లేకపోతే పర్మనెంట్ అయినా సరే నేను ఒకటే అంటే ఏ పని చేసినా తప్పు కాదు, యాజ్ లాంగ్ యాజ్ నువ్వు లంగతనము, దొంగతనము, లంజతనము అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయనంత వరకు, ఎనీథింగ్ ఇల్లీగల్, ఇమ్మోరల్, అనెథికల్
అంటే నీతిమంతం లేని పనులు కానీ చట్ట వ్యతిరేక పనులు కానీ చేయనంత వరకు నువ్వు ఏ పని అయినా చేసుకొని బతికితే బిచ్చం అడుక్కొని బతికినా నా దృష్టిలో తప్పు కాదు. ఓకే, సింపుల్. భారతదేశంలో మన కింద పనిచేసే వాడంటే చిన్న చూపు, వాడికి ఆర్డర్లు వేయడం అదితే ఇదితే అని నాకంటే తక్కువవాడు చిన్నవాడు అన్న చిన్న చూపు చాలా ఉంది. అది పెద్ద పెద్ద కంపెనీలలో, సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా అంతే. నేను భారతదేశంలో పనిచేశారు, అమెరికాలో పనిచేశాను. భారతదేశంలో మేనేజరు స్కూల్ ప్రిన్సిపాల్ గా ప్రవర్తిస్తాడు. ఆర్డర్లు వేయడం ఇలాంటివి ఇక అనార్గనైజ్ సెక్టార్లు అయితే బూతులు చెప్పవలసిన పని లేదు. షాపులతో అక్కడికక్కడ మన కింద పనిచేసే వాడిని అమెరికాలో కూడా అలాగే చేస్తారు కొంతమంది. అందుకనే ఆ క్యూబా జరిగి ఉంటది. ఆ క్యూబా విషయంలో అతను ఇల్లీగల్ హైర్ చేసుకున్నాడు, అతను నేర ప్రవృత్తి ఉంది, అయినా అతను ఏం చెక్ చేయకుండా హైర్ చేసుకున్నాడు. ఓకే, తర్వాత అతనికి ఎందుకంటే అతను ఇల్లీగల్ గా వచ్చింది కాబట్టి అందుకు ఎస్ఎస్ఎన్ కూడా ఉండదు. ఓకే, సో హైర్ చేసుకున్నాడు. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో అతను వేరే స్త్రీ తోటి, అక్కడ ఇంకో ఆమె పనిచేస్తుంది, ఆమె మెక్సికనో ఎవరో, సో ఆమె తోటి ఇతను ఇంటరాక్ట్ అయి మాట్లాడుతుంటే ఈ మేనేజర్ ఏం చేసిండంటే, ఈయన చంద్ర ఏదో ఉంది ఆయన పేరు. సో ఆయన ఏం చేసిండంటే ఆమెకు చెప్తున్నాడు, ఇతనికి ఇంగ్లీష్ రాదు, నిన్న ఆ యొక్క వాషింగ్ మిషన్ పనిచేయలేదు, ఆయనకి ఇంగ్లీష్ రాదు అని. అంటే ఈయనతోటి కాన్వర్జేషన్ ఆమెతోటి ఆయన ఈయనతోటి మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె కూడా అక్కడ పనిచేస్తుందంట ఆ మోటల్లో, అదే లాడ్జ్లో. సో అన్నప్పుడు వానికి తిక్కలేసింది. మేబీ హీఈస్ ట్రయింగ్ ఫర్ ఎ గర్ల్ ఫ్రెండ్, మేబీ షీఈస్ ఆల్సో మెక్సికన్, ఆమె కూడా లాటిన్ అమెరికా కావచ్చు. సో వాడు గర్ల్ ఫ్రెండ్ గా ట్రై చేస్తుండు కావచ్చు. మొత్తం మీద అయితే ఈ స్త్రీ తోటి నన్ను మాట్లాడనిస్తలేడని కోపం వచ్చింది దానికి. వస్తుంది, స్త్రీ రిలేటెడ్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. స్త్రీల కోసం రాజులు యుద్ధాలు చేసుకున్నారు. అది నాట్ బికాస్ స్త్రీ ఏదో అందము గిందం అని కాదు, ఆ ఈగో అన్నట్టు. స్త్రీ ముందు వీడు చిన్నగా అయిపోతుండు కదా, ఆమె ముందు వీడిని చిన్నగా చేసినట్టు అవుతుంది కదా. సో అది ఆ యొక్క అవమానాన్ని తట్టుకోలేక పోయిండు, కత్తి పట్టుకొని వచ్చిండు. మిగతా స్టోరీ అంతా తెలుసు కదా. సో కాబట్టి ఇక్కడ తప్పేంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాడిని హైర్ చేసుకోవడం మొదటి తప్పు. ఓకే, రెండోది ఏదైనా ఉంటే అక్కడ ఈయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకుండా ప్రైవేట్ గా మాట్లాడడము, లేదు ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు కాల్ చేయడం, ఈ రెండు చేయాల్సి ఉండే. ఇల్లీగల్ గా హైర్ చేసింది కాబట్టి ఇతను పోలీసులకు కాల్ చేయలేడు. పోనీ అక్కడ వాళ్ళ ముందట ఏం మాట్లాడకుండా ప్రైవేట్ లా మాట్లాడుకోవడం వేరు. ఇప్పుడు మేనేజర్ ఏదైనా ఉంటాడు ఆఫీసులలో, వాళ్ళు ఏం చేస్తారు? సో ఏం చేస్తారు, ఇది ప్రైవేట్ గా వాళ్ళకి పిలిచి మాట్లాడతారు, అందరి ముందట మాట్లాడరు. ఎందుకంటే అది ఒక డిఫరెంట్ అయిపోతుంది అక్కడ ఒపీనియన్. ఓకే, సో కాబట్టి ఆయన మనకి ఒక టిపికల్ మన ఇండియన్ స్టైల్లో హ్యాండిల్ చేస్తా అంటే కలవదు కదా. సో ఏమంటున్నారు బ్రదర్? అదే మైక్రో మేనేజ్మెంట్ అనేది ఇక జరుగుతుంటది, మన దేశంలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. కానీ ఇక చిన్న చూపు చూడడం అనేది అది కరెక్ట్ కాదు. ఆ మేనేజర్ అంటే ఇక్కడ కూడా ఉంటారు, ఇక్కడ కూడా మేనేజర్లు తెల్లోళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఏమంటారు, ఇక వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళకి చెప్పినట్టు వినాలి, లేకపోతే వాళ్ళకి అంటే కాన్ఫ్లిక్టింగ్ గా ఆన్సర్ చెప్పకూడదు. ఇక్కడ కూడా తెల్లోళ్ళ అంత మన దేశం అంతా లేకున్నా మైక్రో మేనేజ్మెంట్ ముఖ్యంగా చేస్తారు, ఇక్కడ కూడా చేస్తారు. ఇక్కడ కూడా తెల్లోళ్ళు మేనేజర్లు, ఓకే, చాలా మంది తెల్లోళ్ళే ఉంటారు. ఇక్కడ కూడా వాళ్ళ తెల్లోళ్ళు కూడా చాలా మైక్రో మేనేజ్మెంట్ చేస్తారు. ఓకే, సో వాళ్ళని గొప్పగా పొగిడితే మాట్లాడాలి. ఓకే, వాళ్ళని ఏమంటారు, మనకు నచ్చకపోయినా కాన్ఫ్లిక్ట్ ఉన్నా మాట్లాడకూడదు, లాజికల్ క్వశ్చన్స్ అడగకూడదు. ఓకే, సో బాస్ అంటే బాస్ లాగా వాడు బాస్ అని గొప్పగా ఫీల్ అవుతుంటాడు. అది ఉన్నది, ఆ దరిద్రం అంతటా ఉన్నది. మనల్లో ఇంకా ఇండియాలో జర ఎక్కువ ఉండొచ్చు అది. కానీ ఇక్కడతో పోలిస్తే ఇండియాలో అట్లీస్ట్ వాడు తిట్టినా ఏమైనా చేసినా కానీ కష్టం వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు మళ్ళా ఆదుకునేటోళ్ళు, మళ్ళీ ఒక సాఫ్ట్ కార్నర్, తిట్టేటప్పుడు తిట్టినా కానీ మళ్ళీ మిగతా టైంలో కష్టం వచ్చినప్పుడు సాఫ్ట్ గా చూసేటోళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఇక్కడ ఆ రిలేటివ్లీ ఉండేటోళ్ళు తక్కువ ఉంటారు. ఓకే, ఉంటారు, ఎక్కడో చోటు ఉంటారు కానీ తక్కువ ఉంటారు. ఓకే, కాబట్టి ఆ దరిద్రం ఇండియాలో ఉంది, అమెరికాలో ఉంది, ఇది మేనేజర్లది. ఓకే, ఎస్ సిద్ధు రాయ్, రాజేష్ మామిడిపల్లి బ్రదర్. నేను ఈ మధ్య గమనించింది ఏంటంటే మన భారతీయులు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు
ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం తెలవాలని డ్యాన్స్ వేయండి, జై బాలయ్య అనండి అని మన దగ్గర రాజకీయ ముచ్చట్లు, సినిమా ముచ్చట్లు వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటున్నారని భ్రమలు పడి చెప్తూ ఉంటారు. వాళ్ళు లోపట అనుకుంటారు ఈ విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. అదే బ్రదర్. సో వాళ్ళు న్యాచురల్గా వాళ్ళకి చేస్తే ఏమనిపించదు. వాళ్ళు నిజంగానే బాలకృష్ణ ఫ్యాన్ అయ్యి చేస్తే మనకి ఏమనిపించదు. కావాలని నటించినప్పుడు, కావాలని కృత్రిమంగా చేసినప్పుడే అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు నిజంగా జెన్యున్గా బాలకృష్ణ ఫ్యాన్లు ఉన్నారు అనుకో, వాళ్ళ అభిమానాన్ని చూపెడితే మనకేం ఏమనిపించదు. ఓకే, వాడు అంతే ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంతే ఇక వాడు అనుకుంటాం. కానీ కృత్రిమంగా ప్రవర్తించే వాళ్ళని చూస్తే జర ఈ అవసరమా అనిపిస్తుంది. ఇది డాన్స్, ఇది సంతోష్ ముద్ద. హాయ్, హలో బ్రదర్. హాయ్ బ్రదర్. రాజేష్ మాడిఫుల్ బ్రదర్. ఏమంటున్నారు బ్రదర్? అమెరికాలో సెక్స్ కావాలంటే శుక్రవారం కానీ, పరిచయమైన వాళ్ళని ఇంకోటి ఇక నీకు చదువుతా. సో నీకు ఓపిక లేదు, ఇక నాకు ట్రెడిషనల్ వేలో, సాంప్రదాయ పద్ధతిలో అమ్మాయిని యొక్క ఫిజికల్గా చూసి ఫ్రెండ్ చేసుకునే శక్తి నాకు లేదు అనుకుంటే, ఇక ద అదర్ ఆప్షన్ ఈస్ పబ్బులకు పోవాలి. పబ్బులకు పోయి ఇక డ్యాన్సులు చేస్తే ఎవరో ఒక అందరి నంబర్ అడిగితే ఆ మత్తులో ఉన్నప్పుడు ఇస్తే, ఆ నంబర్ ఇచ్చినప్పుడు మళ్ళీ తెల్లారి కాల్ చేస్తే ఆమె ఓకే రెస్పాండ్ అయ్యి ఓకే రమ్మంటే అదొక ఆప్షన్. ఓకే, అంటే అట్లీస్ట్ నువ్వు ఫిజికల్గా ఫస్ట్ చూడాలి. అంటే ఆన్లైన్లో పోతే బుక్ అయిపోతావు. నేను చెప్పదలుచుకుంది, అమెరికాలో సెక్స్ కావాలంటే శుక్రవారం కానీ, పరిచయమైన వాళ్ళని ఇంటికి మాత్రం తీసుకురావద్దు. కరెక్ట్. మనం వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళని మన ఇంటికి తీసుకురావద్దు. ఎనీ థర్డ్ ప్లేస్లో కలువు. సింపుల్. ఎవరినైనా సరే, నాట్ ఓన్లీ ఫర్ సెక్స్, ఈవెన్ జనరల్గా ముచ్చట కోసం కూడా, దోస్తులను కూడా, మన ఇండియన్ దోస్తులను కూడా, తెలుగు వాళ్ళని కూడా ఇంట్లోకి తెచ్చినావంటే అయిపోయింది ఇక నీ పని. నీ సోఫా ఎంత రేటు ఉంది, నీ టీవీ ఎంత రేటు ఉంది, నీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి, నీ గరాజ్ ఎంత పెద్దగా ఉంది, ఇక లెక్కలు స్టార్ట్ అవుతాయి. ఈ లెక్కల్ని బట్టి వాళ్ళు నీతో ఎట్లుండాలనో అది మొత్తం మారిపోతుంది. కాబట్టి అవసరం లేదు. ఇంకా నీ కుటుంబ సభ్యులను తప్పదు కాబట్టి, మమ్మీని, డాడీని, అక్కని, చెల్లెని తప్పదు కాబట్టి, కుటుంబ సభ్యులను తప్ప ఇక మిత్రులని, థర్డ్ పర్సన్ని, ఆఫీస్ కొలీగ్స్ని ఎవరిని కూడా ఇంట్లోకి తీసుకురావద్దు. కలవాలంటే రెస్టారెంట్లో కలువు, పార్క్లో కలువు, ఇంకో దగ్గర థర్డ్ ప్లేస్లో కలువు. డోంట్ బ్రింగ్ దెమ్ ఇంటూ యువర్ హోమ్. సింపుల్. ఇది వాళ్ళని కానీ పరిచయం. నేను 30 ఏళ్ళకి అప్పు చేసుకొని ఇల్లు కొనుక్కున్నాను. మనకి ఇండియన్ సాంప్రదాయం ప్రకారం ఇక ఫంక్షన్లు అయితే కదా, ఏమంటారు ఏంటి, శ్రీమంతం అయితే మా మేనేజర్ని తీసుకొని వచ్చిన ఇంటికి. కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ అట్లా మేనేజర్ క్లోజ్ అని తెల్లాయన. అది వాళ్ళ కల్చర్, అది బంగారం గింగారం వాళ్ళకి అర్థం కాదు కదా. నా కింద పని చేసేవాడు ఇల్లు కొనుక్కొని వాడు బంగారం, అది అప్పు చేసిన ఇల్లు, 30 ఏళ్ళకి లోన్ ఉంది ఇంకా. ఓకే, సో వానికి అవన్నీ తెలియదు కదా. నేను ఇల్లు కొనుక్కున్నా, నాకు కింద పని చేసేవాడు బచ్చగాడు, 30 ఏళ్ళు కూడా లేడు, వీడు ఇవన్నీ కొనుక్కుంటూ వానికి పగ పెట్టుకున్నాడు లోపల. ఇవి పెట్టుకొని వాడు చూపెట్టే కాడికి ఎంత చూపెట్టాలో అంత చూపెట్టిండు. ఏం చేస్తాం మనం, ఏం చేయలేం. మా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్పిన కదా, ఆయన దగ్గర ఏది పోర్ష్ కారు కొనుక్కున్నాడు. ఎందుకోసం? ఆయన దగ్గర పైసలు బలిసి కాదు, అప్పు చేసి కొనుక్కున్నాడు. ఆయనకు సోకు, లగ్గంగా పెళ్లి కాలేదు, ఈ పెళ్లి చేసుకుంటాడన్న ఆశ కూడా లేదు. సో ఏం చేయమంటావు, ఆయనకి ఒంటరిగా ఉన్నాడు. వచ్చిన పైసలు ఆయన ఖర్చు అయ్యే దగ్గర అవుతున్నాయి, మిగిలినవి అప్పు చేసి కొనుక్కున్నాడు. ఆ మేనేజర్కి ఏం తెలుసు ఇవన్నీ? ఈయన పోర్ష్ కార్లో ఇక వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు కదా, ఎవరిది పోర్ష్ కార్ అంటే ఫలానా ఆయనది, ఎవరు నీ కింద పని చేసేవాడు. ఇన్స్టెంట్ అన్నాడంట ఈయన ఏదో మీటింగ్లో అని, ఇన్స్టెంట్గా ఈయనకి వచ్చే రేట్ కట్ చేసిండంట. అవసరమా? 2 కార్లు కొనుక్కొని ఏదైనా లగ్జరీకి ట్రిప్లకు పోయినప్పుడు ఈ కారు వాడుకోవాలి, డొక్కు డొమాలం కారును ఆఫీస్ తీసుకోవాలి. మరి ఏం చేస్తావు? వెన్ యూఆర్ ఇన్ ఏ రోమ్ బీ లైక్ ఏ రోమన్ అంటే ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి పైన ఉండాలంటే అప్పుడున్న సుమన్ని, రాజశేఖర్ని, వీళ్ళందరినీ తొక్కిన ఉదయ్ కిరణ్ వాళ్ళకి ఏ కారణం చేత అయినా తొక్కలేదా చిరంజీవి? ఒప్పుకుంటాడా చిరంజీవి? అంతే ఇక మనం ఏం చేస్తాం. ఇంటికి మాత్రం తీసుకురావద్దు. కరెక్ట్. లేదా శనివారం నైట్ క్లబ్కి వెళ్ళాలి. కరెక్ట్. అక్కడ కూడా చాలా జాగ్రత్త వెళ్ళాలి. నైట్ క్లబ్లకు కూడా
అన్ని లొకేషన్స్లో ఒకటే తీరు లేవు. ఒకప్పుడు ఇప్పుడున్నంత క్రైమ్ రిలేటివ్లీ తక్కువ ఉండే అమెరికాలో. అప్పుడు ఎందుకు తక్కువ ఉండే, ఇప్పుడు ఎందుకు ఎక్కువైందో మనకు కరెక్ట్ ఐడియా లేదు కానీ, బట్ ఒకప్పుడు సేఫ్ ప్లేస్లు అనుకున్న నైట్ క్లబ్లు ఇట్లాంటివి కూడా ఈ మధ్య చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సంయమనం పాటించి సిచ్యువేషన్ అది కరెక్ట్గా విశ్లేషించుకొని నిజంగా అక్కడ ఎలాంటి జరిగే అవకాశం లేదని 1-2 సార్లు చెక్ చేసుకున్నాకనే వెళ్ళాలి. ఓకే, తొందరపడి పోయి కష్టాలు తెచ్చుకోవద్దు. సింపుల్. ఇంకోటి ఏంటంటే, 4 పబ్లిక్ ప్లేస్ పోయినప్పుడు ఏమంటారు, ఈ మధ్యకాలంలో ఈ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ మాస్ షూటింగ్ జరుగుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ కొన్ని రోజులైనా ఒక 1-2 ఇయర్స్ వరకైనా 4 జనాలు ఉండే ప్లేస్లకి కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఎవడొచ్చి ఇప్పుడు 4 ఉన్న దగ్గర ఇండియన్స్ అందరూ ఒక ఫంక్షన్ రోడ్డు మీద ఊరేగింపులో ఏదైనా చేస్తున్నారు అనుకో, తిక్కలేసిన వాడని తీసుకొచ్చి గన్ను తీసి అందరిని కాల్చిండు అనుకో, ఏం చేస్తాం? సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఎనీ పబ్లిక్ గ్యాదరింగ్స్. సింపుల్. అది అమెరికన్స్ అయినా ఇండియన్స్ అయినా సరే, 4 జనాలు ఉన్న దగ్గరికి ఒక 1-2 ఇయర్స్ దాకా కొంచెం ఈ హేట్రేడ్, ఈ అమెరికాలో ఉన్న ఈ యొక్క డిఫరెంట్ వాతావరణం, లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో, మానసిక రోగాల్లో ఏదో ఒకటి ఈ యొక్క బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది కదా, ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ అన్నా, లేకపోతే 3-4 ఇయర్స్ అన్నా పబ్లిక్ ప్లేస్లో మాస్ గ్యాదరింగ్స్లోకి పోకుండా ఉండడం ఉత్తమమేమో అని నా అభిప్రాయం. తెలియదు కదా, ఎవడు పిచ్చినా కొడుకు ఎవడో వచ్చి గన్ షూట్ చేసిన అందరినీ మాస్ కాల్చిండు అనుకో, వీ డోంట్ నో. అవుతున్నాయి కదా, స్కూళ్ళలో కూడా అవుతున్నాయి కదా, అన్ని బందోబస్తు ఉన్న స్కూళ్ళలోనే అవుతున్నాయి కదా. సో అట్లాంటప్పుడు ఇండియన్స్ మీద హేట్రేడ్ ఉన్నప్పుడు కావా? ఇక్కడ ఉన్న లోకల్ బిడ్డలనే, అమాయకులనే, ఇంకా లోకాన్ని చూడనటువంటి చిన్నపిల్లలనే అంత రక్షణ ఉన్న స్కూళ్ళలోనే డే టైంలో అవుతున్నాయి ఈ సిక్ పీపుల్. ఎవడో ఒకడు వానికి ఏదో విషయంలో కోపం ఉండి, ఏదో విషయంలో ప్రభుత్వ పాలసీ మీద వ్యతిరేకత ఉన్నాడు, వాడు డే టైంలోనే ఈ ముక్కు పచ్చల పిల్లల మీదనే చేస్తున్నాడు. మన ఇండియన్స్ మీద ద్వేషం ఉన్నోళ్ళు, అసూయ ఉన్నోళ్ళు చేయరా? సో కాబట్టి అవాయిడ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఫర్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఒక 2-3 ఇయర్స్ దాకా. కాలం మారుతుంది, ఎల్లకాలం ఒకటే తీరు ఉండదు కదా. శనివారం నైట్ క్లబ్ వెళ్ళాలి బ్రదర్. వెళ్ళి అక్కడ మంచిగా డ్యాన్సులు పట్టుకొని ముద్దులు అవన్నీ అవుతాయి. బాగా నచ్చితే నంబర్లు మార్చుకొని తెల్లారి హోటల్లో, రెస్టారెంట్లో ఎక్కడైనా డేట్ అని కలవచ్చు. లేదా అదంతా ప్రాసెస్ వద్దంటే అక్కడే డౌన్ టౌన్ లో ఏదైనా హోటల్ తీసుకొని పోవడం. కరెక్ట్ బ్రదర్, వాట్ యూ సైడ్ ఈస్ 100%. ఇండియాలో అయితేనే ఇప్పుడు నువ్వు చెప్పింది పబ్బులలో, పబ్బులు ఈ సింగిల్ ఉమెన్ కానీ సింగిల్ మెన్ కానీ వీళ్ళు అందరూ, ఈవెన్ ఇండియాలో అమెరికాలో పెళ్లి అయిన వాళ్ళైనా ఎవరైనా సరే, ఎవరైతే ఇట్లా సెక్స్ కావాలనుకున్న వాళ్ళు పోతారు, తాగుతారు, డాన్సులు చేస్తారు. ఆ తాగిన మత్తుల ఇక వాళ్ళకి అక్కడే వీలైతే నియర్ బై హోటల్ అక్కడ పోయి చేసుకుంటారు. లేదు ఆ నైట్ లో ఇక వద్దు అనుకుంటే తెల్లారి నంబర్ చేంజ్. దట్ కరెక్ట్, అగ్రి విత్ యూ. సో ఏది రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నావు? తెలియని వాళ్ళతో కండోమ్ పెట్టుకొని చేస్తే అసలు చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. అదే బ్రదర్, తెలియని వాళ్ళతోటి రిస్కే. అది కండోమ్ పెట్టుకున్నా రిస్కే, ఓకే, చేయకున్నా ఒకటే. అది ఏమీ ఆనందము అర్థం కాదు. ఎందుకంటే కండోమ్ పెట్టుకొని చేయడం అదే బ్రదర్. అందుకే అది యూఆర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్, ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద ఎనర్జీ, అనేకం ఉన్నాయి కాబట్టి అన్నోన్ పర్సన్తో అది ప్రొటెక్షన్. కండోమ్ పెట్టుకుంటే నీకు పెద్ద రోగాలు రావు, కానీ దట్ డస్ నాట్ మీన్ నీకు ఎలాంటి రోగాలు రావు. స్కిన్ టు స్కిన్ టచ్ అయితే, లేకపోతే ఆ యొక్క లాలాజలం ఎక్స్చేంజ్ అయితే, లేకపోతే ఇంకా బాడీలో వేరే ప్లేస్లో ఎక్కడైనా కట్టు ఉంటే బ్లడ్ ఎక్స్చేంజ్ అయితే, ఇంకోటి అయితే, ఎలాంటివి కావు అన్న గ్యారెంటీ అయితే ఏం లేదు. రెండోది, ఆ వ్యక్తి యొక్క ఎనర్జీని నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. నాట్ ఓన్లీ ఫిజికల్ టచ్, యు ఆర్ ఎక్స్చేంజింగ్ ద ఎనర్జీ ఆల్సో, ఓకే. కాబట్టి వైబ్రేషన్స్, వైబ్ అంటారు కదా, వైబ్ ఉందిలే అంటారు కదా. సో ఆ వైబ్ని కూడా నువ్వు ఎక్స్చేంజ్ చేస్తున్నావు, ఓకే. సో కాబట్టి ఇట్స్ బెటర్ టు మేక్ ఏ ఫ్రెండ్ ఏ గర్ల్ అంటే ఆమెను మొదటగా ఫ్రెండ్ చేసుకో. అంటే వయసు వర్స, నేను అమ్మాయి కూడా చెప్తున్నా, నాట్ ఓన్లీ బాయ్. సో బోత్ మేక్ ఫ్రెండ్స్ ఈచ్ అదర్, కనెక్ట్ ఎమోషనల్లీ, దెన్ కనెక్ట్ ఫిజికల్లీ. Then you enjoy the physical act to the full extent. ఇవంతా ఓపిక లేకపోతే నువ్వు చెప్పిన కల్చర్, పబ్బు పో, ఓకే, ఎక్స్చేంజ్ నంబర్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సింపుల్. సో ఏమంటున్నావు బ్రదర్? మాలా కరుణ్, నైస్ బ్రదర్, యుఎస్ లైఫ్ స్టైల్ గురించి చెప్తున్నందుకు.
అదే బ్రదర్, నేను ఏదైనా చెప్పినా అంటే దాని గురించి పూర్తిగా విశ్లేషించి దానిలో సబ్జెక్ట్ ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది అంటే చెప్తా. కానీ ఏదో టైం పాస్ కోసమో ఏదో వ్యూస్ కోసమో అట్లా అయితే నేను చెప్పా. ఓకే, ఇంకా చాలా మంది చెప్తున్నారు అట్లా, కానీ నేను అట్లా చెప్పా. ఓకే, పంచి ప్రభాకరు, విషు కలవల, ఇంకెవరెవరో చెప్తున్నారు, బొడ్డులూరి యశ్వంత్. సో అదంతా ఏమంటారు, ఆర్టిఫిషియల్. వీడు తెలుగు అసోసియేషన్, తెలంగాణ అసోసియేషన్ పెట్టుకుంటారు. వాళ్ళ ఎలాంటి కష్టం వస్తే ఎవడు కాంట్రిబ్యూట్ చేయడు, కానీ టైం పాస్కి ఇట్లా వ్యూస్ కోసమో ఏదో నేను కూడా ఉన్నా అని అట్లా అయితే నేను చెప్పా. ఓకే, రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు బ్రదర్, నేను అమెరికా వచ్చిన కొత్తలో నన్ను కూడా వేరే వాళ్ళతో పోల్చి మా తల్లిదండ్రులు ఇలాగే అనేవాళ్ళు. వాళ్ళు పొలం కొన్నారు, అపార్ట్మెంట్ కొన్నారు అని నేను తిక్కలేసి ఒకటే అన్నా వాళ్ళు అమెరికా పోయింది సంపాదించుకోవడానికి, కానీ నేను అమెరికా వచ్చింది ఎంజాయ్ చేయడానికి అని చెప్పాను. బంధుమిత్రులకు కూడా అలాగే చెప్పాను, నేను ఎంజాయ్ చేయడానికి అమెరికా వచ్చాను. ఐ అప్రిషియేట్ యూ బ్రదర్. ఓకే, దయచేసి ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు చెప్తున్నా, అమెరికాల చెట్లకి డబ్బులు కాయవు. ఓకే, అమెరికాలో కూడా మేము నోటితోటే అన్నం తింటాము. ఓకే, అమెరికాలో కూడా వీళ్ళ ఇంట్లో ఉంటే చేయితోడు తింటాము, బయట పోతే నలుగురు ముందట వాళ్ళ ముందట మన కల్చర్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే చేయిలో బ్యాక్టీరియాలు ఉంటాయి, ఇవన్నీ తిన్నప్పుడు లోపలికి పోతాయి, కానీ మనం గడుపుకుంటాము అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి. సో అక్కడ మనకు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వెలగాలి కాబట్టి స్పూన్లో పోర్క్లో వాడతాము. ఓకే, అర్థమైందా? సో ఈ క్రమంలో నేను ఒకటే చెప్పదలుచుకున్న ఇండియాలో ఉన్న పేరెంట్స్కి కానీ ఎవరైనా సరే, అమెరికా అంటే అదేదో భూతల స్వర్గము అదేదో అనుకుంటే, ఇండియాలో కూడా ఇంతకంటే బెస్ట్ ప్లేస్లు నేను అమెరికాలో చూసిన ఎయిర్పోర్ట్ల కంటే ఇండియాలో ఉన్న ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నేను మన యొక్క రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ పరిసర ప్రాంతాలకు వస్తే నాకు ఇండియాలో ఉన్న ఫీలింగ్ రాదు. ఓకే, ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ చూసినాక నాకు షికాగోలో ఎయిర్పోర్ట్ నచ్చలే, నా మినియాపోలిస్ ఎయిర్పోర్ట్ నచ్చలే, ఇంకా డాలస్ ఎయిర్పోర్ట్ నచ్చలే. ఇండియా కంటే 10 రెట్లు మంచిగా ఉంది, అమెరికా కంటే 10 రెట్లు మంచిగా ఉంది ఢిల్లీ ఎయిర్పోర్ట్, పాలెం. ఓకే, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అట్లా ఇండియాలో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ నేచర్ ఉన్నాయి. ఇండియాలో కూడా మంచి రిచ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఈ యొక్క అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు అన్ని ఏమంటారు అవన్నీ కలిపి ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీలు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి అమెరికాలో లేనిది ఇండియాలో ఏం లేదు, ఇండియాలో లేనిది అమెరికాలో ఏం లేదు. కాకపోతే నువ్వు వెతుక్కోవాలి, ఓపిక ఉండాలి, వెతుక్కోవాలి, 4 పైసలు ఖర్చు అవుతాయి. బట్ అమెరికాల కంటే బెస్ట్ ఫెసిలిటీసు, బెస్ట్ ఫుడ్, బెస్ట్ వాతావరణము ఇండియాలో చాలా ఉన్నాయి. మేము అప్పుడు ఎప్పుడో వచ్చినాం కాబట్టి, పిల్లలు ఉన్నారు, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఉండాల్సి వస్తుంది. కానీ ఒకవేళ టైము అన్ని అనుకూలిస్తే నేను పర్మనెంట్గా ఇండియాకి రావడానికి కూడా నాకు 1% నాకేమి అమెరికాలో ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు చెప్తలేను, వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 20 ఏళ్ళు కానీ ఎన్ని ఏళ్ళైనా కానీ. ఓకే, నాకు ఇండియాకి నేను ఫస్ట్ టైం అమెరికాకి వచ్చి స్టూడెంట్గా ఉండి 3.5 years తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు మా డాడీ ప్లస్ ఇంకా మా చుట్టమైనే ఉండే డ్రైవరు. సో పిక్ చేసుకోవడానికి వస్తారు కదా మా డాడీ ఫ్రెండ్స్ అట్లనే ఆ చుట్టపైన వచ్చారు. నువ్వు ఒకటి అడిగినరు, ఆ కార్లో కూర్చొని ఇంటికి పోతుంటే అడిగారు, నీకు ఇండియా నచ్చిందా అమెరికా నచ్చిందా అని అడిగారు. నాకు ఇండియానే నచ్చిందంటే వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయి నవ్వాలి నేడు వల్ల ఇట్లా వింతగా చూస్తున్నారు. అందరూ అమెరికా మంచిగా ఉంటుంది, అమెరికా గొప్పది అంటారు కదా. అంటే నేను ఒకటే అన్నా, మనది అది ఫెసిలిటీస్ కాదు, మనది అన్నప్పుడు దానికి వచ్చే ఆ యొక్క ఆనందము, మనది అన్నప్పుడు అది గంజి మెతుకులైనా సరే ఆ వచ్చే తృప్తి మనది కాని దాని మీద రాదురాయ్యా అని నేను చెప్పిన. వాళ్ళు కరెక్టే అని వాళ్ళు సంతోషపడ్డారు. సో వాస్తవం ఇది. ఓకే, మనది గాంధీ అది ఎంత మంచిగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత పెద్దదైనా సరే అది మనకి ఆ తృప్తి రాదు. అది కాకి పిల్ల కాకి ముద్ద అంటారు కదా. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ఆ స్వేచ్ఛ అనేది ఉంటుంది చూసినాం. మనది అన్నప్పుడు ఆ స్వేచ్ఛ ఉండదు పరాయి అన్నప్పుడు. సింపుల్. ఓకే, సో అదే తల్లిదండ్రులకు ఏం చెప్తున్నా అంటే, అమెరికాలో చెట్లకు కాయ వాడు ఓడో ఇంట్లో ఇండియాలో ఫంక్షన్ చేసుకుంటే, వాడు ఓడో అమెరికాలో పీసడి చేసి ఏదో 4 పైసలు చూపెడితే, వాడు కార్లో తిరిగితే, వాడు కళ్ళద్దాలు పెట్టుకుంటే, చిన్న చిన్న షెడ్యూల్ వేసుకొని తిరిగితే, ఫంక్షన్లు చేసి లక్షలు ఖర్చు పెట్టినంత మాత్రాన వాడు ఉన్న 1-2 రోజులలో స్వర్గం చూపెడితే, వాడు మంచి కార్ రెంట్ తీసుకొని కార్లలో తిరిగినంత మాత్రాన, లేకపోతే వాడు పీసడి చేసి 10 ఎకరాలు కొనుక్కున్నంత మాత్రాన ఇడ అమెరికాలో చెట్లకు కాయలు కాస్తున్నాయి, వాడు నిజంగా ధనవంతుడు అని మీరు అనుకుంటే అది మీ భ్రమ. ఓకే, వాడు ధనవంతుడు అయితే తెలిసిపోతుంది. అమెరికాలో మన ఇండియన్స్ ధనవంతులని ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మిగతా వాళ్ళందరూ ఐటీలో పనిచేసే వాళ్ళు అందరూ మిడిల్ క్లాసే. ఓకే,
వాడు పర్మనెంట్గా ఇండియాకి వస్తే ఎట్లుంటాడో చూడండి, లేదు వాడు అమెరికాలో పర్మనెంట్గా ఉన్నప్పుడు ఎట్లుంటాడో చూడండి. వాడి నెల 2 నెలలు వాడు చూపెట్టే స్వర్గం నిజమని అనుకోకండి. వాడు ట్యాక్సులు తీసేసినాక వాడి పైసలు ఎంత వస్తున్నాయో కరెక్ట్ వాడి పే స్టాప్ చూపెట్టి లెక్క అడగండి. వాడు ఏదో నోటితోటి చెప్పింది లెక్క నమ్మకండి. 10 లక్షలు వస్తాయి అంటారు. వాడి ట్యాక్సులు గీక్సులు పోయినాక నెలకి ఎవ్రీ 15 డేస్కో ఎవ్రీ 2 వీక్స్ కానీ నెలకు కానీ వానికి వచ్చే పే స్టాప్ ఎంతనో వానికి కాపీ పంపిమనండి. ఆ కాపీలో వాని దాన్ని కన్వర్ట్ చేయండి. ఆ ట్యాక్సీలు అన్ని పోయినాక నికరం ఉంటుంది కదా, నెట్ ఉంటుంది కదా, ఆ నెట్ని ఇండియాల రూపంలో కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసి దీంట్లోకి వెళ్ళి నువ్వు ఎన్ని ఖర్చు అవుతాయి నెలకి, ఓకే, నీ కారుకి మార్టిగేజ్ ఎంత కడతావు, లేక అది లోన్ ఎంత కడతావు, లేకపోతే ఇంటికి మార్టిగేజ్ ఎంత కడతావు, నువ్వు ఇన్సూరెన్స్లో ఎంత కడతావు, మెడికల్ ఇన్సూరెన్స్ ఎంత కడతావు, ఇంకోటి ఎంత కడతావు, అన్ని ఖర్చులు లెక్క పెట్టండి. ఫుడ్కి ఎంత అవుతుంది, రెస్టారెంట్కి ఎంత అవుతుంది, సో అన్ని లెక్కలు అడగండి. వాడిని అన్ని తీసేసినాక అప్పుడు వానికి అన్ని పోయినాక ఎంత మిగులుతుంది లెక్కేయండి. మీకు దండం పెడతాం. ఎవడో ఏదో చెప్పింది, ఎవడో ఏదో కృత్రిమంగా చూపెట్టింది మీరు దయచేసి నమ్మొద్దని. ఇండియాలో ఉన్న ప్రతి సామాన్యుడికి అమెరికా అంటే అదేదో భూతల స్వర్గం కాదురా అయ్యా. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మీకు ఇండియాలో కన్వర్ట్ చేస్తే అది పెద్దగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ వచ్చిన పైసలకి ఇక్కడ అయ్యే ఖర్చులకి లెక్క పెడితే పెద్దగా ఏం మిగిలవు. ఓకే, సింపుల్. వాడు ఎవడన్నా పీసీడీ చేసి ఇండియాకి టెంపరీగా వచ్చి పర్మనెంట్గా మూవ్ అయితే ఆ 4 పైసలు ఆడ కన్వర్ట్ చేసుకుంటే అది పైసలు లెక్క కనిపిస్తాయి, కానీ ఇక్కడ ఉంటే ఆ పైసలకు వాల్యూ లేదు. మళ్ళా ఇవన్నీ కాకుండా ఏదైనా చిన్న రోగం వచ్చి పెద్ద రోగం వచ్చినా ఇంకేదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా వీటి అన్ని దాచిపెట్టిన పైసలు దేనికి పనికిరావు. ఇప్పుడు అప్పు చేద్దామని అప్పు ఉంటుంది. సో కాబట్టి ఈచ్ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ గుడ్, ఇట్స్ ఓన్ బ్యాడ్. కాబట్టి దూరపు కొండలు ఉన్న ఉంటాయి, ఎక్కడ ఉంది తెలుస్తుంది. కాబట్టి అమెరికా అంటే అదేదో ఘనకార్యం అని అనుకోకండి దయచేసి. ఓకే, సింపుల్. 100 మందిలో 1000 మందిలో ఒకడు ఉండొచ్చు మీరు అనుకుంటున్నట్టు. ఆ ఒక్కడిని చూపెట్టి మిగతా వాళ్ళందరూ అట్లనే ఉంటున్నారు అనుకోకండి. ఆడ ఒక్కడే ఉంటాడు అట్లా అంటాడు. ఎవడో వ్యాపారం చేసుకున్నాడు, ఎవడో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినాడు, ఎవడో స్టార్టింగ్లో హోటల్లో పెట్టినాడు, 4 వ్యాపారం చేసినాడు, వాడు 4 పైసలు ఎక్కువ సంపాదించినాడు, ఎవడో పిల్లమోడు డాక్టర్ పని చేసి వాడు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అట్లా 4 పైసలు సంపాదించినాడు. ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అట్లాంటి వాళ్ళు, ఆ ఝాన్సీ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు. కానీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. మెజారిటీ మన ఇండియన్స్ అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. ఓకే, కాబట్టి మీరు ఒక అపోహలో ఉండకండి దయచేసి. సతీష్ ముద్ద కరెక్ట్గా చెప్పారు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, సురేష్ దొమ్మకొండ నమస్తే బ్రదర్. ఓకే, ఏమంటుంది బ్రదర్? రాజేష్ మామిడిపల్లి, పిల్లలు పెద్దగైన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని ఒక 6 నెలలు అమెరికాలో 6 నెలలు భారతదేశంలో ఉండడం అత్యుత్తమంగా అనిపిస్తుంది నాకు. తప్పేం లేదు బ్రదర్, అట్లా ఉన్నా సంతోషం. పిల్లలు పెద్దగైనాక మొత్తానికి పర్మనెంట్గా మూవ్ అయ్యి అప్పుడప్పుడు పిల్లల్ని చూసిపోవచ్చు. ఎండాకాలం వచ్చేసి పిల్లలతో గడిపేసి, ఎండాకాలం ఎట్లయినా ఇండియాలో వేడి ఉంటుంది కాబట్టి ఎండాకాలం మిగతా 9 నెలలు ఇండియాలో ఉండి ఆ 3 నెలలు ఇక్కడ వచ్చి పిల్లలతో గడిపేసిపోతే అయిపోతుంది. వాళ్ళకు కూడా సెలవులే కాబట్టి ఎండాకాలం అంటే ఈవెన్ కాలేజీ పోయినా సెలవులే ఉంటాయి కాబట్టి. సో ఎండాకాలం ఇక్కడ గడిపి ఇక్కడ చలి దేశం కాబట్టి మిగతా 9 నెలలు ఇండియాలో గడిపినా తప్పులేదు. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు ఉంటే నువ్వు చూసుకో, కానీ ఎల్లకాలం వర్క్ చేయాలని లేదు కదా. నీవు సొంతంగా ఏదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా వేరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైట్? అవును బ్రదర్. రాజేష్ బ్రదర్ ఏమంటుంది బ్రదర్? రాజేష్ మామిడిపల్లి బ్రదర్, భారతదేశంలో అన్నీ ఉన్నాయి బ్రదర్. నీకు వేడి కావాలంటే చెన్నై, దక్షిణ భారతదేశం. నాకు చల్లగా కావాలంటే అటు సైడ్ హిమాచల్ ప్రదేశ్ సైడ్ వెళ్ళొచ్చు. బీచ్లు కావాలంటే ఉన్నాయి, కరెక్ట్. గోవా ఈజ్ ద బెస్ట్ ప్లేస్. పాండిచ్చేరి ఈజ్ ద బెస్ట్ ప్లేస్, పుదుచ్చేరి. ఓకే, సిమ్లా ఉన్నాయి. వర్షాలు కావాలంటే అది చిరాకుండ ఇది కొండలు కావాలంటే అన్నీ ఉన్నాయి బ్రదర్. అన్నీ కూడా అవసరం లేదు బ్రదర్. ఇప్పుడు నువ్వు ఒక 3-4 నెలలు ఇబ్బంది అవుతుంది. ఇది ఫిబ్రవరి నుంచి ఒక జూన్ దాకా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎండాకాలం ఇబ్బంది అవుతుంది. ఓకే, ఒక 2-3 నెలలు, 4 నెలలు మ్యాక్సిమం. కానీ మిగతా టైం అంతా ఇబ్బంది ఉంటుంది. వర్షాకాలం కానీ ఇక బెస్ట్ కాలం అయితే చలికాలం ఇండియాలో, మన తెలంగాణలో. ఓకే, ఇక ఇది ఎండ్ ఆఫ్ నవంబర్, ఎండ్ ఆఫ్ అక్టోబర్ కానీ నవంబర్, డిసెంబర్, జనవరి హెవెన్. ఓకే, చలి కొంచెం చల్లగా, సీతాఫలాలు, ఇట్స్ వెదర్ చాలా బాగుంటుంది. వింటర్ బెస్ట్, వర్షాకాలం కూడా నాట్ బ్యాడ్. ఓన్లీ కొంచెం ఇబ్బంది అయ్యేది, కొంచెం అన్కంఫర్ట్ అయ్యేది ఎండాకాలం అవుతుంది. ఒక ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఒక మే ఎండింగ్ దాకా.
ఓకే, అంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు జరిగి బంద్ అవుతుంది. ఈ 3 నెలల్లో కూడా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 దాకా బయటకు పోకు. ఏదైనా పని చేసేదంటే పొద్దుగాల 12 మధ్యాహ్నం కంటే 12 లోపల చేసుకో, లేదు అంటే 4 గంటల తర్వాత చేసుకో. దుబాయ్లో అదే చేస్తారు. ఈ దుబాయ్ కానీ సౌదీ అరేబియా కానీ ఇట్లా అన్నిట్లో ఏం చేస్తారు, మధ్యాహ్నం బంద్ చేస్తారు షాపులు, మళ్ళీ సాయంత్రం తెరుస్తారు. సో మధ్యాహ్నం ఒక 3-4 గంటలు బయటకు పోకపోతే మిగిలిన ఎండాకాలం కూడా మంచిగా ఉంటుంది. సో కాబట్టి 365 డేస్ వాతావరణము అనుకూలంగా ఉన్న ప్రాంతాలు మన భారతదేశంలో ఉన్నాయి. చెన్నై, ఈ కోస్టల్ రీజియన్స్, ముంబై, తర్వాత ఈ యొక్క ఆంధ్ర, ఈ కోస్టల్ రీజియన్స్ జర హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఎండాకాలం ఇబ్బంది అవుతుంది. కానీ మన హైదరాబాద్, డక్కన్ యొక్క డ్రై ప్లేస్, సో ఆ ఇబ్బంది కూడా లేదు, హ్యూమిడిటీ కూడా లేదు. కాబట్టి మన తెలంగాణ భూతల స్వర్గం. ఓకే, 365 డేస్ కంఫర్టబుల్గా నార్మల్గా చెడ్డీ బనీన్ వేసుకొని కూడా, లేదా టీ షర్ట్ వేసుకొని కూడా కంఫర్టబుల్గా బయట తిరగవచ్చు. ఇప్పుడు అమెరికాలో నేను మినియాపాలిస్లో తిరగలుగుతానా? ఆల్రెడీ స్టార్ట్ అయింది అలాగా. మళ్ళీ ఎప్పటిదాకా ఉంటుంది? ఏప్రిల్ సమ్ టైం ఏప్రిల్ దాకా. అంటే ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అంటే తక్కువ 7 నెలలు వస్తుంది. కానీ 6 నెలలని ఉంటుంది కదా మినిమం. ఇక వరస్ట్ అయితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 4 నెలలు అయితే వరస్ట్ ఉంటుంది కదా. మైనస్లలో పోతుంది కదా. కోడిగుడ్డు ఇట్లా ఇసిరేస్తే గడ్డ కడుతుంది, నీళ్ళు ఇట్లా ఇసిరేస్తే గడ్డ కడుతుంది, కొన్నిసార్లు స్లీట్ పడుతుంది, అంటే మొత్తం డ్రై ఇట్లా మన జారే ఐస్ అవుతుంది. సో ఉన్నాయి. ఈవెన్ డాలస్ అంటారు కదా, డాలస్ కూడా నేను వింటర్లో పోయినా, నువ్వేమి నార్మల్గా పోలేము బయటకు రోడ్డు మీదకి. కరెక్ట్ బ్రదర్, భారతదేశము భూతల స్వర్గం. ఓకే, బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. రాజేష్ మామిడిపల్లి, అమెరికా భూతల స్వర్గం అని అట్లా క్రియేట్ చేసిర్రు. ఎవడో ఎప్పుడో పోయినవాడు వాడు ఇండియాకి వచ్చేసి అట్లా లేని దాన్ని చూపెట్టి, ఆ రోజులలో ఏది కార్లో తిరగడము, ఇవన్నీ బేసిక్ ఫెసిలిటీస్ మనకి ఏమంటారు ఇండియాలో అవైలబుల్ లేకుండే కాబట్టి, కార్ అనేది ఒక లగ్జరీ వస్తువు ఉండే కాబట్టి, సో మనల్లో ఎవడన్నా కార్లో తిరిగితే ఇండియాకి వచ్చి అరే ఆడు అమెరికా ఇట్లనా అట్లనా అని వాడు ఉన్నది గింత ఉంటే వీడు గింత ఎక్కువ చెప్పే వరకు నిజం అనుకున్నారు మనల్ని పాపం తెలియక. కానీ ఇప్పుడు మనలాంటి వాళ్ళం నిజం చెప్పాల్సి వస్తుంది. సో అమెరికా భూతల స్వర్గం అని అనుకోవడానికి నాకు తెలిసి ఒక కారణం ఏంటంటే, అక్కడ ఒకప్పుడు ఇండియాలో అమెరికాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ ని అక్కడ లగ్జరీగా ఉండే కాబట్టి భూతల స్వర్గం అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఇండియాలో లేదు. ఇవాళ అమెజాన్లో మనం ఏం కొనుక్కుంటున్నామో ఇండియాలో అన్ని దొరుకుతున్నాయి. చైనా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అయినా, అమెరికా ప్రోడక్ట్స్ అయినా, ఎనీథింగ్, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఉన్న వాహనాలు, ఎవ్రీథింగ్ ఇండియాలో లేనిది లేదు. ఇలా ఇండియాలో కూడా ఇంట్లో కూర్చుంటే మనకి ఏది ఆర్డర్ ఇచ్చినా ఇంట్లోకి వస్తున్నాయి, ఫుడ్ కానీ వస్తువులు కానీ. సో కాబట్టి వరల్డ్ బికేమ్ వన్, స్మాల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ లేని కూడా ఇండియాలో ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఒకప్పుడు ఇవి లేవు, ఇండియాలో లేవు కాబట్టి అమెరికాని భూతల స్వర్గం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లాస్ట్ 20 years నుంచి ఇండియా ఎనార్మస్లీ చేంజ్ అయింది, చాలా చాలా చేంజ్ అయింది. సో ఇండియానే కాదు, అక్రాస్ ద వరల్డ్, ఆఫ్రికా, అన్ని దేశాలు చేంజ్ అయిపోయినాయి. ఈ గ్లోబలైజేషన్ వల్ల ఇప్పుడు ప్రపంచం ఒకటైపోయింది. ఇంకా ఈ భారతదేశం కానీ వేరే దేశాలకు అడ్వాంటేజ్ ఏంటంటే వాతావరణం, వెదర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. కాబట్టి ఇప్పుడు అవే ఇక్కడికంటే బెస్ట్ అయిపోయినాయి. సో కాబట్టి పోయినాయి, ఆ రోజులు పోయినాయి. ఇంకా ట్రెండ్ ఇట్లనే కంటిన్యూ అవుతుంది. సో ఒకప్పుడు యూరోప్ లో ఉన్న దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇవి స్పెయిన్, పోర్చుగల్, ఇవి ప్రపంచాన్ని వెళ్ళినాయి. తర్వాత అమెరికా, రష్యా, సోవియట్ యూనియన్ వచ్చింది. ఇప్పుడు ఇండియా, చైనా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి క్లియర్గా. ఓకే, సో నాకు తెలిసి ఒక కారణం ఏంటంటే, ఇక్కడ అన్ని దొరుకుతాయి బ్రదర్. భారతదేశంలో అలా కాదు. ఇక్కడ వండిన అయితే దొరకాయి, ఇక్కడ తయారు చేసిన అయితే దొరకాయి. అన్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, రైట్? అవునా కదా? సౌత్ అమెరికా నుంచి, బ్రెజిల్ నుంచి, మెక్సికో నుంచి, లేదు అంటే ఏషియా నుంచి, లేక ఇండియా నుంచి, అనేక బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, అన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులు కదా అమెరికాలో ఉండేది. ఇక్కడ తయారు చేసినాయి, ఇక్కడ వండినాయి చాలా తక్కువ. ఈవెన్ కూరగాయలు కూడా సౌత్ అమెరికా నుంచే కదా వచ్చేది. సో ఒక కారణం ఏంటంటే, ఇక్కడ అన్ని దొరుకుతాయి బ్రదర్, దొరుకుతాయి, తయారు కావు, దొరుకుతాయి, కరెక్ట్. భారతదేశంలో అలా కాదు. ఇప్పుడు ఏ చిన్న ఉద్యోగం చేసుకున్నా అమెరికాలో కారు కొనుక్కోవచ్చు. కారు ఎడ కొనుక్కుంటున్నారు బ్రదర్? కారు సెకండ్ హ్యాండ్ నువ్వు పైసలు పెట్టి కొనుక్కోవచ్చు, కానీ ఫస్ట్ హ్యాండ్ మెజారిటీ ప్రజలు పైసలు పెట్టి ఎవడు కొనుక్కుంటుడు? లోనే కదా తీసుకుంటారు. లోన్ తీసుకుంటే అక్కడైనా కొనుక్కోవచ్చు, ఇక్కడైనా కొనుక్కోవచ్చు.
యాజ్ లాంగ్ యాజ్ నీకు స్టడీగా ఇన్కమ్ వస్తే లోన్ తీసుకుని అక్కడైనా కొనుక్కోవచ్చు, ఇక్కడైనా కొనుక్కోవచ్చు కదా. అక్కడ కూడా కొనుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, మిడిల్ క్లాస్ ఏపో మిడిల్ క్లాస్ వాళ్ళు. సో ఇల్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కూడా లోనే తీసుకుంటారు. ఏ ఏ ఇక్కడైనా సరే, ఇక్కడైనా మనం లోనే కదా. ఎవరైనా మార్టిగేజ్ ఉంటుంది కదా, చాలా మందికి ఉంటుంది. క్యాష్ పెట్టి ఎవరు కొనుక్కుంటారు. సో రాక్ మ్యూజిక్ కాన్సెప్ట్ వెళ్ళొచ్చు. అక్కడ కూడా రాక్ మ్యూజిక్ కాకపోయినా అక్కడ ఉన్న మ్యూజిక్లకి, అక్కడ ఉన్న సినిమా వాళ్ళకి వెళ్ళొచ్చు. అక్కడ కూడా ఫ్లైట్ ఎక్కొచ్చు. ఇప్పుడు అక్కడ కూడా ఫ్లైట్లు చాలా చీప్ అయిపోయినాయి. ఫ్లైట్లు ఎక్కొచ్చు మంచి. ఇంకా ఫ్లైట్లే కాదు, మంచి ట్రైన్ ఫెసిలిటీస్, ట్రైన్లలో మంచి ఫెసిలిటీస్ అన్నీ వచ్చేసినాయి అక్కడ కూడా. కానీ భారతదేశంలో ఒక మ్యూజికల్ ఫెస్టివల్ టికెట్ కొనాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా 2 నెలలు. మ్యూజిక్ ఫెస్టివల్స్, మ్యూజిక్ మనకి ఇంకా ఆ కల్చర్ లేదు మనకి. ఇక్కడ ఉన్నట్టుగా ఆ కల్చర్ లేదు. అక్కడ ఉన్న కల్చర్ సినిమాలు గిన్మాలు అక్కడ వేరే ఉంది కల్చర్. కాబట్టి ఇక్కడ ఉన్న మ్యూజికల్ ఇది సేమ్ ఎక్స్పెక్ట్ చేయాలంటే దానికి కొంత టైం పడుతుంది. మన దగ్గర రాక్ మ్యూజిక్ లేకపోతే ఇక్కడ ఉన్న ఈ మ్యూజిక్ ఇప్పుడు వస్తున్నాయి, కొత్త వస్తున్నాయి, మ్యూజిక్ బ్యాండ్స్ వస్తున్నాయి. ఈవెన్చువల్లీ అక్కడ కూడా ఈ మ్యూజికల్ నైట్స్ అవుతాయి, స్టార్ట్ అవుతుంది ఆ కల్చర్ కూడా. సో కాబట్టి అక్కడ కల్చర్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఆ మ్యూజికల్ నైట్స్ కంపేర్ చేయలేము. అక్కడ సినిమా హాల్లు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి సినిమా హాల్, కానీ అక్కడ సినిమా అది వేరే లెక్క అక్కడ చూస్తే. సో ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా 2 నెలల జీతం చెల్లించాలి మ్యూజికల్ ఫెస్టివల్ కి. అమెరికాలో అలా ఉండదు, అన్నీ అందరికీ దొరుకుతాయి, అందుబాటులోనే ఉంటాయి. మరి అది రూపాయికి డాలర్కి విలువన ద్రవ్యోల్బణం చాలా లేదు బ్రదర్. ఇండియాలో ఓకే నువ్వు చెప్తున్నట్టుగా మ్యూజికల్ ఫెస్టివల్ రిలేటెడ్ ఆ కల్చర్ లేదు, మ్యూజికల్ కాన్సర్ట్స్ కల్చర్ లేదు. కానీ అదర్ దాన్ దట్ మిగతా అన్ని విషయాల్లో ఇండియాలో నువ్వు చెప్తున్న అన్ని ఒక మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అవన్నీ అఫోర్డ్ చేసి తెచ్చుకునే స్థాయి ఉన్నది. పేదవాళ్ళు అక్కడైనా ఇక్కడైనా మనం ఏం చేయలేము. ఓకే, ఇక్కడ కూడా ఇప్పుడు ఫిలడెల్ఫియా నల్లోళ్ళు, కొన్ని రంగులోళ్ళు, ఆ పేదోళ్ళు వాళ్ళకి ఏం అఫోర్డ్ చేసే స్థాయి లేదు. బస్సులలో తిరుగుతుంటారు, రోడ్ల మీద పడుకుంటుంటారు, సో డ్రగ్స్ తీసుకుంటుంటారు, పార్కులలో అక్కడ ఈ చలిలో కూడా అక్కడ ఉంటారు. సో వాళ్ళని ఎవడేం చేయలేడు. ఇక వాళ్ళకి అంతే. ఇక పేదోళ్ళని గురించి మాట్లాడుతున్నాం మనం. మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు నువ్వు చెప్పిన అన్ని ఒక మ్యూజికల్ కాన్సర్ట్ కల్చర్ లేదు. కానీ మిగతా అన్ని ఇక్కడైనా లోన్లు తీసుకొని కొనుక్కుంటారు, అక్కడ కూడా కొనుక్కునే స్థాయి చాలా మందికి ఉంది. వాళ్ళకి ధైర్యం ఉందా లేదా, వాళ్ళు ఖర్చు పెడతారా లేదా, అది వేరే ముచ్చట. కానీ బట్ ఇఫ్ యూ వాంట్ ఇట్, ఇంకా తక్కువ రేట్లో, ఇక్కడికంటే తక్కువ రేట్లో ఇవన్నీ ఫెసిలిటీస్ ఇండియాలో ఉన్నాయి. పబ్బులు లేవు హైదరాబాద్లో. ఎన్ని పబ్బులు ఉన్నాయి? పోవాలనుకుంటే పోరాదా? ఆడ నైట్ మిడిల్ ఆఫ్ ద నైట్ 1 గంటకు కూడా మనం అక్కడ పోయి మంచి ఫుడ్ ఎంజాయ్ చేసి రావచ్చు. ట్యాంక్ బండ్ దగ్గర, ఇది హైటెక్ సిటీ దగ్గర. ఇప్పుడు అన్ని ఫుడ్ ఎన్ని రకాల వెరైటీలు వచ్చినాయి హైదరాబాద్లో. మన సౌత్ ఇండియనే కాకుండా నార్త్ ఇండియన్, ఈ సర్వపిండి, యు నేమ్ ఇట్. ఏమిది అదేదో అంటారు కదా, బాటి, దాల్ రోటీయా, దాల్ బాటి ఏదో అంటారు కదా. సో ఎన్నో వెరైటీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయో. జర్ర ధైర్యం కావాలి పైసలు ఖర్చు పెట్టడానికి. పైసలు లేక ఖర్చు పెడతలేరు, మన వాళ్ళకి ధైర్యం చాలక ఖర్చు పెడతలేరు. ఓకే, ఆ కల్చర్ అలవాటు చేసుకోలేని వాళ్ళు, వాళ్ళకి ఎన్ని పైసలు ఉన్నా ఖర్చు పెట్టాలని ధైర్యం లేని వాళ్ళు ఖర్చు పెడతలేరు. కానీ నేను ఇండియాలో ఉంటే అయితే మంచిగా ఏదో వాళ్ళు ఒక అమ్మాయి ఏదో మంచిగా చూపెడుతుంది అవన్నీ. ఇంకే తిండిలో ఏదో పెట్టుకుందాం ఛానల్. సో బాగా చూపెడుతుంది ఎక్కడెక్కడ మంచి స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ. సో మంచి ప్లేస్లు ఉన్నాయి హైదరాబాద్లో. ఓకే, ఎంజాయ్ ఫుడ్. నేను అన్నిటికంటే ఇండియాలో వస్తే మంచిగా ఎంజాయ్ చేసేది ఫుడ్. ఓకే, ఎక్కడ అథెంటిక్ వెరైటీ ఫుడ్ దొరుకుతుందో అక్కడ ఎంజాయ్ చేసి రావాలి. ఒక ఓల్డ్ సిటీలో కొన్ని ప్లేస్లకు పోతే బెస్ట్ చాయ్ దొరుకుతుంది, బెస్ట్ కుబ్బాని కామిటా దొరుకుతుంది, లేకపోతే ఆ యొక్క బెస్ట్ బిర్యానీ దొరుకుతుంది. ఓకే, అవి నువ్వు ఎంత కష్టపడి నా కాళ్ళు ఏళ్ళు గీక్కున్నా ఇటు దొరకదు. అర్థమైందా? సో ఆ పత్తర్కా గోష అంటారు. సో ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఇండియా స్వర్గం, నేను రాసిస్తాను. రాజేష్ మామిడిపల్లి, వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా రెండిట్లలో ఎన్ని వెరైటీ టిఫిన్స్ దొరుకుతాయి. దోశలన్నీ 100 రకాల దోశలు ఉంటాయి. ఈడేడ దొరుకుతాయి. ప్లస్ ఇండియాలో ఏ రీజియన్ పోతే ఆ రీజియన్లో ఎన్ని వెరైటీ ఫుడ్స్ ఉంటాయి. మళ్ళీ పంజాబ్ పోతే ఒక రకము, ఒకటి మిల్క్ బేస్డ్, కేరళ పోతే ఇంకో కొబ్బరి బేస్డ్. సో ఇట్స్ డిఫరెంట్ వరల్డ్. ఫుడ్ని ఎంజాయ్ చేయాలంటే ఇండియాకు పోవాలి ఎవరైనా. సో రాజేష్ మామిడిపల్లి, భారతదేశంలో తల్లిదండ్రుల నుండి, తాతల నుండి వచ్చిన ఆస్తులు ఉంటే బ్రతకవచ్చు, లేదా మనం సంపాదించుకున్నా బ్రతకవచ్చు. డబ్బున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు అని
ఉంటుంది, కానీ అమెరికాలో అట్లా ఉండదు. కరెక్ట్ బ్రదర్. అమెరికాలో నీకు అన్ని కరెక్ట్గా నడిచిన రోజులు బాగానే ఉంటుంది. నీ అనుకున్న దానికి ఏది భిన్నంగా జరిగినా, ఉద్యోగం పోయినా, రోగం వచ్చినా, ఇంకేదైనా నువ్వు తట్టుకోలేవు, ఒక సామాన్యుడు తట్టుకోలేడు. ఓకే, నువ్వు బిలియనీరు పైసలు బాగా రిచ్ పర్సన్ అయితే ఓకే, కానీ ఈ డే టు డే సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు నార్మల్ పీపుల్ అయితే తట్టుకోలేరు. ఓకే, సింపుల్. ఒక కార్ యాక్సిడెంట్ అయ్యి వాడు ఇన్సూరెన్స్ అని కవర్ చేయలేదు అనుకో, నీ తప్పు లేకున్నా సరే, నీ ముందటోడు వచ్చి గుద్దినా సరే, వాడు ఇన్సూరెన్స్ లేనోడు వచ్చి గుద్దినా సరే, నీ హాస్పిటల్ పోతే నీ మెడికల్ ఖర్చులు అయ్యే ఖర్చులు నువ్వు పెట్టలేవు, ఇన్సూరెన్స్ కట్టలేదు అనుకో, అయిపోయింది ఈ పని. సో ఇండియాలో అట్లా కాదు పరిస్థితి. ప్లస్ ఇక్కడ నీ తప్పు లేకున్నా ఒకవేళ వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి అంటే వాళ్ళ ఎట్లానే చేసి నేను ఇరికిచ్చే ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్రీగా డబ్బులు కావాలనుకున్నావు, నీ తప్పు అన్నట్టు క్రియేట్ చేసే అవకాశం. ఒక లాయర్ని హైర్ చేసుకోవాలంటే హైర్ చేసుకోలేవు ఇక్కడ, అర్థమైందా? సో మరి హైర్ చేసుకోకపోతే ఇంకా పెద్ద శిక్షలు పడతాయి. సో కాబట్టి నీ సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్గా నడిచిన రోజులు నీకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ బేసిక్ ఫెసిలిటీస్ ఉండేవారికి. ఒకసారి నీ సిస్టమ్కి భిన్నంగా కొంచెం అటు ఇటు అయినా కానీ నువ్వు బతకలేవు. సింపుల్. ఇక నీ కష్టం వస్తే నలుగురు ఒక్కడు నీ దగ్గరికి వచ్చేటోడు ఒకడు ఉంటాడు. ఇంకా దూరం, ఇంకా తెలిసిన వాళ్ళు కూడా దూరం పెడతారు, నాకెందుకు తలకాయ నొప్పి అని. ట్యాక్సులు కట్టుకోవడానికి ఆస్తులు కరిగిపోతాయి, అందుకనే నువ్వు పనిచేస్తూనే ఉండాలి. డబ్బు ఉంటే సరిపోదు, డబ్బు వస్తూనే ఉండాలి, జీవితాంతం కష్టపడాలి. ఆగిపోతే నువ్వు ట్యాక్సులు కరెక్ట్ బ్రదర్. అమెరికాలో మనం ఊహించినంత సింపుల్ అయితే లేదు. ఓకే, సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్. అయిపోయినాయి కామెంట్స్. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్